ఒక్కసారి ఊహించుకోండి, మీ రోజు చాలా హ్యాపీగా సాగుతోంది. మీరు ఆర్చరీ క్లాస్కి వెళ్తారు, స్నానం చేసి మీ కామిక్ చదవడానికి కూర్చోబోతుంటారు. అప్పుడే సడన్గా మీరు ఎక్కడో తెలియని ప్రదేశానికి టెలిపోర్ట్ అయిపోతారు. అక్కడికి ఒక బంతిలాంటి వస్తువు ఎగురుకుంటూ వచ్చి మిమ్మల్ని చూసి నేను దేవుడిలా కనిపిస్తున్నానా అని అడుగుతుంది. ఈ మొత్తం విచిత్రమైన సంఘటన మన మెయిన్ క్యారెక్టర్ మకోటోకి జరుగుతుంది. మకోటో ఆ బంతిని చూసి నువ్వు దేవుడివని నాకు అనిపించడం లేదు అంటాడు. అప్పుడు ఆ బంతి, నేను నిజంగానే దేవుడిని, అంతేకాదు నిన్ను మరో ప్రపంచానికి పంపబోతున్నాం కాబట్టి అక్కడికి వాణ్ణి చూపిస్తాడు. అతని పేరు సుకుయోమి. సుకుయోమి మకోటోతో నేను నిన్ను మరో ప్రపంచానికి పంపి అక్కడి సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. అది విన్న మకోటో వెంటనే, వద్దు, నా అక్కా చెల్లెళ్ల దగ్గరకు మాత్రం వెళ్ళొద్దు. ఒక కొత్త ప్రదేశంలోకి చేరుకుంటాడు. అక్కడి దేవత మకోటోను చూసి, ఛీ, నువ్వు ఎంత వికారంగా ఉన్నావు, నువ్వు వాళ్ళ కొడుకువే అయి ఉంటావని అనుకుంటున్నాను, కానీ ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అంటుంది. ఆ తర్వాత దేవత మకోటోతో, నువ్వు ఇక్కడికి రావడం పూర్తిగా వేస్ట్. ఇప్పటికే నా దగ్గర వేరే హీరోలు ఉన్నారు, నాకు నీ సహాయం అవసరం లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? నిన్ను ఇప్పటికే ఈ ప్రపంచానికి పిలిపించేశాను కాబట్టి నిన్ను ప్రపంచంలోని ఏదో ఒక. అంతలో ఆ దేవత మకోటో కాళ్ళ కింద ఒక మార్గాన్ని తెరుస్తుంది. మకోటో కిందికి పడిపోతూ ఉండగా, నువ్వు బతుకుతావో లేదో కూడా నాకు తెలియదు అని దేవత అంటుంది. మకోటో ఒక్కసారిగా ఆకాశం నుంచి కిందికి పడటం మొదలు పెడతాడు. ఆ మంత్రగత్తె నన్ను చంపేస్తుంది అని అరుస్తాడు. అప్పుడే సుకుయోమి అని అడుగుతాడు. మకోటో, నేను ఇప్పుడు ఏం చూస్తున్నాను అని అడుగుతాడు. సుకుయోమి క్షమాపణ చెబుతూ అసలు విషయం వివరిస్తాడు. మకోటోను పడేసిన ప్రదేశం చాలా కఠినమైన ఎడారి లాంటి ప్రాంతం. దేశానికి ఏ దేవుడి రక్షణ లేదు. నీతో మాట్లాడడానికే నా శక్తిలో చాలా భాగం ఖర్చవుతోంది. దాన్ని తిరిగి పొందడానికి నాకు కొన్ని శతాబ్దాలు పట్టొచ్చు అని చెబుతాడు. నిన్ను ఈ ప్రపంచానికి హీరోగా పిలిపించారు, ఈ ప్రపంచాన్ని కాపాడాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు నువ్వు హీరో కాదు, ఎందుకంటే ఆ దేవత ఇప్పటికే వేరే హీరోలను పిలిపించుకుంది. కాబట్టి ఇకపై నువ్వు ఈ ప్రపంచంలో నీకు నచ్చినట్టు స్వేచ్ఛగా జీవించవచ్చు. అలా చెప్పి సుఖ్యం మాయమైపోతాడు. మకోటో మాత్రం ఎలాంటి గాయాలు లేకుండా కింద సురక్షితంగా ల్యాండ్ అవుతాడు. మకోటో వెంటనే ముందుకు పరిగెత్తి, నా పేరు మకోటో, నేను మనిషిని అని చెబుతాడు. అని చెప్పగానే దిగింది, నేను దాన్ని పూర్తిగా చీల్చేశానా, అది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోతాడు. మకోటోను చూసిన ఆ పంది ముఖం ఉన్న మహిళ చాలా భయపడిపోతుంది. అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ మకోటో ఆమె దారిని అడ్డుకుని మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. ఆమె మనసులో, ఒక మనిషి ఎలా మాట్లాడగలుగుతున్నాడు అని అనుకుంటుంది. మకోటో మాత్రం, అంటే దేవుడు నాకు ఇచ్చిన శక్తి ఇదే అన్నమాట. నేను రాక్షసుల భాషను అర్థం చేసుకోగలను, కానీ మనుషులు మాట్లాడే భాష నాకు అర్థం కాదు అని అనుకుంటాడు. ఇస్తుంది. మకోటో, ఇక్కడ దగ్గరలో ఏదైనా గ్రామం ఉందా అని అడుగుతాడు. మనుషుల గ్రామం ఏదీ లేదు, ఇది ఒక నిర్మానుష్య ప్రాంతం. నేను ఆమె పేరు ఎమ్మ. ప్రస్తుతం ఆమె డివైన్ మౌంటైన్ వైపు వెళ్తోంది, ఎందుకంటే అక్కడ షెన్కు తనను తాను బలిగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. వాళ్ళ గ్రామం మొత్తం దట్టమైన పొగమంచుతో కప్పబడి ఉంది. దానివల్ల పంటలు అసలు పండడం లేదు. వెంటనే మరో ఆలోచన వస్తుంది. నేను ఈమెకు సహాయం చేస్తే ఈమె నా హీరోయిన్ అయిపోతుంది కదా అని అనుకుంటాడు. అంతలో ఎమ్మానే మకోటోను తన గ్రామానికి రమ్మని ఆహ్వానిస్తుంది. మా గ్రామానికి వస్తావా? అక్కడ నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చు, తినడానికి కూడా ఏదైనా ఇస్తామని చెబుతుంది. మకోటో వెంటనే ఒప్పుకుంటాడు. అలా 3 రోజులు 3 రాత్రుల తర్వాత మొదటిసారి అతనికి తినడానికి ఆహారం దొరుకుతుంది. ఆహారం చూసిన మకోటో ముఖంలో ఆనందం అంతా కనిపిస్తుంది. అక్కడి రాక్షసులు మకోటో గురించి మాట్లాడుకుంటూ, మనుషులు సాధారణంగా చాలా క్రూరంగా ఉంటారు, కానీ ఈ అబ్బాయి మాత్రం చాలా అమాయకంగా మంచిగా కనిపిస్తున్నాడు. బహుశా ఇతనిలో డెమీహ్యూమన్ రక్తం కూడా ఉండొచ్చు అని అనుకుంటారు. అక్కడ ఎమ్మా మ్యాజిక్ ఉపయోగించి ఆహారాన్ని తీసుకొస్తుంది. మకోటోకు మ్యాజిక్ గురించి అసలు తెలియదు. ఎమ్మా మాత్రం, మా ప్రపంచంలో మ్యాజిక్ అనేది చాలా అసాధారణమైన విషయం అని చెబుతుంది. అది విన్న మకోటో, అయితే నువ్వు నాకు మ్యాజిక్ నేర్పుతావా అని అడుగుతాడు. ఎమ్మా కూడా ఒప్పుకుంటుంది. మ్యాజిక్ ఎలా చేయాలో వివరించడం మొదలు పెడుతుంది. అందులో స్పెల్ చెప్పడం ద్వారా ఫైర్ మ్యాజిక్ ఎలా చేయాలో కూడా నేర్పుతుంది. మకోటో మొదటిసారి ప్రయత్నించగానే ఎమ్మా తయారు చేసిన ఫైర్ బాల్ కంటే ఇంకా పెద్ద ఫైర్ బాల్ను తయారు చేస్తాడు. ఎమ్మా కూడా కొంచెం షాక్ అవుతుంది. సరే, దాని ముందు ఉన్న గోడ మీదికి కాల్చు అని చెబుతుంది. మకోటో ఆ ఫైర్ బాల్ను గోడ వైపు విసిరిపోతుంది. ఎమ్మటో లెవెల్ను చెక్ చేస్తుంది. అందరూ అతని లెవెల్ 300 లేదా 400 లేదా అంతకంటే ఎక్కువ అవసరం లేదు. నేను నీకు ఇంకా చాలా మ్యాజిక్, ఇంకా చాలా విషయాలు నేర్పుతానని చెబుతుంది. ఆ రాత్రి అందరూ తమ తమ గదుల్లోకి వెళ్లి నిద్రపుతారు. మరుసటి రోజు ఎమ్మా మకోటోను నిద్రలేపడానికి వెళ్తున్నాను అని రాసి ఉంటుంది. మకోటో మనసులో ఒక ప్లాన్ వేసుకున్నాడు. నేను షెన్ను ఓడించి ఆ తర్వాత అక్కడి నుంచి మాయమైపోతే పెళ్లి సమస్య కూడా ఉండదు. నేను ఎవ్వరినీ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
ముందుగా నేను అసలు అనుకోలేదు అని షాక్ అవుతాడు. అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళు దుష్ట రాక్షసులు షెన్పేస్ ఉపయోగించుకుని బలిగా తమ దగ్గరకు వచ్చే ప్రజలను పట్టుకుని తినేవాళ్ళు వాళ్ళే. చనిపోయే ముందు వాళ్ళు మకోటోకు మొత్తం నిజం చెబుతారు. ఇప్పుడు నువ్వు షెన్ కోపాన్ని ఎదుర్కోవాల్సిందే అని చెబుతారు అని చెప్పి వాళ్ళంతా చనిపోతారు. అప్పుడే చుట్టూ భారీగా ఎర్రటి పొగమంచు కమ్ముకుంటుంది. ఆ పొగమంచు మధ్య నుంచి ఒక భారీ డ్రాగన్ బయటకు వస్తుంది. మకోటో దాన్ని చూసి, కానీ పొగమంచు మాత్రం క్రమంగా మరింత పెరుగుతూ ఉంటుంది. మకోటో తన మనసును ప్రశాంతంగా ఉంచుకుంటాడు. షెన్ ఎక్కడ ఉందో ఆమె ఉనికిని గుర్తించడానికి ప్రయత్నిస్తాడు. చివరికి ఆమె దాడులన్నింటినీ విజయవంతంగా తప్పించుకుంటాడు. ఇప్పుడు షెన్కే తన చుట్టూ ఉన్నది కనిపించడం లేదు, ఎందుకంటే ఆమె సృష్టించిన పొగమంచు ఆమెకు అడ్డుగా మారింది. కానీ మకోటోకు మాత్రం ఎలాంటి సమస్య ఉండదు. తర్వాత మకోటో షెన్ ముందు ఒక ఫైర్ అటాక్ను సిద్ధం చేస్తాడు. షెన్, దానివల్ల నాకు ఏమీ కాదు, నా శరీరం ఫైర్ను పూర్తిగా నల్ఫై చేయగలదు అని అంటుంది. కానీ మకోటో దాడి నేరుగా షెన్ తక్కుతుంది. షెన్ తీవ్రంగా గాయపడుతుంది. ఇలా జరగకూడదు అని షెన్ ఆశ్చర్యపోతుంది. మకోటో వెంటనే ఆమె ముఖంపై ఒక బలమైన పంచిస్తాడు. ఆ తర్వాత భారీ అప్పర్ కట్తో షెన్ను నేలకేసి కొడతాడు. అప్పుడే షెన్ మకోటోను ఒక మెమరీ బ్యారియర్లో బంధిస్తుంది. ఇక నువ్వు ఈ బ్యారియర్ నుంచి ఎప్పటికీ బయటకు రాలేవని చెబుతుంది. అంతలో మకోటో తన ఆర్చరీ క్లాస్లో ఉన్నట్టు కనిపిస్తుంది. అక్కడ అతని జూనియర్ అమ్మాయి ఒకరు అతని దగ్గరకు వచ్చి, సీనియర్, నా పేరు హషికావా, నాకు మీరు చాలా ఇష్టం, మీరు నాతో డేట్కి వస్తారా అని అడుగుతుంది. మకోటో షాక్ అవుతాడు. ఇదేం జరుగుతోంది, నేను అంత అందంగా కూడా లేను, అసలు నా హైట్ కూడా ఈమె హైట్కు సరిపోదు అని అనుకుంటాడు. ఏం సమాధానం చెప్పాలో కూడా అతనికి అర్థం కాదు. హషికావా, కనీసం ఒకసారి ట్రై చేద్దాం, నేను మిమ్మల్ని నా మొత్తం హృదయంతో ప్రేమిస్తాను అని చెబుతుంది. మకోటో ఆ మనసును గమనించడం మొదలు పెడతాడు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే షెన్ కూడా మకోటో జ్ఞాపకాలన్నింటినీ చూస్తోంది. మకోటో మరో ప్రపంచం నుంచి వచ్చాడని షెన్ తెలియడంతో ఇంకా చూపించు అని పదే పదే అంటూనే ఉంటుంది. హషికావా, అయితే నన్ను అంగీకరిస్తావా, మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు అని అడుగుతుంది. కానీ మకోటోకు అనుమానం వస్తుంది. నిజమైన హషికావా ఇలాంటి మాటలు ఎప్పటికీ మాట్లాడదు, ఇది మొత్తం నకిలీ, నేను ఒకసారి హషికావాని ఏడిపించాను కూడా అని గుర్తు చేసుకుంటాడు. అప్పుడు తన శరీరం నుంచి ఒక బ్యారియర్ను విడుదల చేస్తాడు. అతనికి సుకియోమి ఇచ్చిన శక్తి గుర్తుకొస్తుంది. బ్యారియర్ లోపల ఉన్న విషయాలను టైం స్పేస్తో సహా తనకు నచ్చినట్టు మార్చగల శక్తి తనకు ఉందని గుర్తిస్తాడు. అతను బ్యారియర్ లోపల తన శక్తిని మరింత పెంచుతాడు. చివరికి షెన్ సృష్టించిన బ్యారియర్ను పగలగొట్టి బయటకు వస్తాడు. మకోటో అందుకు బదులుగా, నీ జ్ఞాపకాలను నేను ఎప్పటికీ చూస్తూ ఉండాలి. మకోటో కూడా ఆ షరతుకు ఒప్పుకుంటాడు. అలా వాళ్ళు పవర్ కాంట్రాక్ట్ రిచువల్ మొదలు పెడతారు. మొదట ఇద్దరి మధ్య శక్తి 50-50గా ఉంటుంది. ఎవరు ఇంకొకరికి బానిస కాకూడదనే ఉద్దేశంతో అలా చేస్తారు. కానీ రిచువల్ పూర్తయ్యేసరికి షెన్కు 20% శక్తి మాత్రమే మిగులుతుంది. మకోటోకు 80% శక్తి వస్తుంది. అంటే షెన్ మకోటోకు బానిసగా మారిపోయిందన్నమాట. ఆ తర్వాత షెన్ తన రూపాన్ని మార్చుకుంటుంది. అప్పుడే ఒక విషయం తెలుస్తుంది. షెన్ నిజానికి ఒక అమ్మాయి. ఆమె చాలా అందమైన అమ్మాయి రూపంలోకి మారుతుంది. మకోటో జ్ఞాపకాలలో సమురాయిలను చూసిన షెన్ సమురాయిగా మారడం చాలా సరదాగా ఉంటుంది అని అంటుంది. షెన్కి జపనీస్ మైథాలజీ డ్రామాలు అంటే పిచ్చి క్రేజ్. మకోటో మెమరీస్లో ఒక సమురాయి కత్తి చూశాక వెంటనే తనకి కూడా అలాంటి కత్తి కావాలని పట్టుబడుతుంది. మకోటో మాత్రం ముందు బట్టలు మార్చుకో, ఇప్పుడు నీ బాడీ తప్ప నాకు వేరే ఏం కనిపించట్లేదు అని చెప్తాడు. షెన్ ఎక్కువ మాట్లాడదు. ఈ మిస్ట్ వెనకాల ఉన్నదంతా తను కంట్రోల్ చేసే విలేజ్ అని, ఎవరైనా ఈ మిస్ట్ ద్వారానే రావాలని పోవాలని చెప్తుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళగానే ఇద్దరు షాక్ అవుతారు. ఎందుకంటే అంత పచ్చదనంతో ఒక పెద్ద ఫారెస్ట్లా ఉంటుంది. షెన్ మనసులో, నేనైతే ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ డైమెన్షన్ క్రియేట్ చేశాను, మరి ఈ ఫారెస్ట్ ఇంత ఫాస్ట్గా ఎలా వచ్చింది అని అనుకుంటుంది. ఒక ట్రీ మీద ఫ్రూట్ చూసి పిక్ చేస్తుంది. రుచి చూసి బాగుందని ఇంకా తింటూ ఉంటుంది. మకోటో తన సెర్చింగ్ ఎబిలిటీ యూజ్ చేసి ఈ ట్రీస్ ఎర్త్ మీద కూడా ఉంటాయని చెప్తాడు. ఫారెస్ట్ ఎండ్లో మళ్లీ మిస్ట్ కనిపిస్తుంది. అంటే ఈ డైమెన్షన్ మొత్తం షెన్ క్రియేట్ చేసిందే, గాడెస్ ఇక్కడ ఇంటర్ఫియర్ చేయలేదు అని అర్థమవుతుంది. ఇక్కడే ఒక టౌన్ కడితే అది అరేబియన్ నైట్స్లో ఉన్న ఇల్యూజన్ టౌన్ లాగా ఉంటుందని అనుకుంటాడు. అందరినీ తీసుకొచ్చి వాళ్ళని తినేసింది షెన్ కాదు, వేరే డెమన్స్ షెన్ పేరు వాడుకుని చేశారు అని చెప్పాలని ప్లాన్ వేస్తారు. మిస్ట్ నుండి బయటికి వచ్చాక ఎమ్మా పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె మిమ్మల్ని హర్ట్ చేయగలదు అంటుంది. కానీ షెన్నేనే షెన్ అని చెప్పగానే ఎమ్మా షాక్ అవుతుంది. మకోటో సడన్గా అటాక్ చేసి చాలాసార్లు పంచులు కొట్టి తనని డిఫీట్ చేశాడని షెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. షెన్ ఒక ఇన్విజిబుల్ డ్రాగన్, గ్రేటెస్ట్ డ్రాగన్స్లో ఒకటి అయినప్పుడు ఇది ఎలా పాసిబుల్ అని ఎమ్మా అడుగుతుంది. తాము ఒక కాంట్రాక్ట్ సైన్ చేశామని, అందుకే తను ఇలా అయిపోయిందని షెన్ చెప్తుంది. నమ్మకం కుదరడానికి తన స్కేల్స్ కొన్ని ఎమ్మాకి ఇస్తుంది.
ఇది నిజంగా షెన్ అని కన్ఫర్మ్ అయ్యి ఎమ్మా భయపడిపోతుంది. అందరూ విలేజ్కి తిరిగి వెళ్తారు. ఇప్పుడు ఎవరూ తమ విలేజ్ని అటాక్ చేయరు కాబట్టి అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. ఎమ్మా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. తను తాగడం ఫస్ట్ టైం కాబట్టి షెన్ ఆల్కహాల్ మీద ఆల్కహాల్ తాగిస్తుంది. ఎమ్మా ఏడుస్తూ అపాలజీ చెప్పి విలేజ్ని సేవ్ చేసినందుకు మకోటోకి థ్యాంక్స్ చెప్తుంది. అలా ఏం లేదు, తను నాకు మ్యాజిక్ నేర్పింది, మేమిద్దరం ఈక్వల్ అని మకోటో చెప్తాడు. మకోటో ఎంత గ్రేట్గా విలేజ్ని సేవ్ చేశాడో అందరూ మాట్లాడుకుంటుంటారు. అప్పుడు షెన్ విలేజ్ చీఫ్ని మా ల్యాండ్కి షిఫ్ట్ అవుతారా అని అడుగుతుంది. ఆ ల్యాండ్ చాలా ఫర్టైల్గా ఉంటుందని, ఫుడ్ షార్టేజ్ ఉండదని చెప్తుంది. మరుసటి రోజు విలేజ్ చీఫ్ మరియు అందరూ తమ బెలాంగింగ్స్ ప్యాక్ చేసుకుని షెన్ ఆఫర్ని కాదనలేమని తనతో వెళ్లడానికి రెడీ అని చెప్తారు. మకోటో యాంగ్రీగా షెన్ బట్టలు పట్టుకుని ఏం జరుగుతుందో చెప్పు అంటాడు. తమ కాంట్రాక్ట్ వల్ల ఇంతకుముందు డార్క్గా ఉన్న తన ల్యాండ్లో ఇప్పుడు వాటర్, ట్రీస్, ప్లాంట్స్, ఎయిర్ అన్నీ హై క్వాలిటీగా వచ్చాయని షెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంతేకాక అక్కడ ఒక విలేజ్ కట్టాలని మకోటోనే చెప్పాడని గుర్తు చేస్తుంది. ఆ పార్ట్ ఓకే, కానీ డెమన్స్ లాంటివి అక్కడికి వస్తే అని మకోటో అడగగానే షెన్ లాంటి ఒక చిన్న పాప కనిపించి మేము వాటిని హ్యాండిల్ చేసుకుంటామంటుంది. ఇది షెన్ కూతురు అని మకోటో అడిగితే కాదు, ఇది నా స్మాల్ వెర్షన్ అని షెన్ చెప్తుంది. అందరినీ షిఫ్ట్ అవ్వడానికి షూర్గా ఉన్నారని మకోటో అడుగుతాడు. అందరూ అవును అంటారు. మకోటోనే మా సేవియర్, ఆయన మాటని మేము ఎప్పటికీ కాదనం, మేము కూడా ఆయనకి హెల్ప్ చేయాలనుకుంటున్నాం అని ఎమ్మా చెప్తుంది. తాము ఎక్కడ ఉండాలి అని విలేజర్స్ అడిగితే వర్రీ వద్దు, మీ మొత్తం విలేజ్నే అబ్జర్వ్ చేసి మా వరల్డ్లో పెట్టేస్తా అని షెన్ చెప్తుంది. అలానే జరుగుతుంది కూడా. అందరూ నెమ్మదిగా వాళ్ళ వర్క్ మొదలు పెడతారు. ఇది జస్ట్ బిగినింగ్, ఇంకా ఎక్కువ మంది ఇక్కడికి రావాలి అని షెన్ అంటుంది. కొంత టైం తర్వాత మకోటో తన మ్యాజిక్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాడు. అన్నింటి మీద పూర్తి కంట్రోల్ వస్తే తను మరింత స్ట్రాంగ్ అవుతానని అంటాడు. అతని వెనకాల షెన్ జపనీస్ డ్రామాలు చూస్తూ ఎంత ఫన్గా ఉందో చెప్తుంది. ఎపిసోడ్ అయిపోగానే నెక్స్ట్ ఎపిసోడ్ కావాలని మకోటోని అడుగుతుంది. ఇప్పుడు నేనే నీ మాస్టర్ని, ఈరోజు డ్రామా సాలు, రేపు మిగతాది చూడు అని మకోటో ఆర్డర్ వేస్తాడు. కానీ షెన్ ఫట్ వదలదు. ఎపిసోడ్ మెమరీస్ మకోటో మైండ్ నుండి పుల్ చేయబోయి వేరే ఏదో పుల్ చేసేస్తుంది. మకోటో రిఫ్యూజ్ చేస్తూనే ఉంటాడు. కానీ షెన్ చాలా క్యూట్గా అడగడంతో మకోటోకి వేరే ఆప్షన్ ఉండదు. అప్పుడు సడన్గా సీరియస్ అయిన షెన్, మకోటో వరల్డ్లో ఉన్నట్టు ఇక్కడ కూడా ఒక టీవీ ఉంటే ఎంత ఫన్గా ఉంటుందో అంటుంది. అతను ఇంత ఎక్కువగా షేక్ అవుతున్నాడు కాబట్టి. తన మైండ్ నుండి అన్ని రికార్డింగ్స్ తీసి మీడియా ఫార్మాట్లో కంఫర్టబుల్గా చూడడానికి ఒక టీవీ తయారు చేస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. ఈ డ్రామాలు చూసి ఇది ఇంకా ఏమేం నేర్చుకుంటుందో అని మకోటో అనుకుంటాడు. నెమ్మదిగా తన పేరెంట్స్ ఫోటో చూసి తన పేరెంట్స్ కూడా ఈ వరల్డ్ నుండే వచ్చారని గుర్తు చేసుకుంటాడు. వాళ్ళు ఎర్త్కి ఎందుకు వచ్చారో తెలియకపోయినా వాళ్ళ ఫుడ్ స్టెప్స్నే ఫాలో అవ్వాలని డిసైడ్ అవుతాడు. ముందు ఒక హ్యూమన్ విలేజ్తో స్టార్ట్ చేస్తాడు. కొంతసేపటికి ఒక పెద్ద బ్లాక్ స్పైడర్ వెంటపడుతుండగా ఒక డ్వార్ఫ్ పరిగెడుతూ కనిపిస్తాడు. ఇది జస్ట్ బ్లాక్ స్పైడర్ కాదు, ఇది బ్లాక్ డిజాస్టర్, నేను తప్పించుకోవాలి అంటాడు. అటువైపు మకోటో ఇద్దరు ఆర్క్స్ చాలా ట్రబుల్లో ఉండడం చూస్తాడు. ఏమైందని అడిగితే తనకి షెన్కి హౌస్ కడుతుంటే మధ్యలో ఒక పెద్ద ట్రీ వచ్చిందని, అది కట్ చేయలేనంత హ్యూజ్గా ఉందని చెప్తారు. తన గురించి అంతలా ఆలోచించినందుకు మకోటో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాడు. తన స్పేస్ పవర్ని, సొంత పవర్ని పెంచుకుని ఒక చిన్న నైఫ్తో ట్రీని మధ్యలో కట్ చేస్తాడు. ఒకతను ఇంజర్డ్ అవ్వగానే మకోటో అతన్ని హీల్ చేస్తాడు. ఇది తానెలా చేశాడో తనకే అర్థం కాదు. సుకుయోమి మీద తన రెస్పెక్ట్ ఇంకా పెరుగుతుంది. సుకుయోమి చాలా మంచి గాడ్ అనుకుంటాడు. కొంతసేపటికి మకోటో తన చేతికి కట్ అయ్యింది చూస్తాడు. కానీ తనని తానే హీల్ చేసుకోలేకపోతాడు. తన ఎబిలిటీ తన మీద పనిచేయదు. అప్పుడు షెన్ అదే డ్వార్ఫ్ని తీసుకొస్తుంది. ఇతను చాలా హంగ్రీగా ఉండి డెమిప్లేన్ నుండి ఎక్కడి నుండో వచ్చి అన్ని తినేసి తన సొంత గొడ్డల్ని కూడా తినేశాడని చెప్తుంది. ఎవరో త్వరలో రాబోతున్నారనే ఫీలింగ్ ఉందని షెన్ చెప్తుంది. అంతలో స్పైడర్ డెమిప్లేన్ బారియర్ని బ్రేక్ చేసి లోపలికి వస్తుంది. షెన్ దానికి ఏమాత్రం భయపడకుండా జస్ట్ చూస్తూ ఉంటుంది. నీకు భయం లేదా అని మకోటో అడిగితే, నా దగ్గర సొంతంగా కత్తి కూడా లేదు, ఇంజర్డ్ డ్వార్ఫ్ని పట్టుకుని ఉన్నాను, ఇక ఫైట్ ఎలా చేయను, కాబట్టి మొత్తం విలేజ్ని, నన్ను ఈ స్పైడర్ నుండి కాపాడాల్సింది నువ్వే అని షెన్ అంటుంది. ఇది ఎవరు, ఎందుకు వీళ్ళని అటాక్ చేస్తుందని మకోటో అడుగుతాడు. కాన్షియస్నెస్లోకి వచ్చిన డ్వార్ఫ్ ఇది ఎప్పటికీ ఆకలి తీరని ఒక ఏన్షియంట్ స్పైడర్ అని చెప్తాడు. ఎంత తిన్నా దీని హంగర్ తీరదు. స్పైడర్ తన థ్రెడ్స్తో మకోటోని అటాక్ చేస్తుంది. తను ఒకసారి ఈ స్పైడర్తో ఫైట్ చేశానని, దాని హంగర్ ఎంత పెరిగిందంటే తనైనా దాన్ని సాటిస్ఫై చేయలేకపోయానని, కానీ ఒక పవర్ఫుల్ అటాక్తో దాన్ని పారిపోయేలా చేశానని షెన్ చెప్తుంది. మంచి డామేజ్ ఇస్తే అది వెళ్ళిపోతుందని అనుకుంటుంది. మకోటో అటాక్ చేసి దాని లెగ్స్ కట్ చేస్తాడు. ఫైర్ బ్లేడ్స్తో అటాక్ చేయబోతుండగా స్పైడర్ తన నెట్తో అటాక్ చేస్తుంది. మకోటో అన్ని నెట్స్ని కత్తితో కట్ చేస్తాడు, కానీ ఆర్మ్స్, లెగ్స్ అన్నీ కట్ చేసేస్తాడు. సడన్గా బ్లాక్ స్పైడర్ అంతా రీజనరేట్ అయిపోతుంది. మకోటో ఎంత కట్ చేసినా
అది మళ్ళీ మళ్ళీ చాలా ఫాస్ట్గా రీజనరేట్ అవుతూనే ఉంటుంది. మొజాన్ కూడా దీని ముందు ఏమీ కాదు అన్నట్టు ఉంటుంది. మకోటో దాన్ని ఫైర్తో పూర్తిగా కాల్ చేస్తాడు. కానీ స్పైడర్ వెంటనే హీల్ అయిపోతుంది. ఇంత స్ట్రాంగ్ అటాక్ తర్వాత కూడా ఇది ఎందుకు పారిపోలేదు అని మకోటో షెన్ని అడుగుతాడు. మకోటో లాంచ్ చేసిన అటాక్ చాలా పవర్ఫుల్గా ఉంది. ఆ అటాక్లో ఉన్న మ్యాజిక్ పవర్ దాన్ని హీల్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుండటంతో స్పైడర్కి మకోటో అంటే నచ్చడం మొదలైందని షెన్ అంటుంది. కానీ నిజం ఏంటంటే ఒక డ్రామాలో సమురాయ్ ఒక స్పైడర్తో ఎలా ఫైట్ చేస్తాడో చూడాలని షెనే ఈ స్పైడర్ని ఇక్కడికి తీసుకొచ్చింది. మకోటో స్పైడర్ మీద హెవీగా అటాక్ చేస్తూనే ఉంటాడు. స్పైడర్ మకోటో బారియర్ని బ్రేక్ చేసి తన స్టింగ్ని అతని బాడీలోకి పెడుతుంది. మకోటో బాడీ నుండి బ్లడ్ రావడం మొదలవుతుంది. ఇప్పుడు స్పైడర్ మకోటోని క్యాచ్ చేసి తినేయబోతుంది. మకోటో చాలా కోపంగా నన్ను టచ్ చేయడానికి ఎలా ధైర్యం చేసావు అంటాడు. ఒక హ్యూజ్ రా బ్లాస్ట్ జరుగుతుంది. బ్లాస్ట్ తర్వాత చూస్తే స్పైడర్ పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయి దాని బాడీ పార్ట్స్ ఎగిరిపోతూ కనిపిస్తాయి. మకోటో పవర్ చూసి షెన్ చాలా సర్ప్రైజ్ అవుతుంది. తనని విలేజ్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇప్పటి వరకు మకోటో తన అసలు పవర్ని హోల్డ్ బ్యాక్ చేశాడని చెప్తుంది. కానీ మకోటో బాడీలో ఎనర్జీ మొత్తం అయిపోతుంది. ఒక లాస్ట్ అటాక్ లాంచ్ చేసి కుప్పకూలిపోతాడు. అప్పటికే స్పైడర్ పూర్తిగా హీల్ అయిపోయి మకోటో వైపు వస్తుంటుంది. షెన్ అతన్ని సేవ్ చేయడానికి పరిగెడుతుంది. కానీ అప్పటికే స్పైడర్ మకోటోని పట్టుకుని తినేయబోతుంటుంది. షెన్ అక్కడికి చేరుకున్నప్పుడు స్పైడర్ మకోటో అంటే చాలా ఇంప్రెస్ అయిపోయిందని అర్థమవుతుంది. వేరే ఎవరిని దగ్గరికి రానివనంతగా అతన్ని లవ్ చేస్తుంది. షెన్ బ్లాక్ స్పైడర్ నోటి మీద గట్టిగా తన్ని మకోటోని ఫ్రీ చేసి చాలా రోజుల తర్వాత బ్లాక్ స్పైడర్ వచ్చింది అంటుంది. కానీ తను ఇక్కడికి ఎలా వచ్చానో బ్లాక్ స్పైడర్కే తెలియదు. అంత హంగ్రీగా ఉంది కాబట్టి తనేం చేస్తుందో కూడా తనకి తెలియట్లేదు. నువ్వు అదే ఇన్విజిబుల్ డ్రాగన్వేనా? ఇక్కడ ఏం చేస్తున్నావు అని స్పైడర్ షెన్ని అడుగుతుంది. అవును అని తను మకోటో సర్వెంట్నని, తాము కాంట్రాక్ట్ సైన్ చేశామని, తను వాళ్ళ విలేజ్లో హ్యాపీగా ఉంటున్నానని షెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నువ్వు కూడా అతనితో కాంట్రాక్ట్ చేసుకుంటావా అని అడుగుతుంది. నా కన్సెంట్ సంగతేంటి అని బ్లాక్ స్పైడర్ అడుగుతుంది. అది వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, అతను లేచాక కూడా దాని గురించి మాట్లాడుకోవచ్చని షెన్ చెప్తుంది. బ్లాక్ స్పైడర్ కాంట్రాక్ట్కి ఒప్పుకుంటుంది. షెన్ రిచువల్ స్టార్ట్ చేస్తుంది. ఒక స్ట్రాంగ్ లైట్ కనిపించి కొంతసేపటికి బ్లాక్ స్పైడర్ కూడా చాలా అందమైన అమ్మాయిగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. కొన్ని గంటల తర్వాత మకోటో కూడా కాన్షియస్నెస్లోకి వస్తాడు. నా చెస్ట్లో ఒక హోల్ ఉండేది, అది ఎలా హీల్ అయిపోయింది అని అనుకుంటాడు. అప్పుడు బ్లాక్ స్పైడర్ అక్కడ కూర్చొని మాస్టర్, నా లైఫ్, నా సోల్ అన్నీ మీకు ఆఫర్ చేస్తున్నాను అంటుంది. ఈమె చాలా బ్యూటిఫుల్గా ఉంది. కానీ ఈమెను చూశాక ఎందుకో ఒక డార్క్ ఆరా కనిపిస్తోందని మకోటో అనుకుంటాడు. తనని షెన్ ఎమ్మా హీల్ చేశారని బ్లాక్ స్పైడర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చెప్పినందుకు మకోటో థ్యాంక్స్ చెప్పి నువ్వు ఎవరు అని అడుగుతాడు. కాసేపటి క్రితం తను ఫైట్ చేసిన అదే బ్లాక్ స్పైడర్నని సెల్ఫ్ ఇంట్రడ్యూస్కుంటుంది. మకోటో భయపడిపోయి నిజంగానే ఆ బ్లాక్ స్పైడరేనా అని అడుగుతాడు. అవును మాస్టర్, నా బాడీని, సోల్ని మీకు ఆఫర్ చేయాలనుకున్నాను అంటుంది. అలాంటి దానికి కన్సెంట్ కావాలి కదా అని మకోటో అంటే అవును, అందుకే చెప్తున్నాను అని అది జవాబిస్తుంది. అప్పుడు షెన్, డ్వార్ఫ్ వస్తారు. మకోటో వాళ్ళ మీద కోపంగా ఉంటాడు. స్పైడర్ని వెంటాడే బదులు తన సర్వెంట్గా మారడమే బెటర్ అని షెన్ అంటుంది. బై ద వే, ఈ డ్వార్ఫ్ పేరు ఎల్డర్ డ్వార్ఫ్. వారెన్ ఒక డ్వార్ఫ్ విలేజ్ నుండి వచ్చాడు. వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఏ కత్తి అయినా, ఏ వెపన్ అయినా తయారు చేయగలరు. వారెన్ మకోటోకి థ్యాంక్స్ చెప్పి ఈ స్పైడర్ని డిఫీట్ చేసినందుకు ఇప్పుడు తమ విలేజ్ సేఫ్గా ఉందని చెప్తాడు. ఈ స్పైడర్ గర్ల్ మీద ఒక కర్సు ఉందని, ఇప్పుడు అది రిమూవ్ అయిపోయి పర్మనెంట్గా నార్మల్ అయిపోయిందని షెన్కోటోకి చెప్తుంది. కాంట్రాక్ట్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేకుండా మకోటో వర్రీ అవ్వకుండా ఉండడానికి షెన్ ఇలా చెప్తుంది. తన మొత్తం విలేజ్ని ఇక్కడికి తీసుకొచ్చి ఉండనివ్వమని వారన్ మకోటోని రిక్వెస్ట్ చేస్తాడు. మకోటో వెంటనే ఒప్పుకుంటాడు. కానీ టోమోయి వారన్ ముందు కండిషన్స్ పెడుతుంది. ఫ్యూచర్లో వెపన్స్ ప్రొవైడ్ చేయాలి, అప్పుడప్పుడు టాక్స్ కూడా కట్టాలి. వారన్ వీటికి ఒప్పుకుంటాడు. మకోటోని తమ లీడర్గా యాక్సెప్ట్ చేయాలని కూడా టోమోయి అంటుంది. దానికి కూడా వారన్ ఒప్పుకుంటాడు. తన ప్రజలందరినీ తీసుకురావడానికి 2-3 రోజులు పడుతుందని వారన్ చెప్తాడు. టోమోయి తన స్కేల్స్లో 2 అతనికి ఇచ్చి ఇవి చూపిస్తే వాళ్ళు త్వరగా ఒప్పుకుంటారని చెప్తుంది. వారన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడ మనం చూస్తే మకోటో ట్రావెల్ చేస్తుంటాడు. తన అమ్మనాన్నల పాత్నే ఫాలో అవ్వాలని, ఒక హ్యూమన్ విలేజ్ కోసం సెర్చ్ చేస్తున్నానని అనుకుంటాడు. చాలాసేపు నడిచాక ఫైనల్గా ఒక హ్యూమన్ విలేజ్ దొరుకుతుంది. అప్పుడే షెన్ అతన్ని బ్యాక్ కాల్ చేసి తమిద్దరికీ కొత్త పేర్లు పెట్టమని అడుగుతుంది. షెన్ పేరు అప్పటికే చాలా బాగుంది కదా, కొత్త పేరు ఎందుకు అని మకోటో అంటాడు. కానీ ఆమెకి కోపం వచ్చి తనకి కొత్త పేరు కావాలని, అది మకోటోనే పెట్టాలని పట్టుబడుతుంది. బ్లాక్ స్పైడర్ కూడా అదెరుకుతుంది. నువ్వు బ్లాక్ కలర్లో ఉన్నావు కాబట్టి నీ పేరు కాళియ నాగ్ అని మకోటో బ్లాక్ స్పైడర్కి చెప్తాడు. అది ఇరిటేట్ అయ్యి ప్రాపర్ నేమ్ పెట్టు అంటుంది. ముందు షెన్తో స్టార్ట్ చేస్తాడు.
చాలాసేపు ఆలోచించాక నీ పేరు టోమోయి అంటాడు. కొత్త పేరు వినగానే టోమోయి చాలా సంతోషంగా చాలా పెరిగిపోతుంది. హస్బెండ్, నాకు కూడా ఒక పేరు పెట్టు అని బ్లాక్ స్పైడర్ అంటుంది. హస్బెండ్ అని మకోటో షాక్ అవుతాడు. బ్లాక్ స్పైడర్ బ్లష్ అవుతూ ఉంటుంది. పేరు పెట్టడానికి ఏమైనా కండిషన్ ఉందని మకోటో అడుగుతాడు. లేదు, ఏ పేరు పెట్టినా నాకు ఓకే అని అది చెప్తుంది. చాలాసేపు ఆలోచించాక ఈ రోజు నుండి నీ పేరు మియో అని మకోటో అంటాడు. అంటే ఏదో కొత్త పేరు వినగానే మియో చాలా సంతోషంగా ఫీల్ అయ్యి ఈ రోజు నుండి నా కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుందంటుంది. కొంతసేపటికి చాలా వేరియస్ రేసెస్ మకోటో విలేజ్కి రావడం మొదలవుతుంది. వీటిలో చాలా వాటిని తను ఫస్ట్ టైం చూస్తున్నానని మకోటో అనుకుంటాడు. అకస్మాత్తుగా టోమోయి ఈ రోజు నుండి నా పేరు టోమోయి, బ్లాక్ స్పైడర్ పేరు మియో, మా మాస్టర్ పేరు ఇప్పటి నుండి యంగ్ మాస్టర్ అని అనౌన్స్ చేస్తుంది. నో, నా పేరు మకోటోనే ఓకే అని మకోటో అంటాడు. కానీ అందరూ చాలా సాడ్ అయిపోయి యంగ్ మాస్టర్ మంచి పేరేనని అనడంతో మకోటోకి దాన్ని యాక్సెప్ట్ చేయక తప్పదు. యంగ్ మాస్టర్, మీరు కలవాల్సిన చాలా మంది ఇక్కడ ఉన్నారు అని మియో అంటుంది. వారెన్ తన విలేజ్ చీఫ్ ఎల్డ్ని తీసుకొస్తాడు. మకోటోని చూసి, ఇతను హ్యూమన్లా కొంచెం మాత్రమే ఉన్నాడు, కాబట్టి మేము ఏ హ్యూమన్ని సర్వ్ చేయలేం, గాడెస్ ఆర్డర్ మీద వచ్చాడా అని ఎల్డ్ అడుగుతాడు. గాడెస్ పేరు వినగానే మకోటోకి ఇరిటేషన్ వచ్చి, ఆమె పూర్తి విచ్ డాక్టర్, ఆమె మిషన్ మీద నేను రాలేదు, తర్వాత ఆమెని కలిస్తే వదలను, ఆ విచ్ నన్ను చాలా ఇబ్బంది పెట్టిందంటాడు. ఇది విని ఎల్ చాలా సంతోషంగా ఫీల్ అయి మకోటోని సర్వ్ చేస్తామని చెప్తాడు. అప్పుడు టోమోయి తన ఫాలోవర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. వాళ్ళని మిస్ట్ లిజార్డ్స్ అంటారు. వాళ్ళకి ఎయిర్, వాటర్ పవర్స్ ఉంటాయి. తనకి కూడా ఫాలోవర్స్ ఉన్నారని మకోటో అడుగుతాడు. మియో తన ఫాలోవర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. వీళ్ళని ఆల్కీ అంటారు. మియోలానే వీళ్ళకి కూడా హంగర్ కంట్రోల్ చేసుకోలేని ప్రాబ్లం ఉండేది. అందుకే మియో మకోటో ఎసెన్స్ మానాలో కొంచెం వీళ్ళ బాడీస్లోకి పెడుతుంది. అందరూ కామ్ అయిపోతారు. తమ బాడీని, సోల్ని మకోటోకి ఆఫర్ చేయాలని, ఎవరైనా అలా చేయకుండా అతన్ని డిస్రెస్పెక్ట్ చేస్తే వాళ్ళని రాగా తినేస్తానని మియో అంటుంది. మకోటోని ఒక స్పీచ్ ఇవ్వమని అడుగుతారు. కానీ సోషల్ యాంగ్జైటీ వల్ల అందరూ కలిసి ఉండాలి, ఫైట్ చేయకూడదు అని మాత్రమే చెప్పి వెంటనే పారిపోతాడు. ఇక్కడ మనం చూస్తే కొంచెం ముందు తను కనిపెట్టిన అదే హ్యూమన్ విలేజ్ వైపు వెళ్తుంటాడు. విలేజ్ ముందు ఒక చాలా అందమైన అమ్మాయిని కలుస్తాడు. హలో, హౌ ఆర్ యూ, నా పేరు మకోటో అంటాడు. అతను అలా అనగానే ఆ అమ్మాయి అతన్ని చూసి భయపడిపోయి మాన్స్టర్ 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 అని అరుస్తూ పారిపోతుంది. నా వెనకాల ఏదో రాక్షసం ఉండుంటుంది అని మకోటో మనసులో అనుకుంటాడు. వెనక్కి తిరిగి చూస్తే ఏమీ కనిపించదు. అతనికి అర్థం కాదు. మకోటో విలేజ్ బయటికి చేరుకుంటాడు. అందరూ వారికి రెడీ అయిపోయి అతని మీద బాణాలు వర్షం కురిపిస్తారు. ఎందుకంటే మకోటోకి వాళ్ళ లాంగ్వేజ్ అర్థం కాదు, వాళ్ళకి అతని లాంగ్వేజ్ అర్థం కాదు. మకోటో భార్య అతన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. పరిగెడుతూ గాడెస్ తనకి లాంగ్వేజ్ ఎబిలిటీ ఇస్తున్నానని చెప్పింది గుర్తొస్తుంది. కానీ హ్యూమన్ లాంగ్వేజ్ అర్థం కావట్లేదు. కొంతసేపటికి తన బేస్కి తిరిగొచ్చి డిప్రెస్డ్గా కూర్చుంటాడు. ముగ్గురు అమ్మాయిలు అక్కడ ఉంటారు. ఏమైంది అని ఎమ్మా అడుగుతుంది. హ్యూమన్ విలేజ్కి వెళ్ళానని, వాళ్ళ లాంగ్వేజ్ తెలియకపోవడం వల్ల వాళ్ళు తన మీద అటాక్ చేశారని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది పెద్ద విషయం కాదు అని ఎమ్మా అంటుంది. ముగ్గురికి కామన్ లాంగ్వేజ్ తెలుసు. ఈ వరల్డ్లో హ్యూమన్ లాంగ్వేజ్ని కామన్ లాంగ్వేజ్ అంటారు. వాళ్ళు హ్యూమన్స్ లాగా కనిపించట్లేదో, లేదా నా ఫేస్ యూజ్లెస్గా ఉందో అని మకోటో అంటాడు. ఇది విని టోమోయి నవ్వడం మొదలు పెడుతుంది. మకోటో ఆమెను కొడతాడు. తలపట్టుకుని పెయిన్తో ఉండటం చూస్తాం. మకోటో ప్రాబ్లం మొత్తం అతని మానాని, అది ఇతరులకి ఒక హేజ్లా కనిపిస్తుందని, 3-4 డెమన్ కింగ్స్ కలిసి నడుస్తున్నట్టు అనిపిస్తుందని ఎమ్మా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కావాలంటే తన మానాన్ని సప్రెస్ చేయడం నేర్చుకోవచ్చని ఎమ్మా చెప్తుంది. ఏమీ స్పెషల్గా చేయక్కర్లేదు. తన మానాకి ఒక మూత పెడుతున్నట్టు లేదా కుక్కర్ మూత మూస్తున్నట్టు ఇమాజిన్ చేసుకోవాలంతే. మకోటో అలానే ట్రై చేస్తాడు. కానీ ఒక్క డెమన్ కింగ్ పవర్ మాత్రమే తగ్గుతుంది. ఫైర్ అప్ అయిపోయి కామన్ లాంగ్వేజ్ నేర్చుకుంటానని, ఒక వెపన్ దగ్గర పెట్టుకుంటానని. టౌన్స్ పీపుల్ ఇప్పటికే అతన్ని చూశారు కాబట్టి ఒక మాస్క్ కూడా పెట్టుకుంటానని అంటాడు. లేకపోతే వాళ్ల ముందు అలానే వెళ్తే కొడతారు. 2 వారాల తర్వాత సీన్ చూపిస్తారు. మన హీరో లాంగ్వేజ్ నేర్చుకోవడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. కానీ ఇప్పటి వరకు చదవడం, రాయడం మాత్రమే వచ్చి మాట్లాడటం ఇంకా రాదు. టోమోయి అతన్ని టీజ్ చేస్తుంది. మళ్ళీ కొడతాడు. కొంతసేపటికి రురుడో అనే డ్వార్ఫ్ వస్తాడు. మన హీరో కోసం ఒక మానా సప్రెసింగ్ రింగ్ చేశానని, దీన్ని పెట్టుకుంటే ఎవరి మానైనా చాలా తక్కువై చనిపోయే అవకాశం కూడా ఉందని చెప్తాడు. కానీ మకోటో రింగ్ పెట్టుకోగానే అది 1 సెకండ్లో మాయమైపోతుంది. రురుడో చాలా షాక్ అయ్యి, ఇప్పుడు పెట్టుకోగానే చంపేసే రింగ్ చేస్తాను అంటాడు. 1 నెల గడిచిపోతుంది. మియో మన హీరోకి రీడింగ్ నేర్పిస్తూ ఉంటుంది. కానీ ఇంకా సరిగ్గా చదవలేడు. మళ్ళీ రురుడో వచ్చి ఇంకో రింగ్ చేశానని చెప్తాడు. ఇది మానాన్ని కంప్రెస్ చేసి ఆబ్జార్బ్ కూడా చేస్తుంది. మకోటో రింగ్ పెట్టుకుంటాడు. ఇది సరిగ్గా వర్క్ అవుతుంది. దాని మీద ఉన్న డైమండ్ రెడ్గా మారే వరకు ఈ రింగ్ వర్క్ చేస్తూనే ఉంటుందని, అది రెడ్గా మారగానే రింగ్ తీసేయాలని, అదే దాని లిమిట్ అని రురుడో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కొంతసేపటికి మకోటో రెడీ అవుతాడు. టోమోయి మియోతో కలిసి హ్యూమన్ విలేజ్కి బయలుదేరుతాడు.
టోమోయి సమురాయిలా డ్రెస్ చేసుకుని వచ్చింది. మియో కూడా తన డ్రెస్ మార్చుకుంది. మీ ఇద్దరూ చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు అని మకోటో అంటాడు. మియో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫ్రూట్ మర్చెంట్స్గా ముగ్గురు ఎంటర్ అవ్వడం చూస్తాం. ఒక గార్డ్ వాళ్ళని ఆపి ఇక్కడికి ఫస్ట్ టైం రావడం స్ట్రేంజ్గా ఉందని, సాధారణంగా ప్రజలు ట్రైనింగ్ కోసమో మెటీరియల్స్ కోసమో వస్తారని అంటాడు. వాళ్ళు విలేజ్లోకి ఎంటర్ అవగానే పైనుండి ఒక అమ్మాయి వాళ్ళ మీద కన్నేసి ఉంటుంది. ఒక హెల్తీ మర్చెంట్ కొడుకుగా మకోటో వచ్చాడు. అందరినీ చూసి వీళ్ళంతా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు అని అంటాడు. కానీ మియో, టోమోయి వీళ్ళంతా యావరేజ్, మేమే వీళ్ళకంటే ఎక్కువ అందంగా ఉన్నామని అంటారు. గిల్లోకి ఎంటర్ అవగానే రిసెప్షనిస్ట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. తను మన హీరోతో మాట్లాడటం స్టార్ట్ చేస్తుంది. కానీ అకస్మాత్తుగా టోమోయి మియో కోపంగా వచ్చి, ఇతను జస్ట్ ఒక హెల్తీ మర్చెంట్ కొడుకు, ఇప్పుడు ఒక డెప్త్తో స్ట్రగుల్ అవుతున్నాడు, అందుకే మాట్లాడలేడని, కానీ రాయడం ద్వారా మాట్లాడగలని అంటారు. నిజం ఏంటంటే అతనికి ఆ లాంగ్వేజ్ మాట్లాడటం సింపుల్గా రాదు. తమ గిల్డ్లో SSS ర్యాంక్ వరకు ఉంటుందని రిసెప్షనిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మిషన్ చేస్తున్నప్పుడు ఒక మిషన్ కంప్లీట్ చేసిన ప్రతిసారి రివార్డ్ వస్తుంది. ర్యాంక్ కూడా పెరుగుతుంది. ఈ ర్యాంక్ అయినా SSS ర్యాంక్ అయినా ఏ జాబ్ అయినా యాక్సెప్ట్ చేయవచ్చు. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే రివార్డ్ చాలా హైగా ఉంటుంది, కానీ కంప్లీట్ చేసిన ర్యాంక్ ఏమాత్రం పెరగదు. ఎందుకంటే వీళ్ళు ట్రేడింగ్ గిల్డ్ నుండి వచ్చారు కాబట్టి. మర్చెంట్ గిల్డ్లో రిజిస్టర్ అవ్వమని రిసెప్షనిస్ట్ చెప్తుంది. తన కార్డ్ పోయిందని మకోటో చెప్తాడు. డూప్లికేట్ కార్డ్ సిజ్ అనే వేరే నగరంలో చేయించాల్సి ఉంటుందని రిసెప్షనిస్ట్ చెప్తుంది. ఇక్కడ మోస్ట్ డేంజరస్ జాబ్స్ SSS, ట్రిపుల్స్ ర్యాంక్వి అని మకోటో చెక్ చేస్తుంటాడు. అటువైపు మియో, టోమోయి తమ లెవెల్స్ చెక్ చేసుకుంటున్నారు. టోమోయి లెవెల్ 1320, మియో లెవెల్ 1500. మియో తనకంటే స్ట్రాంగర్ అని టోమోయి యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేదు. కానీ పవర్ పరంగా ఇద్దరు ఈ గిల్డ్లో టాప్ 2 అడ్వెంచర్స్ అయిపోయారు. మూడో అత్యంత బలమైన మెంబర్ పేరు సోఫియా. ఆమె లెవెల్ 920. ఆమె ఒక SSS ర్యాంక్ డెమన్ ప్లేయర్. ఒక గ్రేటెస్ట్ డ్రాగన్ లాన్సర్ని డిఫీట్ చేసింది. ఆ లాన్సర్ తన సొంత మిస్టేక్స్ వల్లే ఓడిపోయి ఉంటాడని, లేకపోతే అతను ఓడిపోడని టోమోయి అనుకుంటుంది. తర్వాత మకోటో కూడా తన లెవెల్ చెక్ చేసుకోవడానికి వెళ్తాడు. ఇప్పటి వరకు చేసిన ఫైట్స్ వల్ల తన లెవెల్ కొంచెం అయినా పెరిగి ఉంటుందని అనుకుంటాడు. కానీ ఎప్పటిలానే అతని లెవెల్ 1 ర్యాంక్కి చాలా డిప్రెస్డ్ అయిపోతాడు. ఇదంతా చూశాక అందరూ మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఇతను తనకంటే స్ట్రాంగర్ అయిన ఇద్దరు సర్వెంట్స్ ఉన్న ఒక రిచ్ ఫాదర్ కొడుకు వాళ్ళ స్ట్రెంగ్త్ యూజ్ చేసి యాక్టింగ్ ఎరోగెంట్గా చేస్తున్నాడు అని. అక్కడే ఇద్దరు అడ్వెంచరర్స్ వీళ్ళ మీద కన్నేసి ఉంటారు. కొంతసేపటికి వాళ్ళు ఒక హోటల్కి వెళ్ళి రేటు అడుగుతారు. నైట్కి 6 గోల్డ్ అని ఆ మనిషి చెప్తాడు. 6 గోల్డ్ నైట్కా? మేము చూసిన ముందు హోటల్లో నైట్కి 1 గోల్డ్ మాత్రమే అని టోమోయి అంటుంది. దీనికి ఆ కుర్రాడు, ఇది ఈ ఏరియాలో బెస్ట్ హోటల్ అని చెప్తాడు. టోమోయి తన గిల్డ్ కార్డ్ చూపించి, ఇక్కడ నచ్చకపోతే మొత్తం హోటల్ని డిస్ట్రాయ్ చేస్తానని అంటుంది. ఆ మనిషి భయపడిపోయి, నిజానికి ఈ హోటల్ రేటు నైట్కి 2 గోల్డ్ కాయిన్స్ మాత్రమేనని అబద్ధం చెప్పినందుకు సారీ చెప్తాడు. రూమ్లో ఉన్నప్పుడు ఇక్కడి రేట్లు అంత ఎక్స్పెన్సివ్ కావు అని అనుకుంటారు. తర్వాత మకోటో, మియో తినడానికి బయటికి వెళ్తారు. టోమోయిని వాళ్ళ వ్యాగన్ చూసుకోమని చెప్తారు. వాళ్ళు టౌన్లోకి వచ్చినప్పటి నుండి ఎవరో ఫాలో అవుతున్నారని, మర్చెంట్స్గా వచ్చారు కాబట్టి వ్యాగన్ దొంగతనం అయ్యే రిస్క్ ఉందని వాళ్ళకి తెలుసు. టోమోయికి ఈరోజు ఫుడ్ దొరకదు, ఎందుకంటే తను చాలా మిస్చీఫ్ చేసింది. టోమోయి ఏడవడం మొదలు పెడుతుంది, కానీ కొంతసేపటికి వ్యాగన్ మీద కూర్చుని గార్డ్ చేస్తుంటుంది. చాలా మంది ప్రజలు తన దగ్గరికి రావడం మొదలవుతుంది. మియో నడుస్తున్నప్పుడు మన హీరో చెయ్యి పట్టుకుని ఉంటుంది. ఫుడ్ చాలా బాగా ఎంజాయ్ చేసినందుకు తను చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడే వెనకాల నుండి ఒక చిన్న అమ్మాయి వచ్చి తనకి ఇద్దరికీ ఒక రిక్వెస్ట్ ఉందని చెప్తుంది. ఆ అమ్మాయికి ఏమైనా ప్రాబ్లమో చెక్ చేయమని మకోటో మియోకి చెప్తాడు. ఏమైంది పాప? పనేం లేకపోతే ఇక్కడి నుండి వెళ్ళిపో, మా బ్యూటిఫుల్ నైట్ స్పాయిల్ చేయకు అని మియో చాలా స్కేరీ వాయిస్తో అంటుంది. మకోటో మియోని దగ్గరికి పిలిచి తల మీద ట్యాప్ చేసి, నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? ఆమె ఒక చిన్న పాప, ఆమెతో అలా మాట్లాడకు అంటాడు. తమని ఎవరు ఇంటరప్ట్ చేయడం మియోకి ఇష్టం లేదని అంటుంది. వీళ్ళిద్దరూ అలా ఫైట్ చేసుకోవడం చూసి ఆ చిన్న పాప నవ్వడం మొదలు పెడుతుంది. మకోటో స్వయంగా ఆ అమ్మాయితో మాట్లాడి ఏమైందని అడుగుతాడు. అమ్మాయి మకోటోని ఏడుస్తూ హత్తుకుని తనకి అతని హెల్ప్ కావాలని చెప్తుంది. ప్రస్తుతానికి మా హోటల్కి రా అని మకోటో అంటాడు. ఆ అమ్మాయి మెంటల్గా స్టేబుల్గా లేదని మకోటోకి అనిపిస్తుంది. అప్పుడు వెనకాల నుండి ఒక అడ్వెంచరర్ ఇదంతా తన ప్లాన్లో భాగమే అన్నట్టు నవ్వడం చూస్తాం. హోటల్లో అమ్మాయి తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. తన పేరు రెనౌన్స్డ్, తన సిస్టర్తో ట్రావెల్ చేస్తుండేదని చెప్తుంది. కొంతకాలం ఈ టౌన్లో ఉందామని డిసైడ్ చేసుకున్నారు. ఒకరోజు తన సిస్టర్ వర్క్ కోసం బయటికి వెళ్ళి అప్పటి నుండి తిరిగి రాలేదు.
దీనివల్ల ఒక నెల గడిచిపోయింది. రెంట్ కట్టలేకపోవడం వల్ల రెనోన్ని ఉంటున్న చోటు నుండి బయటికి తరిమేశారు. ఈ టౌన్ కొంచెం స్ట్రేంజ్గా ఉంది. ఈ ఫీలింగ్ ఎందుకు వస్తుందో తనకే తెలియట్లేదు అని మకోటో మనసులో అనుకుంటాడు. వాళ్ళ క్యారేజ్ మీద ప్రజలు అటాక్ చేసి లూట్ చేయడానికి అడ్వాన్స్ అవుతున్నారని చూస్తాం. కానీ వెనకాల నుండి టోమోయ్ వచ్చి దోమల్ని చంపినంత ఈజీగా అందరినీ డామినేట్ చేసేస్తుంది. ఇద్దరు మనుషుల్ని మధ్యలో కట్ చేస్తుంది. తన బ్లేడ్ ఇంత షార్ప్గా ఉందని తనకే తెలియదని అంటుంది. మిగతా వాళ్ళు భయపడి పారిపోతారు. కానీ ఇంట్రాగేట్ చేయడానికి టోమోయ్ ఒకరిని పట్టుకుంటుంది. తను ఎవరినో చంపేసిందని వేరే వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందని టోమోయ్ మీద మకోటో చాలా కోపంగా ఉంటాడు. మియో ఆ మనుషుల్ని తినేసిందని, అందుకే ఎవరికీ ఏమీ తెలియదని థాంక్స్ చెప్పుకుంటాడు. టోమోయి పట్టుకున్న వ్యక్తి నిజానికి ఒక అమ్మాయిని ఇక్కడ చూస్తాం. మకోటో మాట్లాడగలడా అని రెనోన్ అడుగుతుంది. తను చెప్పగలనని మకోటో తన సొంత లాంగ్వేజ్లో అంటాడు. నిజానికి ఇప్పుడు తను డెమన్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు. బ్లా 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 అంటే ఏంటి అని రెనోన్ అడుగుతుంది. తను హ్యూమన్ లాంగ్వేజ్ కాదు, డెమన్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నానని మకోటోకి గుర్తొస్తుంది. అందుకే రాసి పిల్లతో మాట్లాడటం మొదలుపెట్టి కొంచెం ఫుడ్ మిగిలింది తినేసి పడుకో అని రాస్తాడు. ఇది చూసి టోమోయ్ లోపల పూర్తిగా బ్రేక్ అయిపోతుంది. మాస్టర్ తన కోసం ఫుడ్ తీసుకురాలేదని తెచ్చినదంతా ఈ పిల్లకి ఫీడ్ చేస్తున్నాడని బాధపడుతుంది. తనకేమవుతుందని అనుకుంటుంది. అప్పుడు రెనోన్ మకోటోకి ఒక ఫోటో ఇచ్చి ఇది తన సిస్టర్ ఫోటో అని తనే తీసిందని చెప్తుంది. కొంతసేపటికి బయట డెడ్ బాడీస్ తినేసిన మియో లోపలికి వచ్చి మకోటో ఆ అమ్మాయి మెమరీస్ చూస్తుండటం గమనిస్తుంది. ఈ అమ్మాయి మెమరీస్ చూశాక రెనోన్ సిస్టర్ ఎక్కడుందో అర్థమైందని మకోటో అంటాడు. వెంటనే వెళ్లి ఆమెను రెస్క్యూ చేయాలని ఇద్దరిని కోరుతాడు. చాలా కోపంగా చెప్పడంతో వాళ్ళు రిఫ్యూజ్ చేయలేరు. కొద్దిసేపు మాట్లాడుకుని బయలుదేరుతారు. ఫోటో చూశాక ఇది తన జూనియర్ హషికావానేనా అని మకోటో అనుకుంటాడు. మకోటో ఎప్పుడూ కూల్గా ఉంటాడు. కానీ ఈ అమ్మాయి ఫోటో చూశాక ఇంత కోపంగా ఉండటం ఫస్ట్ టైం చూస్తున్నానని మియో టోమోయ్కి చెప్తుంది. రెనోన్ సిస్టర్ మకోటోకి ఏదైనా ఫ్రెండేమో అని అనుకుంటుంది. అతనికి ఫ్రెండ్స్ ఎవరూ లేరు, ఎందుకంటే అతని మెమరీస్ అన్నీ నేను చూశాను అని టోమోయ్ అంటుంది. మియోకి కోపం వచ్చి ఇది తనకెందుకు చెప్పలేదని అడుగుతుంది. తను దాని గురించి ఆలోచించుకోవాలని టోమోయ్ అంటుంది. ఏదేమైనా ఇప్పుడు వాళ్ళ మిషన్ రెనోన్ సిస్టర్ని కనిపెట్టడం, లేకపోతే మకోటో వాళ్ళని వదలడు. మరూస్టి రోజు మకోటో రెనోన్ని మార్కెట్కి తీసుకొచ్చి వర్రీ అవ్వద్దని, తన కంపానియన్స్ ఆమె సిస్టర్ని సేవ్ చేయడానికి వెళ్లారని ఖచ్చితంగా తీసుకొస్తారని చెప్తాడు. రెనోన్ కొంచెం సాడ్గా కనిపిస్తుంది. తన సిస్టర్ ఒక లోన్ తీసుకుని రాక్షసుడిని డిఫీట్ చేద్దామని అనుకుంది, కానీ చేయలేకపోయింది. డెబ్ట్ నెమ్మదిగా పెరిగి ఇప్పుడు కట్టలేనంతగా అయిపోయింది. తన సిస్టర్కి కొంత డబ్బు ఇచ్చి దగ్గరలో ఉన్న నగరానికి పారిపోమని చెప్తుంది. తను ఇక్కడే ఉండి డెబ్ట్ కట్టాలి కాబట్టి తనతో రాలేనని అంటుంది. తన సిస్టర్ మాట వినాలని రెనోన్ డిసైడ్ అవుతుంది. పారిపోబోతుండగా కొంచెం ముందు చూసినా అదే అడ్వెంచరర్ ఆమెను పట్టుకుంటాడు. తర్వాత రెనోన్ సిస్టర్ ఉన్న క్లోజ్ రూమ్ చూపిస్తారు. తమ ఫ్యామిలీ ఎప్పుడూ అడ్వెంచరసేనని, కానీ తన ఫాదర్ ఒక రాక్షసుడి చేతిలో ఓడిపోయి ఆ బ్యాటిల్లో ఫ్యామిలీ ట్రెజర్స్ అండ్ స్వాట్ కూడా పోగొట్టుకున్నాడని లోపల అనుకుంటుంది. ఫ్యామిలీ గౌరవాన్ని తిరిగి పొందడానికి ఇక్కడికి వచ్చింది, కానీ ఇప్పుడు అన్నీ పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది. టోమోయి, మియో ఇప్పటికే ఆమెని కనిపెట్టేస్తారు. మియో ఆమెని హీల్ చేయడం మొదలు పెడుతుంది. కోలుకున్నాక ఆమెని రెస్క్యూ చేయడానికి వచ్చామని తమని ఫాలో అవ్వమని చెప్తారు. నిజానికి గేట్ లాక్ చేసి ఉంది. మియో గోడని పూర్తిగా నాశనం చేస్తుంది. తర్వాత ముగ్గురు వెళ్తుంటే ఒక అడ్వెంచరర్ వాళ్ళ ముందుకు వచ్చి ఇక్కడి నుండి ముందుకు వెళ్ళలేరని అంటాడు. నిజానికి అతను ఈ సిటీలో అత్యంత బలమైన అడ్వెంచరర్. ఇదిలా ఉండగా తమ విలేజ్లో పండిన ఫ్రూట్స్ని మన హీరో 500 గోల్డ్ కాయిన్స్కి అమ్మేస్తాడు. అంత ధరకి అమ్ముడయ్యాయని నమ్మలేకపోతున్నానని అంటాడు. హోటల్కి తిరిగి వస్తుండగా రెనోన్ అదే గ్యాంగ్కి చెందిన ఒక వ్యక్తిని చూసి ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తా, ఇంట్లో ఏవో మర్చిపోయానంటుంది. కానీ ఆమెని ఇంటి నుండి తరిమేశారు కదా, మరి ఏ ఇంటి గురించి చెప్తోందని మకోటో మనసులో అనుకుంటాడు. మన హీరో తన మాన యూజ్ చేసి రెనోన్ని ట్రాక్ చేయడం మొదలుపెట్టి గిల్డ్లో ఉన్న ఆ అడ్వెంచరర్ని ఆమె కలిసిందని, అతను కూడా సస్పిషియస్గా కనిపించాడని కనిపెడతాడు. ఈ కుర్రాడు ఏవో తెలియని ఫ్రూట్స్ అమ్మి బదులుగా 500 గోల్డ్ కాయిన్స్ సంపాదించాడని రెనోన్ ఆ అడ్వెంచరర్కి చెప్తుంది. ఆ 500 గోల్డ్ కాయిన్స్ దొంగిలించి తనకి తీసుకురమ్మని, దానివల్ల తన సిస్టర్ డెబ్ట్ కూడా క్లియర్ అవుతుందని. ఇద్దరు సిస్టర్స్ కలిసి హ్యాపీగా ఉండొచ్చని అడ్వెంచర్ అంటాడు. ఈసారి తాను నిజం చెప్తున్నానని ప్రామిస్ చేస్తాడు. మకోటో తనకి ఇంత హెల్ప్ చేశాడు, తనని బిట్రే చేయడం ఎలా అని రెనోన్కి చాలా బాధగా అనిపిస్తుంది. అయితే తన మాన వల్ల మకోటోకి ఇదంతా వినిపిస్తుంది. రెనోన్ ఏం చెబుతోందో అతనికి తెలిసిపోతుంది. రెనోన్ సిస్టర్తో అత్యంత బలమైనవే కదా, ఇప్పుడలా నిలబడ్డావు అంటాడు. అప్పుడే వాళ్ళ లీడర్ మిల్స్ వచ్చి, ఓహో ఇక్కడి నుండి తప్పించుకోవాలని చూస్తున్నారా అంటాడు. కానీ టోమోయ్ నవ్వుతూ ఎంత కవడ్వో వెనకాల దాక్కుని తన మనుషులతో పని చేయిస్తాడు, తనేమో ముందు నుండి పనిచేయడు అంటుంది. అప్పుడు ఇంకొకతను వీళ్ళిద్దరు లెవెల్స్ ఫేక్ అని అంటాడు. నిజంగా ఉంటే హ్యూమన్ బేస్లో ఉన్న డమ్మీ మనిషిని వీళ్ళని చంపడానికి పంపేవాళ్ళు కదా.
అతని దగ్గర డేంజరస్ మాన ఉంది, చాలా డేంజరస్గా కనిపిస్తున్నాడు. మన అమ్మాయిలిద్దరూ ఏం మాట్లాడుతున్నావు, మా లెవెల్స్ రియల్. మేము అతన్ని డిఫీట్ చేయలేకపోవడానికి కారణం నిజానికి అతను మకోటో అని అంటారు. తమ టీంలో జాయిన్ అయితే చాలా డబ్బు, ఫేమ్ ఇస్తామని మిల్స్ అంటాడు. ఈ రిచ్ కుర్రాడు పూర్తి కవర్నని, అతని చేతిలో ఏమీ లేదని తమకి తెలుసునని అంటాడు. వీళ్ళిద్దరూ అతని ఫ్యామిలీ వెనకాల డబ్బు కోసం ఉన్నారని తనకి తెలుసు కాబట్టి తను కూడా వాళ్ళకి డబ్బు ఇస్తున్నానని తన టీంలోకి రమ్మంటాడు. మకోటో గురించి బ్యాడ్గా మాట్లాడటం విని ఇద్దరు అమ్మాయిలు చాలా కోపంగా పవర్ఫుల్ పంచులు వేస్తారు. ఇద్దరు ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ క్రియేట్ చేసి పంచులని బ్లాక్ చేస్తారు. హోటల్ బయట రెనోన్ కూర్చుని తనని ఎలా బిట్రే చేయాలా అనుకుంటుంది. హోటల్ రిసెప్షనిస్ట్ వచ్చి, ఒక బెగ్గర్ అమ్మాయి ఇక్కడ ఏం చేస్తోంది, ఇక్కడి నుండి వెళ్ళిపో అంటాడు. ఆమెతో అలా ఎందుకు మాట్లాడుతున్నావు, ఆమె నా కంపానీ అని అంటాడు. మకోటోని చూశాక రిసెప్షనిస్ట్ ఫేస్ మారిపోతుంది. అప్పుడు టోమోయ్ ముందుకొచ్చి తనతో ఫైట్ చేయాలనుకుంటున్నానని అంటుంది. కానీ వర్రీ అవ్వద్దు, అతన్ని చంపదు అంటుంది. చంపినా పర్వాలేదు, కానీ బతికే ప్రయత్నం చెయ్యి, ఎందుకంటే ఇప్పుడే మియో కూడా రివెంజ్ తీసుకుంటుందంటుంది. ఒక్క పంచ్తో మొత్తం బ్యానర్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసేయడం చూస్తాం. తను అందరినీ ఎగరగొడుతూ కొట్టడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఎవరో మియోని వెనకాల నుండి అటాక్ చేయబోవడం చూస్తాం. కానీ మియో ఒక్క స్లాప్తో అతన్ని ఫినిష్ చేసేస్తుంది. నిల్స్ని పట్టుకుని చాలా కొడుతుంది. అతని ఫేస్ మొత్తం వాచిపోయేలా స్లాప్ చేస్తుంది. అప్పుడే తనకి పీస్ దొరుకుతుంది. టోమోయి వాళ్ళ లీడర్ని పట్టుకుని టోయాకి చేసిన దానికి అతన్ని ఎప్పటికీ క్షమించనని అంటుంది. ఆ మనుషులు ఇల్లీగల్గా క్యాప్చర్ చేసి పని చేయించుకున్న ఇంకొంతమంది సర్వెంట్స్ కూడా వస్తారు. మన అమ్మాయిలిద్దరూ వాళ్ళ బేస్ని డిస్ట్రాయ్ చేయడం మొదలు పెడతారు. కానీ అప్పుడు నిల్స్ వెనకాల నుండి టోయా మెడ మీద ఒక కత్తి పెట్టి, ఆగకపోతే ఈ అమ్మాయిని చంపేస్తా అంటాడు. కానీ మన అమ్మాయిలిద్దరూ అతని ఫేస్ మీద అంత గట్టిగా పంచ్ వేస్తారు అంటే అతని పేరు అడ్రస్ కూడా కనిపించనంతగా అతను మాయమైపోతాడు. కొంచెం ఎక్కువే చేశామని ఇద్దరు అనుకుంటారు. కానీ మకోటో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వినకుండా ఎవరు ఎక్కువ మందిని సంపారు అని వెనకాల ఆర్గ్యూ చేసుకోవడం మొదలు పెడతారు. ఎవరు ఎక్కువ మందిని డౌన్ చేశారో డిసైడ్ చేసుకోలేక ఇద్దరూ టోయా ముందు తమ స్ట్రెంగ్త్ చూపిస్తూ ఎవరు ఎక్కువ మందిని డౌన్ చేశారని అనుకుంటున్నావని ఆమెని అడుగుతారు. పాపం టోయా చాలా భయపడిపోయి ఏం చెప్పాలో తెలియదు అనుకుంటుంది. దీని మీదే వాళ్ళిద్దరి మధ్య ఫైట్ మొదలవుతుంది. ఫైట్ ఎంతలా పెరిగిపోతుందంటే మొత్తం టౌన్ నాశనం అయిపోతుంది. కళ్ళు మూసి తెరిచేలోపే మొత్తం టౌన్ పేరు, అడ్రస్ కూడా చెరిగిపోతాయి. కానీ టోయా తన సిస్టర్ని కలుస్తుంది. ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. తర్వాతి సీన్లో ఇక్కడ మనం చూస్తే టోయా ముగ్గురికి థ్యాంక్స్ చెప్తుంది. టోయా హషికావాకి ఎగ్జాక్ట్ కాపీలా ఉందని మకోటో అనుకుంటాడు. ఇద్దరు సిస్టర్స్ ఒకరినొకరు హత్తుకుని పడుకుంటారు. కొంతసేపటికి మకోటో ఇద్దరిని టోమోయి మియోని కట్టేసి తనతో ఒక బాణం తీసుకొస్తాడు. వాళ్ళని ర్యాప్ చేస్తూ టోయాని సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్, కానీ ఒక మొత్తం నగరాన్ని బూడిదగా మార్చేసి మీ స్ట్రెంగ్త్ చూపించమని ఎవరు చెప్పారు అంటాడు. చివర్లో ఇద్దరిని ఆ బాణంతో దూరంగా లాంచ్ చేసేయడం చూస్తాం. మకోటో వేరే వరల్డ్కి వచ్చి ఎక్కువ టైం అయిపోయిందని చెప్తారు. తన పేరెంట్స్ పాత్నే ఫాలో అవుతూ ఇప్పటి వరకు తెలుసుకున్నదేంటంటే ఇక్కడ కూడా మనుషులు తన వరల్డ్లో ఉన్నట్టే ఉంటారు, కానీ వాళ్ళ బాడీస్లో మ్యాజిక్ ఎనర్జీ ఉంటుంది. కొంతమంది డమ్మీ హ్యూమన్స్, కొన్ని మాన్స్టర్స్, ఇలాంటి చాలా రేసెస్ ఉంటాయి. నిజానికి గాడ్స్ దృష్టిలో మనుషులు మాత్రమే మంచివాళ్ళు. వాళ్ళకి బ్లెస్సింగ్స్, చాలా పవర్ ఇస్తుంది. మనుషుల్ని చాలా బ్యూటిఫుల్గా కూడా చేసింది. టెంపుల్లో వర్షిప్ చేయడం వల్ల గాడ్స్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవచ్చు. కానీ ఈ డిస్క్రిమినేషన్ చూసి డెమన్స్కి చాలా బాధగా అనిపిస్తుంది. దీనివల్లే చాలాసార్లు వార్స్ కూడా జరిగాయి. న్యూ సిటీకి వచ్చాక మకోటో రెనో సిస్టర్ టోయాని మిగతా వాళ్ళని రెస్క్యూ చేశాడు కదా. తర్వాతి నగరం సిజ్కి వెళ్లే ముందు వాళ్ళు గిల్డ్కి వెళ్ళి 1000 కంటే ఎక్కువ లెవెల్ ఉన్న కొంతమంది రాక్షసుల మధ్య ఫైట్ జరిగి వాళ్ళు మొత్తం సిటీని పూర్తిగా నాశనం చేశారని రిపోర్ట్ చేస్తారు. ఆ ప్లేస్లో ఏమీ లేనట్టుగానే కనిపిస్తుంది. టోమోయ్ అందరి మెమరీస్ని ఎరేజ్ చేసేసింది కాబట్టి మన అమ్మాయిల మాటలనే అందరూ నమ్ముతారు. టోయా, రెనోన్ మెమరీస్ తప్ప 1000 కంటే ఎక్కువ లెవెల్ ఉన్న రాక్షసుల్ని మియో, టోమోయ్ తరిమేచ్చారని చెప్తారు. ఇవన్నీ చెప్పడానికి గిల్లో రిజిస్ట్రేషన్ కావాలి. కానీ ఇప్పుడు నగరమే డిస్ట్రాయ్ అయిపోయింది. ఇక ఏం గిల్డ్ ముందుకి వెళ్తే మియో లెవెల్ తనకంటే ఎక్కువ ఉంది కాబట్టి టోమోయి ఇంకా ఎక్కువ డిస్ట్రాయ్ చేయగలదు. దీనివల్ల మన హరుక చాలా వర్రీ అవుతాడు. కానీ వెళ్ళి టోమోయి, నీకు తెలుసు కదా నీ వల్ల మియో వల్ల జెట్స్ నగరం పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయిందని, నీ లెవెల్ మియో కంటే తక్కువగా ఉండటం నీకు ఇష్టం లేదు కదా, మరి నువ్వు ఒక సమురాయ్ ఎర్రంట్గా ఎందుకు మారకూడదు అని అడుగుతాడు. నిజానికి ఇది సమురాయ్ లెవెల్ తక్కువగా ఉన్నప్పుడు జరిగేదే. ఒంటరిగా ట్రైనింగ్కి వెళ్ళి స్కిల్ ఇంప్రూవ్ చేసుకుని తిరిగి వస్తారు. ఇలా చేస్తే చాలా ఫన్గా ఉంటుందని, దీనివల్ల మకోటో మియో తనని చూసి చాలా ఇంప్రెస్ అవుతారని టోమోయి మనసులో అనుకుంటుంది. అందుకే తను ఇలా చేస్తానని చెప్పి త్వరలో తిరిగి వస్తానని అంటూ తన జర్నీ మీద బయలుదేరుతుంది. ఇప్పుడు నేను మకోటో అని మియో బ్లష్ అవుతుంది. కానీ కొంతసేపటికి తమ జర్నీలో కొత్త ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారని చూస్తాం. మియో,
నన్ను క్షమించు, మేము మీ మధ్యలోకి వచ్చాము అని రెనోన్ అంటుంది. గర్ల్ ఫ్రెండ్ కాదు, నేను జస్ట్ అతని ఫాలోవర్ని అని మియో అంటుంది. వాళ్ళు మాట్లాడుకుంటుండగానే మకోటో ముందు రాక్షసుల్ని సెన్స్ చేస్తాడు. మియో, వెళ్ళి వాళ్ళని ఫినిష్ చేయి అంటాడు. మియో క్యారేజ్ దిగి ఒక్క అటాక్తో అందర్నీ ఫినిష్ చేసేస్తుంది. మంచి రేటుకి అమ్ముకోవచ్చని టోయా అంటుంది. తమకి వెళ్లాల్సింది చాలా దూరం ఉందని, దీనికి అంత టైం లేదని హరుకా అంటాడు. కానీ అతని కళ్ళు టోయా మీద పడగానే వేరే వైపు చూడటం మొదలుపెట్టి మీకు నచ్చినట్టు చేయండి అంటాడు. ఇది చూసిన మియో రెనోన్కి చాలా ఇరిటేషన్ వస్తుంది. నువ్వు ఎక్కడ చూస్తున్నావో మాకు తెలుసు పెర్వర్ట్ అని అంటారు. తర్వాత టోయా అన్ని మెటీరియల్స్ కలెక్ట్ చేయడం చూస్తాం, కానీ చాలా డేంజరస్ వేలో. ఇదంతా చూడలేనని మకోటో అనుకుంటాడు. సాయంత్రం వాళ్ళు క్యాంప్ ఫైర్ వెలిగించి ఫిష్ తినడం, మరుసటి రోజు మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయడం చూస్తాం. కొంతసేపటికి సిజ్ యొక్క పెద్ద గోడ దగ్గరికి చేరుకుంటారు. ఈ గోడ దాటితే సిజ్ నగరం స్టార్ట్ అవుతుందని, ఈ గోడ దాటాలంతే అంటారు. సిజ్ నగరంలో కూడా తన ట్రేడింగ్ కంపెనీ చేస్తారని టోయా మకోటోని అడుగుతుంది. చేయొచ్చేమో అని మకోటో అంటాడు. కానీ అప్పుడే రూబీ ఐ అనే ఒక రేర్ రాక్షసుడు వాళ్ళ ముందు కనిపిస్తుంది. మియో వెళ్ళి ఫినిష్ చేయి అని మకోటో అంటాడు. కానీ ఇప్పటి వరకు ఫైట్ చేసి మియో చాలా టైట్గా అయిపోయింది. దీనికి తోడు అమ్మాయిల రిక్వెస్ట్ ఏంటంటే దాని రెక్కలు వదిలేయాలి, దాని హెడ్ కూడా వదిలేయాలి. ఎందుకంటే అవి చాలా ఖరీదైనవి, మంచి రేటుకి అమ్ముడవుతాయి. కానీ దాని బాడీలో ఇవన్నీ వదిలేస్తే మిగిలేదేంటి? చివరికి ఆ అమ్మాయి మొత్తం చెడిపోతుంది. నేను ఏమీ చేయను, ఎవరైనా ఫినిష్ చేయాలనుకుంటే వాళ్ళే వెళ్ళి చేసుకోండి అంటుంది. ఇది విని పాపం మకోటో వాళ్ళని చంపడానికి క్యారేజ్ దిగుతాడు. కానీ అమ్మాయిలు మకోటో వాళ్ళని చంపగలడా అని అంటుంటారు. అప్పుడే మకోటో అందరికీ చెప్తాడు, నిజానికి ఈ మాన్స్టర్ యొక్క వీక్ పాయింట్ దాని హెడ్ మాత్రమే, దాన్ని డిస్ట్రాయ్ చేయాలి అని. కానీ అమ్మాయిలు రిఫ్యూజ్ చేస్తారు. అప్పుడు ప్రజలు అతను వీళ్ళని చంపగలడా, అతను జస్ట్ లెవెల్ 1 కదా అని అంటుంటారు. మనం అతని మీద ట్రస్ట్ పెట్టుకోవాలి, ఏదైనా తప్పు జరిగితే మియో మనతో ఉంది, తను అందరినీ ఫినిష్ చేస్తుంది అని అంటుంది. మన మకోటో తన బాణాలతో ఆ బీస్ట్ని ఒక్కొక్కటిగా డౌన్ చేసేస్తాడు. ఇది చూసి అందరూ చాలా ఇంప్రెస్ అవుతారు. కానీ ఇది ఎలా పాసిబుల్ అని ఎల్ఫ్ అమ్మాయి అనుకుంటుంది. తన దగ్గర ఉన్న బో ఏదో ఆటో ఎయిమ్ బో అయి ఉంటుందని, లేకపోతే లెవెల్ 1 ఇంత చేయలేడని ఆమె అనుకుంటుంది. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ రాక్షసుల లోపల సెర్చ్ చేసి వాల్యుయబుల్ ఐటమ్స్ తీస్తారు. కొంతసేపటికి నగరంలోకి ఎంటర్ అయ్యాక గిల్డ్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటారు. మకోటో ఇంకా లెవెల్లోనే ఉంటాడు. తను కూడా రిజిస్టర్ అవ్వాలేమో అని మియో అంటుంది. కానీ మకోటో రిఫ్యూజ్ చేస్తాడు. అలా చేస్తే టోమోయి మళ్ళీ వచ్చి ట్రబుల్ చేస్తుంది అంటాడు. తర్వాత మకోటో ఒక స్పెషల్ షాప్ దగ్గరికి వెళ్ళి కొంతసేపటి క్రితం తను చంపిన రాక్షసుల రుచి పెట్టడం చూస్తాడు. ఇది డబ్బు సంపాదించడానికి మంచి ఛాన్స్ అని మకోటో మనసులో అనుకుని, టోయా, ఇప్పుడు మనం గూడ్స్ డివైడ్ చేసుకోవాలి అంటాడు. చాలా రేర్ ఐటమ్స్ మకోటోకు వస్తాయి, నన్ను క్షమించండి, రేర్ ఐటమ్స్ అన్ని నేను తీసుకున్నాను అని అందరినీ అడుగుతాడు. కానీ అలా కాదు, రాక్షసుల్ని నువ్వు కూడా డిఫీట్ చేసావు కదా, నీకు రైట్ ఉంది అని టోయా అంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళు విడిపోబోతున్నారు కాబట్టి అందరూ సాడ్గా ఫీల్ అవుతారు. మన జర్నీని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ రాత్రి కలిసి డిన్నర్ చేద్దామా అని మకోటో అంటాడు. అందరూ ఒప్పుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మంచి రెస్టారెంట్ ఫైండ్ చేస్తానని టోయా అంటుంది. వాళ్ళు కార్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం చూస్తాం. నిజానికి ఈ కార్డులో రాక్షసుల గురించి మాక్సిమం ఇన్ఫర్మేషన్, పెయిడ్ కంటెంట్ కూడా ఉంటుంది. రాత్రి టోయా సెలెక్ట్ చేసిన రెస్టారెంట్కి తినడానికి రావడం చూస్తాం. మకోటోకి అక్కడి ఫుడ్ చాలా నచ్చుతుంది. లూయిజా మకోటోని చూస్తూ తనకి అతనితో ఎలాంటి అటాచ్మెంట్ లేదని అంటుంది. కానీ హేజల్ చాలా డ్రంక్ అయిపోయి ఉంటుంది. నిజానికి హేజల్ ఒక ఆల్కెమిస్ట్. రూబీ ఐస్తో ఏం చేస్తావని మకోటోని అడుగుతుంది. వాళ్లతో పాటు కూర్చున్న ఒక డ్వార్ఫ్ మకోటో ఎంత స్ట్రాంగో చూడాలని ఆర్మ్ రెజ్లింగ్ చేస్తావని అడుగుతుంది. మకోటో ఏమాత్రం ఎనర్జీ వేస్ట్ చేయకుండా ఆ డార్క్ గర్ల్ని ఈజీగా డిఫీట్ చేస్తాడు. ఇది విన్నాక, మీరు ఏప్రాన్ ట్రేడింగ్ కంపెనీ గురించి మాట్లాడుతున్నారా అని టోయా అడుగుతుంది. ఆ ట్రేడింగ్ కంపెనీ ట్రేడ్ విషయంలో అస్సలు మంచిది కాదని రూమర్స్ విన్నానని చెప్తుంది. డిన్నర్ తర్వాత మకోటో మియోని ముందు రూమ్కి వెళ్ళమని, తను కొంతసేపటికి వస్తానని చెప్తాడు. ఎందుకని మియో అడుగుతుంది. వ్యాగన్ దగ్గరికి వెళ్ళి గూడ్స్ తీసుకురావాలని మకోటో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. జెట్ సిటీలో జరిగినట్టు వాళ్ళ వ్యాగన్ మీద అటాక్ జరగడం తనకి ఇష్టం లేదు. మరియు ఆ ట్రేడింగ్ కంపెనీతో పనిచేసిన వాళ్ళకి మంచిగానే జాగ్రత్తగా ఉండాలనుకుంటాడు. అప్పుడు మన మియో మనసులో, ఈరోజు నేను మకోటో రూమ్లో ఒంటరిగా ఉంటాం, నువ్వు కూడా ఇక్కడ లేవు అంటే ఏం చేస్తామో అని అనుకుంటుంది. ఈ రాత్రి చాలా లాంగ్గా ఉంటుందని ఫీల్ అవుతుంది. కొంతసేపటికి మకోటో గూడ్స్తో వచ్చి రేపు ఉదయమే డొమైన్కి తిరిగి వెళ్తానని చెప్పి బట్టలు విప్పడం మొదలు పెడతాడు. ఇది చూసి మియో హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ అయిపోతుంది. టైం వచ్చేసిందా అని అనుకుంటుంది. కానీ వెంటనే మకోటో నిద్రపోతాడు. ఇది చూసి మియో హార్ట్ బ్రేక్ అవుతుంది. ఇద్దరూ కంఫర్టబుల్గా ఒకే బెడ్ మీద ఎంజాయ్ చేసేవాళ్ళమని మనసులో అనుకుంటుంది.
మరుసటి రోజు ఇద్దరు డెమీ ప్లేన్కి వస్తారు. మకోటో బిహేవియర్ పూర్తిగా మారిపోతుంది. సిజ్లో ఒక ట్రేడింగ్ కంపెనీ ఓపెన్ చేయాలని ఆలోచిస్తున్నానని మకోటో అంటాడు. ఎమ్మాకి కోపం వచ్చి, నీ బిహేవియర్ మారిపోయింది మకోటో, నువ్వు ఇక్కడి లార్డ్వి, ఒక లార్డ్లా బిహేవ్ చేయాలి అంటుంది. కొంతసేపటికి ఎమ్మా మకోటోకి హై స్పీసీస్ ఎవరు ఏం పని చేస్తున్నారో చెప్తుంది. ఆల్కిడ్లో సెటిల్ అవుతున్నారు. మిస్ట్ లిజార్డ్స్ ఆర్క్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. డ్వార్ఫ్స్ బ్రోకెన్ హౌస్లు రిపేర్ చేస్తున్నారు. మిస్ట్ లిజార్డ్స్ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. సిటీని గార్డ్ కూడా చేస్తున్నారు. మిగతా ఆర్క్స్ మకోటో కోసం ఒక పెద్ద క్యాజిల్ కడుతున్నారు. నీ మెమరీస్లో మనం చూసిన అదే పెద్ద క్యాజిల్. మీటింగ్స్ కోసం కూడా ఇది యూజ్ అవుతుంది. టోమోయి ఎక్కడుందని ఏమైనా తెలుసా అని మకోటో అడుగుతాడు. చాలా రోజులు తనతో మాట్లాడలేదు కాబట్టి ఏమీ తెలియదని ఎమ్మ అంటుంది. బై ద వే లిటిల్ టోమోయి, నువ్వు తనతో మాట్లాడవా అని అడిగితే తను కూడా లేదని చెప్తుంది. అప్పుడు ఎల్ చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి, ఒక స్పెషల్ డివైస్ చేశానని, దీన్ని పెట్టుకుంటే నార్మల్ మనిషి అయినా చాలా ఫాస్ట్గా పరిగెత్తగలరని చెప్తుంది. తన ఇంటికి రమ్మని, చూపించాల్సిందేదో ఉందని మకోటోకి చెప్తుంది. వాళ్ళు అక్కడికి చేరుకుంటారు. లెదర్ ఆర్మర్, స్కేల్ ఆర్మర్, ఇంకా చాలా ఆర్మర్స్ ఉంటుంది. అన్ని ఆర్మర్స్ చూశాక, నాకు వీటిలో ఏదీ వద్దు, నాకు ఆర్మర్ నచ్చదు. ఏదేమైనా మనం ట్రేడింగ్ కంపెనీ ఓపెన్ చేస్తున్నాం కదా, దానికి ఆర్మర్ అవసరం లేదు అంటాడు. ఇది విని అందరి హార్ట్ బ్రేక్ అవుతుంది. అందరూ బాధగా ఫీల్ అవుతున్నారని గమనించి, ఈ స్ట్రేంజ్ కోట్ తీసుకుంటానంటాడు. ఎల్ చేడుపు చేస్తుంది. ఈ కోట్ గురించి రురుడో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ ప్రొటెక్టివ్ గేర్ చాలా ఎక్కువ మానాన్ని అబ్జర్వ్ చేస్తుంది. నిజానికి ఇది తను ఇచ్చిన రింగ్ యొక్క క్లోతింగ్ వెర్షన్, కానీ ఇది చాలా ఫాస్ట్గా మానాన్ని అబ్జర్వ్ చేస్తుంది. మకోటో దీన్ని వేసుకుంటే చనిపోతాడు, కానీ మకోటో ఆ క్లాత్ వేసుకుంటాడు. అతనికి ఏమీ కాదు. చాలా సర్ప్రైజ్ అయ్యాక నిజానికి ఇది హై ఫిజికల్ని, పెద్ద అమౌంట్ మానాన్ని రికవర్ చేస్తుందని, మానాన్ని రివర్స్ చేస్తే మొబిలిటీ పెరుగుతుందని, అంటే స్పీడ్ పెరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మకోటో ట్రై చేస్తాడు, కానీ ఇంకా మానా ఎక్స్పాండ్ చేయలేకపోవడంతో అతని కోట్ చిరిగిపోతుంది. రురుడో పూర్తిగా ఫైర్ అప్ అయిపోయి, ఇప్పుడు పెయిన్తో పాటు అతన్ని చంపేసే కోట్ చేస్తాను అంటాడు. ఇప్పుడు మకోటో తమని తాము ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం నేర్చుకుంటున్న ఆల్కీ స్పీసీస్ని కలుస్తాడు. కానీ వాళ్ళు తమ ఫామ్ని ఎక్కువసేపు మెయింటైన్ చేయలేరు. తమ చేతులతో తామే బ్రేక్ చేసిన పాయిజన్ ఫైర్ కోరల్ని మకోటోకు చూపిస్తారు. వీటిని చూసి, వీటిలో ఉన్న ఈ పాయిజన్ చాలా హైగా ఉంది, ఏ మనిషి అయినా దీన్ని తింటే చనిపోతాడు అని మకోటో అంటాడు. కానీ మియో వాటిని కంఫర్టబుల్గా, ఎంతో ఇష్టంగా, ఏమీ కానట్టు తినేస్తుంటుంది. కొంతసేపటికి మకోటో ఒంటరిగా సిజ్కి తిరిగి వస్తాడు. ఇప్పటి వరకు టోమోయ్తో ఎలాంటి కాంటాక్ట్ లేదని, మియో జస్ట్ తింటూనే ఉందని మనసులో అనుకుంటాడు. అందుకే ఈరోజు తను ఒంటరిగా ఇక్కడికి వచ్చాడు. ఈరోజు తన మెటీరియల్స్ని రెంబ్రాండ్ ట్రేడింగ్ కంపెనీలో అమ్మి అక్కడే ఉంటాడు. కొంతసేపటికి తను చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నాడో చూస్తాం. అక్కడ ట్రేడింగ్ కంపెనీ ఓనర్, ఇక్కడి నుండి వెళ్ళిపో, నీతో ఇంకా ఏ డిస్కషన్ కావాలని లేదు అని అనడం మొదలు పెడతాడు. ఇక్కడ అన్నీ స్మూత్గా జరుగుతాయని మకోటో అనుకున్నాడు. కానీ ఇప్పుడు తన మాటలేవి వర్క్ అవ్వట్లేదని మనసులో అనిపిస్తుంది. అప్పుడు గిల్డ్ సీన్ చూపిస్తారు. అక్కడ ఒక అబ్బాయి రిసెప్షనిస్ట్ దగ్గరికి వచ్చి తన పేరెంట్ జాబ్ గురించి తెలుసుకోవాలని, ఎవరు ఆ జాబ్ యాక్సెప్ట్ చేశారో చెప్పమని అడుగుతాడు. ఇక్కడ మకోటో మళ్ళీ మాట్లాడటం మొదలు పెడతాడు. నిజానికి ఈ వ్యక్తి పేరు పాట్రిక్ రెంబ్రాంట్ ట్రేడింగ్ కంపెనీ ఓనర్. తను 0 నుండి వచ్చాడని, తన ర్యాంకీ లెవెల్ 1 అని మకోటో చెప్తాడు. ఇక్కడే తన బిజినెస్ సెటప్ చేసుకోవాలని ఉందని కూడా చెప్తాడు. బిజినెస్లో ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండటానికి రిలేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని మకోటో వచ్చాడని పాట్రిక్కి అనిపిస్తుంది. అందుకే తనతో ఇక ఏ డిస్కషన్ వద్దని అంటాడు. ఏదేమైనా తనకి యాంట్ రాక్షసుల రూబీ ఐస్ కావాలి, కానీ మన మకోటో అతని ముందు 2 రూబీ ఐస్ పెడతాడు. లెవెల్ 1 ఈ ర్యాంక్ అడ్వెంచరర్ వీటిని తీసుకొచ్చాడని నమ్మలేకపోతాడు. ఈ ఐస్ ఎందుకు కావాలని మకోటో అడుగుతాడు. ఒక అంబ్రోసియా మ్యాజికల్ క్యూర్ మెడిసిన్ తయారు చేయాలని పాట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నిజానికి తన వైఫ్, తన 2 కూతుళ్ళు ఒక మ్యాజికల్ డిసీజ్తో చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఆ డిసీజ్ లెవెల్ 8ది. నిజానికి ఇది ఒక విచ్ డాక్టర్ చేసినదే. ఆమెను పట్టుకుని చాలా ఇన్ఫర్మేషన్ తీయాలని ట్రై చేశాడు, కానీ ఆమె ఇంతే చెప్పింది. ఈ డిసీజ్ లెవెల్ 8ది ఏమీ చెప్పకుండా చనిపోయింది. మెడిసిన్ తయారు చేయాలని డిసైడ్ అయినప్పుడు చెప్పమని మకోటో పాట్రిక్కి చెప్తాడు. తనకి బాగా హెల్ప్ చేయగలిగే ఒక ఆల్కెమిస్ట్ ఎక్స్పర్ట్ తెలుసని చెప్తాడు. పాట్రిక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓకే, మన వర్క్లో సగం అయిపోయింది. ఇప్పుడు మిగిలింది సగం వర్క్ మాత్రం. మరో 4 రూబీ ఐస్ కావాలి, అప్పుడు మరికొంచెం డోస్ తయారు చేయగలం అంటాడు. దాంతో మన మకోటో మిగతా రూబీ ఐస్ కూడా ఇచ్చేస్తాడు. వాటి ఇంప్లిమెంట్ ఇచ్చి ఇంకో రోజు మెడిసిన్ తయారు చేస్తామని చెప్తారు. థ్యాంక్ యూ అని మకోటో అంటాడు. తను ఒక మర్చెంట్ గిల్డ్లో జాయిన్ అవ్వబోతున్నానని చెప్తాడు. ఓకే, టెస్ట్కి బెస్ట్ ఆఫ్ లక్ అని అనుకుంటాడు. మర్చెంట్ గిల్డ్కి వచ్చాక జాయిన్ అవ్వడానికి 2 టెస్టులు ఇవ్వాలని తెలుస్తుంది. 2 ఎప్పుడైనా ఇవ్వచ్చు. మొదటిది ఒక రాత పరీక్ష, గిల్డ్కి వచ్చాక ఎప్పుడైనా ఇవ్వచ్చు. రెండోది కొన్ని మాన్స్టర్స్ని కలెక్ట్ చేయాలి. 2 టెస్టులు పాస్ అయ్యాక
తన డిపాజిట్ లేదా యాన్యువల్ ఫీ లేదా ఎకనామిక్ స్పెండ్ ఇవ్వాలి. ఈ గిల్డ్లో జాయిన్ అవడానికి ఒకసారి టెస్ట్లో ఫెయిల్ అయితే మళ్ళీ 6 మంత్స్ తర్వాతే టెస్ట్ ఇవ్వాలి. ఓకే అని మకోటో అంటాడు. 2 గోల్డ్ కాయిన్స్ ఉన్న చాలా ఎక్స్పెన్సివ్గా ఈ బుక్ కొనాలనుకుంటాడు. ఇక్కడికి వచ్చే చాలామంది ఈ కంపెనీలోనే వర్క్ చేస్తూ దీన్ని చదువుతారు. కానీ మకోటో 2 గోల్డ్ కాయిన్స్ ఇచ్చి బుక్ కొంటాడు, చదవడం మొదలు పెడతాడు. ఇది చూసి రిసెప్షనిస్ట్ ఫేస్ ఎందుకు ఇలా అయిపోయిందో అనుకుంటుంది. క్వశ్చన్స్ చూశాక తన ఫేస్ డౌన్ అయిపోయినట్టు మకోటో కనిపిస్తుంది. కానీ మకోటో నేను ఇప్పుడే టెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అంటాడు. మకోటో బుక్ చదువుతూనే ఉంటాడు. అప్పుడే ఒకతను వచ్చి టెస్ట్ పేపర్ ఇస్తాడు. మకోటో దాన్ని సాల్వ్ చేస్తూ ఇవి ఫస్ట్ గ్రేట్ సమ్స్ లాగా ఉన్నాయని అనుకుంటాడు. నిజానికి అలా షాక్ అవుతారు. చాలా కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయని, ఒక్క మిస్టేక్ కూడా లేదని అంటారు. కానీ ఇప్పుడు 4 మాన్స్టర్స్ మెటీరియల్స్ కలెక్ట్ చేయాలి, అవి కూడా హై క్వాలిటీవి, అది కూడా 3 days లోపే అంటారు. ఈ టెస్ట్ పాస్ అవ్వాలంటే కనీసం లెవెల్ 50 అయినా ఉండాలని ఎగ్జామినర్ మకోటో చెప్తాడు. నేను లెవెల్ 1 అని మకోటో అంటాడు. దీన్ని పాస్ చేయడానికి చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది అని. అప్పుడు మకోటో తన పాకెట్ నుండి వీటిని ఎక్కడి నుండి తెచ్చావు అని అడుగుతాడు. కొంతమంది అడ్వెంచరర్స్ తన దగ్గరికి వచ్చారని, తన వ్యాగన్లో లిఫ్ట్ ఇచ్చానని. బదులుగా వాళ్ళు ఈ మెటీరియల్స్ ఇచ్చారని మకోటో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ మీన్ వరల్డ్లో ఇలాంటి కైండ్ హార్టెడ్ అడ్వెంచరర్స్ నీకు ఎక్కడ దొరికారు అని ఎగ్జామినర్ అంటాడు. ఇక్కడ ఎగ్జామినర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వచ్చిన వెంటనే టెస్ట్ పాస్ అయ్యి, అది కూడా ఫుల్ మార్క్స్తో పాస్ అయిన ఫస్ట్ పర్సన్ని చూశామని అంటారు. మకోటో ఇప్పుడు వెళ్తుంటాడు. చాలా హంగ్రీగా ఉంటాడు. రేపు టోమోయిని కాంటాక్ట్ చేయాలని మనసులో అనుకుంటాడు. కానీ ఇక్కడ టోమోయి చాలా పెద్ద రాక్షసులను చంపేస్తుంటుంది. వాటిలో ఒక జాయింట్ క్రాబ్ కూడా ఉంటుంది. తర్వాతి సీన్లో ఆ జాయింట్ క్రాబ్ని కుక్ చేస్తుండటం చూస్తాం. యంగ్ మాస్టర్కి నువ్వు ఇక్కడికి వచ్చావని ఇన్ఫార్మ్ చేయక్కర్లేదని మిగతా వాళ్ళు అడుగుతారు. తర్వాత చేస్తాను, వర్రీ అవ్వొద్దు అని టోమోయ్ అంటుంది. ఇప్పుడు అందరూ చాలా టేస్టీగా ఉన్న ఆ జాయింట్ క్రాప్ తింటుంటారు. అప్పుడు ఇంకొకరు వచ్చి మియో యంగ్ మాస్టర్ మెమరీస్ చూస్తోందని ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతారు. ఇది వినగానే టోమోయ్ చాచి మియో నిజానికి మెమరీస్ని ట్రాన్స్లేట్ చేస్తోందని చూస్తుంది. ట్రాన్స్లేట్ చేయడంలో హెల్ప్ చేయమని ఎమ్మా కూడా టోమోయ్కి చెప్తుంది. కాదంటే నువ్వు టోమోయ్ అంటుంది. నేను చూడట్లేదు, ట్రాన్స్లేట్ చేస్తున్నాను అని మియో అంటుంది. కానీ కొంతసేపు నువ్వు మకోటోతో పూర్తిగా ఒంటరిగా ఉన్నావు కదా, ఏం చేశావు అని టోమోయ్ అడుగుతుంది. అకస్మాత్తుగా ఇది విని మియో బ్లష్ అవ్వడం మొదలుపెట్టి, అవును, ఇద్దరం ఒకే రూమ్లో ఉన్న మకోటో నిద్రపోవడం చూశాను, అతన్ని చూశాక చాలా ఎంజాయ్ చేశాను అంటుంది. ఇంతేనా కదా, ఇది చాలా టేస్టీగా ఉంటుందేమో అని అంటుంది. ఇక్కడ మకోటో ఒక రెస్టారెంట్కి వచ్చాడు. తనతో పాటు అతని మీద కన్నేసి ఉంచిన అదే గిల్డ్ అబ్బాయి ఉంటాడు. మెనూలు మకోటోకి అర్థం కాక కొన్నిసార్లు ఏదో ఆర్డర్ చేస్తాడు. కొన్నిసార్లు తినడానికి లేదా తాగడానికి తనకి అవసరం లేని దాన్ని ఆర్డర్ చేస్తాడు. ఇంకోవైపు లిటిల్ టోమోయ్ అని మకోటో అంటాడు. ఇక్కడ చాలా ఫ్రూట్స్ తక్కువగా స్టోర్ అయ్యాయి అని చెప్పడం మొదలు పెడుతుంది. దానికి కారణం చెప్తూ ఇక్కడ టెంపరేచర్ కొన్నిసార్లు పూర్తిగా కోల్డ్గా, కొన్నిసార్లు పూర్తిగా హాట్గా అయిపోతుందని, కొంతకాలం క్రితం స్నో కూడా పడిందని చెప్తుంది. దీనికి కారణం త్వరగా కనిపెట్టాలి, ఇది ఎందుకు జరుగుతుందో, లేకపోతే మనకి చాలా లాస్ అవుతుంది అని మకోటో మనసులో అనుకుంటాడు. బై ద వే చెప్పు, ఇల్యూజన్ నగరం వర్క్ స్టార్ట్ అయిందా అని అడుగుతాడు. అవును, ఆ వర్క్ స్టార్ట్ అయింది అని లిటిల్ టోమోయ్ అంటుంది. కానీ నీ ప్లాన్ నాకు అర్థం కావట్లేదు అని అంటుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాళ్ళకి ఎక్కువ ఫ్రూట్ ఇచ్చి తిరిగి పంపిస్తాం. ఆ అడ్వెంచరస్ తమ విలేజ్కి వెళ్ళి ఇక్కడి ఫ్రూట్స్ ఎంత బాగున్నాయో చెప్పగా ఆ ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు మకోటోకి టోమోయ్ నుండి ఒక టెలిపతి మెసేజ్ వస్తుంది. మాస్టర్, త్వరగా మెమరీ వరల్డ్కి రా, ఇక్కడ మియో ఒక రచ్చ చేస్తోంది అని ఉంటుంటుంది. మన మకోటో తన దగ్గర అది లేదని చెప్తుండటం చూస్తాడు. నువ్వు ఆ మెమరీ చూపించకపోతే మిగిలిన మెమరీస్ అన్నీ తినేస్తాను అని మియో బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇది వినగానే టోమోయ్ చాలా భయపడిపోతుంది. ఎందుకంటే అందులో తను ఇంకా చూడని ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతోందని ఆల్కిని మకోటో అడుగుతాడు. నిజానికి మియో ఇక్కడ కూర్చుని మెమరీస్ ట్రాన్స్లేట్ చేస్తుండగా టోమోయ్ చెప్పకుండా డెమీప్లేన్కి తిరిగి వచ్చి ఇక్కడికి వచ్చాక ఒక పెద్ద క్రాబ్ కుక్ చేసిందని, అది చూశాక మియో ఒక మెమరీ చూసిందని ఆల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇది టోమోయ్ ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడుతుంది. మియో పిచ్చిదానిలా ప్రవర్తిస్తోందని టోమోయ్ సైడ్ తీసుకోకొని మియో అంటుంది. అప్పుడు మకో అంటూ తను నిజంగా చూడాలనుకుంటున్నదేంటో మకోటోకి చూపిస్తుంది. నిజానికి అది ఒక మార్నింగ్ కిడ్స్ షో. ఇప్పటి వరకు తను ఏమీ చూడలేదని, ఇది తనకి చాలా టేస్టీగా అనిపించిందని మియో ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు మకోటో మియోని ఆ మెమరీ చూడనిచ్చి టోమోయ్ వైపు చూస్తూ, నువ్వు ఇక్కడికి వచ్చి నాకు చెప్పలేదు, దీని తర్వాత సెటిల్ చేస్తానంటాడు. అదే రాత్రి మార్క్ సిజ్కి తిరిగి వస్తాడు. ఎందుకంటే మరుసటి రోజు గిల్డ్ కార్డ్ తీసుకోవాలి. రేపు గిల్డ్ కార్డ్ తీసుకోవాలని పాట్రిక్ని కలవాలని మనసులో గుర్తు చేసుకుంటాడు.
పాట్రిక్ గురించి ఇతర విషయాల గురించి అందరికీ చెప్తుంటాడు. కానీ అప్పుడే ఇక్కడ 2 బెడ్స్ ఉన్నాయి, మనం 3 పీపుల్ కదా, ఎక్కడ పడుకుందాం అంటాడు. మూసుకోండి, నేను సోఫా మీద పడుకుంటాను అని మకోటో అంటాడు. మకోటో తన కార్డ్ చూస్తుంటాడు. అప్పుడే హేజల్ నుండి మెడిసిన్ తయారు చేయడానికి తనని సెలెక్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని రాసి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్ అని మకోటో అంటాడు. మరుసటి రోజు ఇద్దరు కలుస్తారు. మనం ఇద్దరం వెళ్ళాలి అని మకోటో అంటాడు. ఇక్కడ తమ మీద కన్నేసి ఉంచిన అదే అబ్బాయి రెంబ్రాండ్ కంపెనీ తన పర్పస్లో సక్సెస్ అవ్వనివ్వనని అంటాడు. వీలైనంత మంది అడ్వెంచరస్ని పిలిచి తీసుకురండి, వాళ్ళందరికీ నేను పే చేస్తాను, ఏం చేసినా రెంబ్రాండ్ని ఆపాలి అని అంటాడు. తర్వాత సీనుల్ వీచ్ డాక్టర్ని పట్టుకుని ఇంట్రాగేట్ చేస్తుండటం చూస్తాం. కానీ అతను ఏమీ చెప్పడు. పాట్రిక్కి చాలా కోపం వచ్చి ఇప్పుడు నీకు ఇంకా ఎక్కువ పెయిన్ ఇస్తాను అంటాడు. కానీ అతను అప్పటికీ ఏమీ చెప్పడు. తర్వాతి సీన్లో హేజల్ చాలా షాక్ అవుతాడు. తను ఎవరి కోసం మెడిసిన్ తయారు చేస్తున్నాడో తెలియదు కాబట్టి రెంబ్రాండ్ కోసం మెడిసిన్ తయారు చేయబోతున్నానని తెలిసాక పాపం షాక్ అవుతాడు. చాలా భయంగా ఉందని, తన నుండి ఏదైనా మిస్టేక్ జరిగితే తనకి ఏమవుతుందో అని అంటాడు. కొంతసేపటికి పాట్రిక్ వస్తాడు. వాళ్ళని మెడికల్ రూమ్కి తీసుకెళ్తారు. అక్కడ మారిస్ మీకు కావాల్సినంత వర్క్ చేసుకోవచ్చు, ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అంటాడు. అంబ్రోసియా మెడిసిన్ కోసం ఇన్స్ట్రక్షన్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. హేజల్ తన ప్రాసెసింగ్ మొదలు పెడతాడు. చాంటింగ్ చేస్తూ మళ్ళీ గాడెస్ పేరు తీసుకుంటూ చాలా స్లోగా ఉంటాడు. మకోటో తనంతట తానే చాంటింగ్ మొదలు పెడతాడు. గాడెస్ పేరు తీసుకోకుండా చాలా ఫాస్టింగ్ చేసేసి పూర్తి చేసేస్తాడు. నిజానికి రూబీ ఐస్ అనేవి అంబ్రోసియా ఫ్లవర్కి ఒక సబ్స్టిట్యూట్. దాంతోనే అంబ్రోసియా మెడిసిన్ తయారు చేయొచ్చు. కానీ ఆ ఫ్లవర్ దొరకడం చాలా కష్టం. అందుకే అందరూ రూబీ ఐస్నే యూజ్ చేస్తున్నారు. ఆ అంబ్రోసియా ఫ్లవర్ కనిపెట్టే ట్రేడింగ్ కంపెనీలో అమ్మితే చాలా ప్రాఫిట్ వస్తుందని మకోటో మనసులో అనుకుని నవ్వుకుంటాడు. ఈలోగా అంబ్రోసియా మెడిసిన్ మొదటి డోస్ రెడీ అయిపోతుంది. దీన్ని చూశాక మారిస్ దాన్ని తీసుకుని ఇవ్వడానికి ఫాస్ట్గా పరిగెడతాడు. ఈలోగా హేజల్ ఇంకో 2 డోసెస్ తయారు చేస్తాడు. కానీ అకస్మాత్తుగా మారిస్ అక్కడికి వస్తాడు. దీనివల్ల హేజల్ చేతుల్లోంచి 2 మెడిసిన్ డోసెస్ కింద పడిపోతాయి. కానీ మకోటో చాలా కష్టపడి 2 డోసెస్ని క్యాచ్ చేస్తాడు. నిజానికి మారిస్ వచ్చాడు. పాట్రిక్ తన వైఫ్కి మెడిసిన్ ఇస్తున్నప్పుడు ఆమె అటాక్ వల్ల అతని చెయ్యి చాలా ఇంజర్ అయిందని చెప్పడానికి. అతని వైఫ్ ఇంకా కొంచెం ఫెరోషియస్గా అయిపోయింది. హేజల్ చెప్తాడు, లెవెల్ 8 కర్స్లో ఇలానే జరుగుతుంది. పేషెంట్ మెడిసిన్ చూశాక రెసిస్ట్ చేయడం మొదలు పెడతారు, అటాక్ కూడా చేస్తారు. ఇది వినగానే పాట్రిక్, అవును, నిజానికి ఇదంతా ఒక నార్మల్ ఫీవర్ నుండే స్టార్ట్ అయింది. కానీ చెప్తున్నాను, ఇప్పుడు తను హ్యూమన్లా అస్సలు కనిపించట్లే, డెమన్లా కనిపిస్తోంది. దాని ప్రకారం ఈరోజు డోస్ ఇవ్వకపోతే నా వైఫ్, నా 2 కూతులు చనిపోతారు అంటాడు. నా మాట విను, నేను నీ వైఫ్ని పట్టుకుంటాను, నువ్వు మెడిసిన్ ఇవ్వు అని మకోటో అంటాడు. కానీ ఈ ర్యాంక్ లెవెల్ 1 అడ్వెంచరర్ ఇది చేయలేడని పాట్రిక్కి అనిపిస్తుంది. వరి అవ్వద్దు, మకోటోనే ఆ రూబీ ఐస్ రాక్షసుడిని డిఫీట్ చేశాడు, తను చేయగలడు అని హేజల్ అంటాడు. మకోటో పాట్రిక్ వైఫ్ని పట్టుకోవడానికి రూమ్కి వెళ్తాడు. కానీ అప్పుడు పాట్రిక్ వైఫ్ గేట్ బ్రేక్ చేసి బయటికి వస్తుంది. ఆమె మకోటో మీద అటాక్ చేస్తుంది. కానీ మకోటో ఒక జూడో టెక్నిక్ యూజ్ చేసి ఆమెను పట్టుకుంటాడు. వెంటనే పాట్రిక్ తన వైఫ్కి మెడిసిన్ ఇస్తాడు. ఇప్పుడు ఆమె నార్మల్ అయిపోతుంది. నిజానికి మకోటో యూజ్ చేసిన ఈ టెక్నిక్ని అతని సిస్టర్ చిన్నప్పుడు అతని మీదే యూజ్ చేసేది. ఇప్పుడు పాట్రిక్, మకోటో, అతని కూతురు రూమ్కి వస్తారు. ఇక్కడ వాళ్ళ కూతురు స్పైడర్ మ్యాన్ల గోడకి అతుక్కుపోయి ముందుకు వస్తే వెబ్ విసిరి చంపేస్తానంటుంది. జస్ట్ కిడ్డింగ్ గైస్, ఆమె అకస్మాత్తుగా మకోటో మీద అటాక్ చేస్తుంది. కానీ మకోటో ఆమెను పట్టుకుని కింద పడేసి ఒక జూడో లాక్ కూడా వేస్తాడు. మళ్ళీ పాట్రిక్ తన కూతురికి మెడిసిన్ ఇచ్చి నార్మల్ చేస్తాడు. ఇప్పుడు హేజల్ లాస్ట్ డోస్తో వాళ్ళ ఇంకో కూతురి దగ్గరికి వెళ్తాడు. కానీ డోస్ అతని చేతిలోంచి జారిపోతుంది. కానీ మారిస్ ఒక క్లాత్తో ఆ డోస్ని క్యాచ్ చేస్తాడు. మకోటో సెకండ్ కూతురు దగ్గరికి చేరుకున్నప్పుడు ఆమెకి కొంచెం స్పృహ ఉంటుంది. నాన్న, ఇక్కడి నుండి వెళ్ళిపో, నా బాడీని నేను ఎప్పటి వరకు కంట్రోల్ చేసుకోగలనో తెలియదు అంటుంది. వెంటనే తన బాడీ మీద కంట్రోల్ పోయి మకోటో మీద, మిగతా వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. కానీ మకోటో ఆమెను మళ్ళీ పట్టుకుంటాడు. పాట్రిక్ తన కూతురికి మెడిసిన్ ఇస్తాడు. ఆమె నార్మల్ అయిపోతుంది. కొంతసేపటికి పాట్రిక్ మకోటోకి థ్యాంక్స్ చెప్తుంటాడు. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు, నువ్వు నా లైఫ్ సేవ్ చేసావు అంటాడు. వాళ్ళు త్వరగా రికవర్ అవ్వాలని హోప్ చేస్తున్నాను అని మకోటో అంటాడు. ఇప్పుడు కాజిల్ నుండి బయటికి వచ్చినప్పుడు టోమోయి, మియో మకోటో కోసం వెయిట్ చేస్తుంటారు. తమ లెవెల్స్ చెక్ చేసుకోవడానికి 2 గిల్డ్లో రిజిస్టర్ అవ్వాలని అనుకుంటున్నారని మకోటోకి తెలుస్తుంది. అకస్మాత్తుగా మకోటో మీద ఒక ఫైర్ స్పెల్ యూజ్ చేస్తారు. మకోటో దాన్ని డాచ్ చేస్తాడు. కానీ మియో, టోమోయి ఆ ఫైర్ స్పెల్ ఎఫెక్ట్లోకి వస్తారు. ఇది చేసింది వేరెవరో కాదు, అదే అడ్వెంచర్ లైమ్. అతను చాలా హ్యాపీగా ఉంటాడు. 2 ఫినిష్ అయ్యారు, ఇప్పుడు ఈ అబ్బాయి మాత్రమే మిగిలాడు అంటాడు. కానీ అప్పుడే తన ముందు టోమోయి మియో కంఫర్టబుల్గా నిలబడి ఉండటం చూస్తాడు.
నువ్వు అటాక్ చేశావా? నాకైతే ఏదో హాట్ విండ్ దగ్గరగా వెళ్ళిపోయినట్టు అనిపించింది అని మియో అంటుంది. మాస్టర్, ఈ ఆర్క్ చాలా కాలంగా మమ్మల్ని ఫాలో అవుతున్నాడు. మాకు అతని గురించి తెలుసు. వాళ్ళ స్ట్రెంత్ చెక్ చేయాలనే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఇంకా ఫన్ థింగ్స్ ఉంటాయేమో అని ఫీల్ అయ్యాను అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అప్పుడు లైమ్ సిగ్నల్ ఇచ్చి మిగతా అడ్వెంచరస్ని తీసుకొస్తాడు. దాదాపు 20 కంటే ఎక్కువ మంది అడ్వెంచరస్ ఉంటారు. కానీ అకస్మాత్తుగా లైమ్, మీ ఇద్దరికీ ఒక ఆఫర్ ఇస్తాను. మియో, టోమోయి, మీరు ఈ ఫైట్కి దూరంగా ఉంటారా అంటాడు. అకస్మాత్తుగా అవును, నేను ఈ ఫైట్కి దూరంగా ఉంటానని మియో అంటుంది. దీనికి బదులుగా తనకి 10 గోల్డ్ కాయిన్స్ వస్తాయి. మియో, టోమోయి మళ్లీ కలిసి ఫైట్ చేస్తే జెట్స్ నగరంలో జరిగిందని మకోటో ఇది ముందే ఆమెకి చెప్పి ఉంచాడు. ఇక్కడ టోమోయి వాళ్ళని చంపొద్దు అని మకోటో అనడం చూస్తాం. మకోటో మాటలు విన్నాక టోమోయి కేవలం అటాక్లని డాడ్ చేస్తూనే ఉంటుంది. వాళ్ళు కొంచెం ఫన్ టేస్ట్ చూపించు అని బ్లష్ అవుతూ మకోటో అంటాడు. టోమోయి ఒక్కొక్కరిని ఒకే అటాక్తో పడేస్తుంది. ఎవరు ఇంజర్ కాకుండా గాయపడకుండా తన కత్తి యొక్క వెనుక భాగంతోనే అటాక్ చేస్తుంది. అందరూ ఓడిపోవడం చూసిన లైమ్, మియో మాకు హెల్ప్ చేయి అంటాడు. ఈ ఫైట్లో పార్టిసిపేట్ కాకుండా ఉండడానికి డబ్బు తీసుకున్నాను, అందుకే ఫైట్ చేయను అని మియో అంటుంది. ఓకే అయితే నీకు పేమెంట్ ఇవ్వను అని లైమ్ అంటాడు. ఆకాశం వైపు చూస్తూ ఓకే ఇవ్వకపోతే నీ కార్ప్స్ నుండే డబ్బు తీసుకుంటాను అని మియో అంటుంది. ఇది వినగానే లైమ్, ఆ మేజిషియన్ ఫేసెస్ డౌన్ అయిపోతాయి. కానీ మేజిషియన్ పారిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ మకోటో అతన్ని సేవ్ కాకుండా అటాక్ చేస్తాడు. కొంచెం ఎక్కువ ఎనర్జీనే యూజ్ చేస్తాడు. ఇదంతా చూశాక తను ఫీల్డ్లోకి దిగాల్సిందేనని లైమ్ మనసులో అనుకుంటాడు. అప్పుడు టోమోయి ముందుకు వచ్చి ఒక స్లాప్తో లైమ్ని డౌన్ చేస్తుంది. ఇది చూశాక అతనికి భయం వేస్తుంది. ఈరోజు నేను ఇక్కడే చనిపోతానేమో అని లైమ్ అనుకుంటాడు. కానీ టోమోయి అతని మనసులో ప్రస్తుతం అతను గుర్తు చేసుకుంటున్న ఒక మెమరీని చూస్తుంది. అప్పుడు అతను నన్ను క్షమించు అంటాడు. పాట్రిక్ వైఫ్కి తన కూతురికి నువ్వు ఇచ్చిన కర్స్ని నేను ఎందుకు క్షమించాలో చెప్పు అని అంటుంది. అప్పుడు లైమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతాడు. ఒకరోజు నేను బయట కూర్చుని ఉన్నాను. అక్కడ ఒక విచ్ డాక్టర్ని చూశాను. అతను అడ్వెంచరస్ గురించి మాట్లాడుతున్నాడు. రెమ్బ్రాంట్ కంపెనీ వల్ల తమ ఆర్ఫనేజ్ పూర్తిగా నాశనం అయిపోయిందని చెప్పారు. అక్కడ ముసలివాళ్లు, ఆడవాళ్లు, చిన్న పిల్లలు ఉండేవాళ్లు. ఇది విన్నాక రెమ్బ్రాంట్ కంపెనీ మీద నాకు చాలా కోపం వచ్చింది. వాళ్ళ వైఫ్ కూతురు లోపల పోషన్ పెట్టడంలో ఆ విచ్ డాక్టర్స్కి హెల్ప్ చేశాను. కానీ ఇది ఇంత డేంజరస్ పోషన్ అని నాకు తెలియదు. ఇది స్లీపింగ్ పోషన్ మాత్రమే అనుకున్నాను. అందుకే వాళ్ళకి హెల్ప్ చేశాను. నేను ఎప్పటికీ హెల్ప్ చేసేవాడిని కాదు అంటాడు. అతను నిజమే చెప్తున్నాడు, నేను అతని మెమరీస్ చెక్ చేశాను అని టోమోయి అంటుంది. అందుకే మకోటో అతన్ని క్షమిస్తాడు. కానీ అప్పుడే లైమ్ వెనక్కి తిరిగి చూస్తే మియో అతని డబ్బు మొత్తం తీసేసి ఉంటుంది. ముందు విచ్ డాక్టర్ మాటల్లో పడిపోయాడు. ఇప్పుడు మియో అతని డబ్బు తీసేసింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నందుకు మకోటోకి బాధగా అనిపిస్తుంది. ఇక్కడ మారిస్ని చూస్తాం. లైమ్ వాళ్ళ ముందు అపాలజీ చెప్తుంటాడు. వీళ్ళకి డెత్ పెనాల్టీ ఇవ్వాలి అని మారిస్ అంటాడు. కానీ మనం అలా చేయలేం. మకోటో దాన్ని ఫర్బిడ్ చేశాడు. మకోటోని నేను రెస్పెక్ట్ చేస్తాను. అతని వల్లే నా ఫ్యామిలీ కోలుకుంటోంది. కానీ లైమ్ చేసిన మిస్టేక్కి పేమెంట్ చేయాల్సిందే. నీ అడ్వెంచరింగ్ మీద పెనాల్టీ పెడతాను. అప్పుడు నువ్వు చాలా యాక్సెప్ట్ చేయలేవు అని పాట్రిక్ అంటాడు. సర్, దీని అవసరం లేదు. నేను అడ్వెంచర్ లైఫ్ని క్విట్ చేయాలని డిసైడ్ అయ్యాను అని లైమ్ అంటాడు. లైమ్ ఒక చోట కూర్చుని ఏదో ఆలోచిస్తుండటం చూస్తాం. అక్కడికి టోమోయి వచ్చి ఇప్పుడు ఏం చేస్తావో చెప్పు అంటుంది. లైమ్ నవ్వుతూ ఏదో ఒకటి చేస్తానని అంటాడు. నువ్వు ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నా అదే ఆర్ఫనేజ్ కదా ఇది అని టోమోయి అంటుంది. అవును, నీకు ఎలా తెలుసు అని లైమ్ అడుగుతాడు. ఇది నిన్ను ఎప్పుడూ బిట్రే చేయని ఒకే ఒక్క ప్లేస్ అని టోమోయి అంటుంది. బై ద వే చెప్తాను, నీకు ఒక కత్తి గిఫ్ట్ ఇవ్వమని మకోటో చెప్పాడు. ఇది చాలా ప్రీమియం స్వార్డ్ అని ఇస్తుంది. నా కోసం స్పైయింగ్ వర్క్ చేస్తావా అని టోమోయి అడుగుతూ ముందే అతనికి చాలా గోల్డ్ కాయిన్స్ ఇస్తుంది. నాకు హెల్ప్ చేస్తే నీ ఆర్ఫనేజ్ని ఇంకా ప్రొటెక్ట్ కూడా చేస్తాను అని టోమోయి అంటుంది. ఇది విని లైమ్ ఒప్పుకుని ఈ రోజు నుండి నేను నీకు సర్వ్ చేస్తాను అంటాడు. ఇక్కడ పాట్రిక్, మారిస్ మాట్లాడుకుంటుంటారు. మకోటో ఇక్కడ తన ట్రేడింగ్ కంపెనీ ఓపెన్ చేయాలనుకుంటే తాము ఏదైనా స్టెప్ తీసుకోవాలి. అతన్ని ఇలా ఇక్కడికి రానివ్వలేమని టోమోయి ఇవన్నీ వింటుంది. వీళ్ళిద్దరూ మంచి మనుషులలా కనిపించట్లేదు అని నాకు ముందే అనిపించింది. ఆ డాక్టర్ కూడా వీళ్ళ విక్టిమ్స్లో ఒకరేమో, అందుకే వీళ్ళు అతన్ని చంపేశారేమో అని అంటుంది. తర్వాత అందరూ డెమిప్లేన్కి తిరిగి వచ్చి హ్యాపీగా తింటుంటారు. అప్పుడు ఎమ్మ, ఇక్కడ ఒక ప్రాబ్లం జరిగిందంటుంది. మీ ముగ్గురితో ఫైట్ చేశాక అందరు వారియర్స్ కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోయింది. ఎందుకంటే మీరు ముగ్గురు వాళ్ళకంటే చాలా స్ట్రాంగర్ కదా. ఇది వినగానే నో ప్రాబ్లం, ఇప్పుడు మనం వాళ్ళతో ట్రైన్ చేయమని మియో అంటుంది. కానీ వాళ్ళు మనం తమని అబాండన్ చేశామని అనుకుంటారు కదా అని టోమోయి అంటుంది. అప్పుడు మకోటో, ఇప్పుడు నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ప్రాబ్లం ఏంటో చూస్తాను అని టోమోయి, నువ్వు లిజార్డ్ మెన్ దగ్గరికి వెళ్ళు, మియో నువ్వు నాతో రా అంటాడు. ఇది వినగానే మియో చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఆల్కీ చాలా స్ట్రాంగ్గా ఉన్నారని, ఇప్పుడు వాళ్ళ వర్క్ చూడాలని మకోటో మనసులో అనుకుంటాడు.
కొండ వైపుకి వెళ్తుండగా మకోటోకి ఇంకొన్ని వాయిస్లు వినిపిస్తాయి. టోమోయ్, మియోతో ఫైట్ చేస్తున్నప్పుడు, కానీ మాస్టర్తో మాకు ఎప్పుడూ ఈ ఛాన్స్ దొరకదు. ఇది చాలా డిప్రెసింగ్గా ఉంది. కానీ లిజార్డ్ మెన్ ఇది ఎలా చేస్తారో వాళ్ళ గురించి మాకు తెలియదు, ఎందుకంటే వేరే స్పీసీస్ ట్రైనింగ్ వే మాకు తెలియదు. ఇక్కడ కూడా అది చూడలేమని అంటుంటారు. వీళ్ళని ఎలా ఇంప్రూవ్ చేయాలో మకోటో ఇక్కడ ఆలోచిస్తుంటాడు. కానీ మియో టొమాటోలు తింటూ ఉంటుంది. మొయ్ అక్కడికి వచ్చి లిజార్డ్ మెన్ కండిషన్ కూడా మిగతా వాళ్ళలానే ఉందని చెప్తుంది. వాళ్ళు కూడా చాలా డిప్రెస్డ్గా ఉన్నారు. ఒక స్పీసీస్ తమ ట్రైనింగ్ని కానీ టెక్నిక్ని కానీ వేరే స్పీసీస్తో షేర్ చేయాలని అనుకోవడం లేదని మకోటో అర్థమవుతుంది. కానీ అలా చేస్తే వాళ్ళు చాలా స్ట్రాంగర్ అవుతారు. ఇది వినగానే మన టోమోయ్ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పడం మొదలు పెడుతుంది. కానీ తన ప్లాన్ ఎప్పుడూ డేంజరస్గానే ఉంటుందని మకోటోకి అనిపిస్తుంది. కానీ ఏ లిజార్డ్ మ్యాన్నో ఆర్క్నో లైఫ్ పోకుండా చూసుకో అంటాడు. కొంతసేపటికి ఇక్కడ లిజార్డ్ మెన్ ఆర్క్స్ కలిసి వచ్చి ఉండటం చూస్తాం. మీ స్ట్రెంగ్త్ మాకు చూపించండి. ఇరువైపుల నుండి ఒక్కొక్కరు రిప్రజెంటేటివ్గా వచ్చి ఒకరితో ఒకరు ఫైట్ చేయాలి అని టోమోయ్ చెప్తుంది. ఇప్పుడు లిజార్డ్ మ్యాన్కి ఆర్క్ మధ్య 1 vs 1 ఫైట్ జరగబోతోంది. వీళ్లలో ఎవరు అత్యంత బలమైన వారో తేల్చుకోవడానికి ఆర్క్ సైడ్ నుండి అగారిస్ వస్తాడు. లిజార్డ్ మ్యాన్ సైడ్ నుండి లిడ్డీ వస్తాడు. ఇద్దరి మధ్య ఫైట్ మొదలవుతుంది. లిడ్డీ తన విన్ అటాక్ ఏరియా యూజ్ చేస్తాడు. కానీ అగారిస్ తన చేతితో ఆ అటాక్ని బ్లాక్ చేసి తన స్ట్రెంగ్త్ చూపించడం మొదలు పెడతాడు. కానీ లిడ్డీ మళ్ళీ ఏరియా యూజ్ చేస్తాడు. దీనివల్ల అగారిస్ చాలా ఇంజర్ అవుతాడు. కానీ అప్పటికీ అగారిస్ ఓటమిని అంగీకరించడు. లిడ్డీని పట్టుకుని గట్టిగా నేలకేసి కొట్టి ఈ మ్యాచ్ గెలుస్తాడు. వీళ్ల ఫైట్ చూశాక టోమోయ్ చాలా డిసప్పాయింట్ అవుతుంది. మీరు ఉండాల్సినంత స్ట్రాంగ్గా లేరు. చివరికి నేను అనుకున్నంత స్ట్రాంగ్గా లేరు. మీరు ఆ లెవెల్లో 10% కూడా లేరు. డెమిప్లేన్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం డిపెండ్ అవ్వగలిగే వారియర్స్ కావాలి మనకి అంటుంది. ఇప్పుడు నుండి 7 daysలో ఇండివిడ్యువల్ బ్యాటిల్స్ జరుగుతాయి. దాన్ని బట్టి ర్యాంక్స్ కూడా ఇస్తాం అని ఆర్క్స్ వైపు చూస్తూ చెప్తుంది. మీరు మీ టెక్నిక్స్ రివీల్ అవుతాయని భయపడ్డారు కదా, కానీ మీ టెక్నిక్స్ వెనకాల ఏముంది? మీరు అంత స్ట్రాంగ్గా లేరు. మీ టెక్నిక్ రివీల్ అవుతుందనే భయం. దాన్ని పక్కన పెట్టు. లెవెల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఆనర్ ర్యాంక్ ఇస్తాం, కానీ అందరూ వారియర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏ పనిలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ పని చేయొచ్చు. ఫార్మింగ్ కావచ్చు, మెడిసిన్ తయారు చేయడం కావచ్చు, ఇలాంటివి ఇంకా బెటర్గా అవ్వగలిగే వేరే ప్రొఫెషన్స్ కూడా చూజ్ చేసుకోవచ్చు అని అంటుంది. అప్పుడు మకోటో టోమోయ్ మాటలతో నేను అగ్రి అంటాడు. ఇప్పటి నుండి మీరంతా పెయిర్స్లో ట్రైన్ చేసుకోండి. దీనివల్ల త్వరగా స్ట్రాంగ్ అవుతారు. త్వరలోనే డెమిప్లేన్ ర్యాంకింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అంటాడు. తర్వాత టోమోయ్ మియో మళ్ళీ గిల్లో రిజిస్టర్ అవ్వడానికి వస్తారు. మళ్ళీ మియో లెవెల్ 1500 వస్తుంది. మన టోమోయ్ లెవెల్ 1340 అంటే తన లెవెల్ కేవలం 20 మాత్రమే పెరిగింది. అంటే సమురాయ్ ఎరంట్రీ కూడా అంతగా వర్క్ అవ్వలేదని అర్థం. పాపం అమ్మాయి చాలా డిప్రెస్డ్ అయిపోతుంది. మకోటో సంగతి చెప్పక్కర్లేదు, తను ఇంకా లెవెల్ 1లోనే ఉన్నాడు. మా టాప్ లెవెల్ అడ్వెంచరర్ లైమ్ ఇప్పుడు రిటైర్ అయిపోయాడు. మిగతా అడ్వెంచరర్స్ కూడా బాగా ఇంజర్డ్గా ఉన్నారు. మీకు ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అని రిజెన్షన్. మకోటోకి ఇవన్నీ తెలుసు, ఇదంతా వీళ్ల వల్లే జరిగింది కదా. అప్పుడు మకోటోకి టోయా పార్టీ గుర్తొచ్చి, నువ్వు వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వు. టోయాకి నీ గురించి తెలుసు కాబట్టి ట్రైనింగ్ ఇవ్వడం చాలా ఈజీగా ఉంటుంది అని టోమోయ్కి చెప్తాడు. టోయాని చూశాక మకోటో ఎక్స్ప్రెషన్స్ వెంటనే మారిపోతాయని టోమోయి మనసులో అనుకుంటుంది. మకోటో వరల్డ్లో టోయా లాంటి ఒక అమ్మాయిని తనకి తెలుసని నాకు కన్ఫర్మ్ అయింది. యంగ్ మాస్టర్కి ఏ ట్రబుల్ రాకుండా టోయా పార్టీని త్వరగా స్ట్రాంగ్ చేయాలి అని మనసులో అనుకుంటుంది. టోమోయ్ వాళ్ళకి చాలా డేంజరస్ ట్రైనింగ్ మొదలు పెడుతుంది. వాళ్ళ వెనకాల సాడో బీస్ట్ని రిలీజ్ చేసి మాన్స్టర్స్తో ఫైట్ కూడా చేయిస్తుంది. రాక్షసుల్ని చూశాక ఆ ప్రజలు చాలా భయపడిపోతారు. వీళ్ళని డిఫీట్ చేయడం అసలు పాసిబుల్ కాదని అందరూ మనసులో అనుకుంటారు. డ్వార్ఫ్ టోయా అటాక్ చేస్తుంటారు. ఓడిపోయిన వాళ్ళు దూరం నుండి బాణాలతో అటాక్ చేస్తుంటారు. చాలాసార్లు ఇంజర్ అవుతుండటంతో హేజల్ మళ్ళీ వాళ్ళని రికవర్ చేస్తుంటాడు. అప్పుడు టోమోయి ఒక బారియర్ యూజ్ చేసి, ఇలా పిచ్చివాళ్లలా అటాక్ చేయడం ఆపండి, వీళ్ళని డిఫీట్ చేయడానికి ఒక స్ట్రాటజీ తయారు చేసుకోవాలి అని అందరికీ చెప్తుంది. కానీ అందరూ భయపడిపోయి ఉంటారు. వీళ్ళని అస్సలు డిఫీట్ చేయలేమని, తాము వాళ్ళకి ఫుడ్ అయిపోతామేమో అని భయపడతారు. ఎప్పటికీ హీలింగ్ మ్యాజిక్ మాత్రమే యూజ్ చేస్తావా? నీకు వాటర్ మ్యాజిక్, ఎర్త్ మ్యాజిక్ తెలియదా అని హేజల్ని టోమోయ్ అడుగుతుంది. తెలుసు, కానీ హీలింగ్ మ్యాజిక్ నుండి నాకు ఫ్రీ దొరకట్లేదు అని హేజల్ అంటాడు. ఓకే, ఇప్పుడు ఎలా ఫైట్ చేయాలో చెప్తాను అని టోమోయ్ అంటుంది. ముందు మడ్ చేయండి, దాని మీద పాయిజన్ మ్యాజిక్ యూజ్ చేయండి. లూయిస్ను వాళ్ళని బాణాలతో అటాక్ చేయి మడ్. పాయిజన్ మ్యాజిక్ వల్ల వాళ్ళు చాలా స్లో అయిపోతారు. లూయిస్ కంఫర్టబుల్గా అటాక్ చేయగలదు అని చెప్తుంది. అలానే చేస్తారు, చాలా మాన్స్టర్స్ని డౌన్ చేస్తారు. కానీ రాక్షసులు కూడా చాలా క్లెవర్గా ఉంటారు, లూయిస్ని అటాక్ చేస్తారు. కానీ డ్వార్ఫ్ గర్ల్ ముందు నుండి రాక్షసుల్ని అటాక్ చేస్తుంది.
టోయా ఒక థీఫ్ కాబట్టి దాక్కుని అటాక్ చేయగలదు. అలానే ఆ మాన్స్టర్స్ మీద దాక్కుని అటాక్ చేస్తుంటుంది. దీంతో పాటు డ్వార్ఫ్కి మాత్రమే హీలింగ్ కావాలి. హేజల్ ఎర్త్ మ్యాజిక్, వాటర్ మ్యాజిక్, హీలింగ్ మ్యాజిక్ 3 డ్వార్ఫ్ మీద యూజ్ చేయాలి. టోమోయ్ వాటర్తో ఒక గారస్ రాక్షసుడిని ఊపిరాడకుండా చేసి చంపేస్తాడు. దీనివల్ల వాళ్ళ ట్రైనింగ్ చాలా బాగా జరుగుతుంది. ఆ మాన్స్టర్స్ తోకల నుండి మంచి డబ్బు కూడా వస్తుంది. ఇప్పుడు మన టోమోయ్ రేపు మీరు షార్ట్ టైల్ డెమన్ని ఫినిష్ చేయాలి అంటుంది. మేమింకా అంత స్ట్రాంగ్ కాలేదు, షార్ట్ టైల్ డెమన్ని ఫినిష్ చేయలేం, మా లెవెల్ కూడా తక్కువగానే ఉంది అని ఆ ప్రజలు అంటారు. లెవెల్ ఒక నంబర్ మాత్రమే, మీలో ఎంత స్ట్రెంత్ ఉందో చూపించాలి. రేపు కలుద్దామని టోమోయ్ అంటుంది. గిల్డ్కి వచ్చి ఇదంతా రిసెప్షనిస్ట్కి చెప్పాక జోక్ చేస్తున్నావా? ఆ డెమన్స్ ఎంత డేంజరస్వో నీకు తెలుసు కదా. 100 లెవెల్ అడ్వెంచరర్స్ని కలిపిన కనీసం 20 మంది అయితేనే ఒక షార్ట్ టైల్ మాన్స్టర్ని డిఫీట్ చేయగలరు, ఇది నీకు తెలుసు కదా అని రిసెప్షనిస్ట్ అంటుంది. కానీ షార్ట్ టైల్ మాన్స్టర్ని డిఫీట్ చేసి టోయా పార్టీ తిరిగి రావడం చూస్తాం. మీ అందరినీ పాస్ చేస్తున్నాను. ఇప్పటి నుండి మీరు ఈ గిల్డ్లో అడ్వెంచరస్ అని టోమోయ్ అంటుంది. అంబ్రోసియా ఫ్లవర్ కనిపెట్టాలి అని మకోటో చెప్తుంటాడు. నిజానికి ఇది మన కంపెనీలో చాలా మంచి ప్రొడక్ట్ అవుతుంది, కానీ ఎక్కువ సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఈ ఫ్లవర్స్ టినారక్ ఫారెస్ట్లో దొరుకుతాయి. ఇది చాలా డేంజరస్ ప్లేస్ కాబట్టి మీరు దీన్ని కంఫర్టబుల్గా చేయగలరని అనుకుంటున్నాను. ఏదేమైనా నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఈ గూడ్స్ అమ్మడానికి ఒక ప్లేస్ కనిపెట్టాలి అని మకోటో పాట్రిక్ దగ్గరికి వెళ్ళి, ఖాళీగా ఉన్న ఏదైనా షాప్ ఉందా, రెంట్ ఇస్తాను అని అడుగుతాడు. అవును ఉంది అని అతని దగ్గర లేదు. మారిస్ ఏదైనా ప్లేస్ ఖాళీ చేయించాలి, అతనికి ఇవ్వాలి అంటాడు. తన బాయ్ ఏదైనా ప్లేస్ వంతం చేసుకుంటే దాని న్యూస్ సిజ్ నగరంలోకి వెళ్తుంది. అంటే కింగ్డమ్ ఆఫ్ ఐఎన్కి తెలిసిపోతుంది. వాళ్ళు తన దగ్గర నుండి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, డబ్బు తీసుకుంటారు, ఫ్రీగా వస్తువులు కూడా తీసుకుంటారు అని పాట్రిక్కి అర్థమైపోతుంది. దానికంటే బెటర్గా ఒక రెంటెడ్ షాప్లో గూడ్స్ అమ్మడం మంచిదని. ఆ ప్లేస్ ఎక్కడుందో తనకి తెలుసునని అంటాడు. నిజానికి అది ఏ కింగ్డమ్ కిందకి రాని ఒక న్యూట్రల్ నగరం. అక్కడ తనకి పరిచయాలు కూడా ఉన్నాయని తన వర్క్ చేయించి పెడతానని చెప్తాడు. తన కుజునోహ ట్రేడింగ్ కంపెనీ ఓపెన్ చేయాలని మకోటో చాలా ఎక్సైటెడ్గా ఉంటాడు. మియో ఆ ఫ్లవర్ని కనిపెట్టడానికి టినారక్ ఫారెస్ట్కి చేరుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళగానే అప్పటికే అక్కడ ఒక పార్టీ ఉండటం గమనిస్తారు. నిజానికి 2 ఎల్ఫ్స్ వాళ్ల మీద కన్నేసి ఉంచారు. మనుషులు తమంతట తాము ఏ పని చేయరు, వేరే వాళ్ల వస్తువులు దొంగిలించడమే వాళ్ళకి తెలుసు. ఏదేమైనా వాళ్ళు చాలా కేర్లెస్గా కూడా ఉంటారు అని అంటారు. వాళ్ళ పేర్లు అక్వా, ఎరిస్. ఈ 2 అమ్మాయిలు బాణాలు వేసి చాలా మంది మనుషులని డౌన్ చేసేసినట్టు చూస్తాం. ఇంకోవైపు మన హీరోలు తమ సిటీలో ఉండటం చూస్తాం. మనం చాలా ఎక్సైటెడ్గా ఉన్నామని లిటిల్ టోమోయ్ చెప్పడం మొదలు పెడుతుంది. మన అబ్బాయి కొత్త ఓపెన్ చేసిన సంతోషంలో అందరికీ ఒక పార్టీ ఇస్తాడు. మకోటో లిటిల్ టోమోయ్ తల మీద చేయి వేసి పార్ట్ చేస్తాడు. 2 కనెక్టెడ్ కాబట్టి బిగ్ టోమోయ్ కూడా దీన్ని ఎంజాయ్ చేస్తుంటుంది. మియో మన అబ్బాయి కోసం ఫుడ్ తెచ్చి తన సొంత చేతులతో ఫీడ్ చేయాలని అనుకుంటుంది. కానీ మన అబ్బాయి తనంతట తానే తినేస్తుండటంతో ఆమె హార్ట్ బ్రేక్ అవుతుంది. మకోటో అందరూ విలేజర్స్తో ఒంటరిగా మాట్లాడేలా టోమోయ్ మియోని తీసుకెళ్లడం మొదలు పెడుతుంది. అప్పుడు అకినా మాట్లాడటానికి వచ్చి, నిజానికి అంబ్రోసియా ఫ్లవర్ టినారక్ ఫారెస్ట్లో దొరుకుతుంది, మన ఆల్కి అందరూ ఇక్కడే సెటిల్ అయ్యారు. హరునాకి వెపన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. పినాటో బ్లాక్ స్మిత్గా ఆల్కెమిస్ట్గా వర్క్ చేస్తుంది. హొకుటోకి కన్స్ట్రక్షన్ అంటే చాలా ఇష్టం. నేను మియోకి హెల్ప్ చేయడానికి ఎప్పుడూ వెళ్తుంటాను అని చెప్తారు. అప్పుడు లిజార్డ్ మ్యాన్, నేను చాలా కొత్త టెక్నిక్స్ నేర్చుకున్నాను, చాలా స్ట్రాంగ్ అయ్యాను, అగారిస్ని కూడా డిఫీట్ చేశాను, కొత్త ర్యాంకింగ్ సిస్టమ్ కోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అని ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతాడు. అప్పుడు వారన్ మాట్లాడుతూ, హరుకా యొక్క హ్యూమన్ టౌన్ ఎలా ఉందో చెప్పు. బై ద వే ఇప్పుడు నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నందుకు నాకు కొంచెం జెలసీగా ఉంది అని అంటాడు. ఇక్కడ ఉండటం వల్ల వారన్కి చాలా సఫోకేషన్ ఫీల్ అవుతుందేమో అని మన అబ్బాయికి అనిపిస్తుంది. అస్సలు అలా కాదు. ఈ ప్లేస్ ఎగ్జాక్ట్గా హెవెన్ లాగే ఉంది. ఇక్కడ బ్యూటిఫుల్ మౌంటైన్స్ ఉన్నాయి, రివర్స్ ఉన్నాయి, ట్రీస్, ప్లాంట్స్, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. ఇది ఏ హెవెన్కి తీసిపోదు. నాకు చాలా ఇష్టమైన వెపన్స్ తయారు చేస్తూ ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. కానీ ఒక్క విషయం మాత్రం నాకు తెలియదు, బయటి వరల్డ్లో ఏ వెపన్స్ యూజ్ చేస్తారో అని వారెన్ అంటాడు. వారెన్, నీ వెపన్స్ని బయటి వరల్డ్లో అమ్మాలనుందా అని మకోటో అడుగుతాడు. అవును అని వారెన్ అంటాడు. అప్పుడే ఇంకొకతను మకోటోతో మాట్లాడుతూ, నీ ఇంజురీని నువ్వు హీల్ చేసిన అదే వ్యక్తిని నేను. నిజానికి నేను నీ ఇల్యూజన్ నగరంలో గార్డ్ని, అక్కడికి వచ్చే అడ్వెంచరర్స్కి ఫ్రూట్స్, వెపన్స్ సప్లై చేస్తుంటాను. దీనివల్ల మన ట్రేడ్ పెరుగుతుంది అంటాడు. ఇప్పుడు మకోటోతో మాట్లాడాలని చాలామంది ఇంకా ఉన్నారు. ఇంకోవైపు మియో టోమోయ్ ఫారెస్ట్లో కూర్చుని తమ ఫుడ్ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ అదే సమయంలో 2 బోర్ అయిపోతుంటారు. మకోటో చివరికి ఎప్పుడు ఫ్రీ అవుతాడు, మేము తనతో మాట్లాడాలి కదా అని అనుకుంటారు.
ఇక్కడ మన అమ్మాయిలిద్దరికీ అకస్మాత్తుగా మకోటో ప్రెజెన్స్ ఫీల్ అవ్వకుండా భయపడిపోతారు. కానీ వెంటనే మళ్ళీ తన ప్రెజెన్స్ ఫీల్ అవ్వడం మొదలవుతుంది. ఇది చాలాసార్లు జరగడంతో దాక్కుని మకోటో మీద కన్నేసి ఉంచాలని ఇద్దరూ డిసైడ్ అవుతారు. నిజానికి మకోటో తన బాణం వేయడం ప్రాక్టీస్ చేస్తుంటాడు. అప్పుడే మియో అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అతని చెంప పట్టుకుని ఏడవడం మొదలు పెడుతుంది. ఇంతసేపు ఏం చేస్తున్నావు? నువ్వు ఎన్నిసార్లు చనిపోయావో తెలుసా అని టోమోయి అంటుంది. నాకు అర్థం కావట్లేదు అని మకోటో అంటాడు. కూర్చున్న టోమోయి, నువ్వు ఎలా షూట్ చేస్తావో చెప్పు అంటుంది. నేను టార్గెట్ని నేను కలిపేసుకుంటాను అని మకోటో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కోపంగా ఉన్న టోమోయి, మూర్ఖుడా, ఇది ఎప్పుడు జరుగుతుందో నీకు తెలుసా అంటుంది. లేదు అని మకోటో అంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతనిలో టార్గెట్ని ఫీల్ చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు ఇది జరుగుతుందని చెప్తుంది. ఇక్కడ మియో కూడా ఏడుస్తూ ఉంటుంది. నాకు అర్థం కావట్లేదు, నా మాన పెరుగుతూనే ఉంది అని మకోటో అంటాడు. ఇది ఎందుకు జరుగుతుందంటే ఒక వ్యక్తి మళ్ళీ చనిపోతే రీబర్త్ తర్వాత అతని మాన పెరుగుతూనే ఉంటుంది, లేకపోతే ఆగదు. ఇప్పుడు నీ మాన డెమన్ గాడ్ లెవెల్ నుండి ఒక గాడ్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇలానే కంటిన్యూ చేస్తే గాడెస్కి ఈ ప్లేస్ గురించి తెలిసిపోతుంది. ఎందుకంటే నీ మానతో పాటు ఈ ప్లేస్ కూడా పెరుగుతూనే ఉంటుంది. గాడెస్కి దీని గురించి తెలిస్తే అందుకే ఏమైనా సరే నీ మానాన్ని సప్రెస్ చేసుకోవాలి అని టోమోయి చెప్తుంది. ఓకే, నా మాన సప్రెస్ చేసుకుంటాను అని మకోటో అంటూ వెళ్ళిపోవడం మొదలు పెడతాడు. ఇక్కడ టోమోయి మనసులో నా మాస్టర్ ఇలా గాడ్ లెవెల్కి వెళ్తాడని ఎప్పుడూ అనుకోలేదు అని అనుకోవడం చూస్తాం. మరుసటి రోజు మకోటో ఏదో వర్క్ కోసం సిజ్కి వచ్చి నిన్న రాత్రి తను నా దగ్గరికి వచ్చింది. బహుశా నాతో పడుకోవాలని అనుకుందేమో అని అనుకుంటూ ఒక డమ్మీ మనిషిని గుద్దుకుని అతని గూడ్స్ కింద పడిపోవడంతో మకోటో వాటిని తీసి ఇచ్చి అతని ఫేస్ చూసి నిజానికి ఈ డమ్మీ మనిషిలానే కనిపించట్లేదు అని అనుకుంటూ ఒక ప్లేస్ చేరుకుంటాడు. అక్కడ ఒక అమ్మాయి అతనికి అతుక్కుని, ఈరోజు చాలా మంచి రోజు, నువ్వు కావాలను అంటుంది. మిస్టేక్ వల్ల మన మకోటో రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళిపోయాడు. ఇక్కడ అకస్మాత్తుగా మియో టోమోయి చాలా కోపంగా వచ్చి మకోటోని వాళ్ళ రూమ్కి తీసుకెళ్ళి అక్కడ చివరికి ఏం చేస్తున్నావు అని అడుగుతారు. మియో తన వెబ్తో గేటు మూసేస్తుంది. నన్ను క్షమించండి, పొరపాటున అక్కడికి వెళ్ళాను అని మకోటో అంటాడు. మా ఇద్దరిలో ఏం తక్కువ ఉందని అక్కడికి వెళ్ళావు అని టోమోయి అంటుంది. ఇప్పుడు నేను ఏం చెప్పాలి అని మకోటో మనసులో అనుకుంటాడు. నువ్వు మమ్మల్ని ఇష్టపడవా అని ఇద్దరు అడుగుతారు. నేను మిమ్మల్ని ఫ్యామిలీగా లవ్ చేస్తాను అని చెప్పి చివర్లో మీ ఇద్దరికీ దీనివల్ల తేడా ఏంటి? నా ఇష్టం ప్రకారం నేను ఏదైనా చేయగలను అని మకోటో అంటాడు. ఇది వినగానే ఇద్దరు అమ్మాయిలు మకోటో టీషర్ట్ చించేసి, మా ఇద్దరితో పడుకోవాల్సిందే, కొత్త రిలేషన్షిప్ మొదలుపెట్టాల్సిందే అంటూ తమ బట్టలు కూడా విప్పడం మొదలు పెడతారు. కానీ నేనేం చేయాలి, నన్ను వదిలేయండి అమ్మ అని మకోటో అంటాడు. కానీ తన ఐస్ మ్యాజిక్ యూజ్ చేసి అక్కడి నుండి పారిపోవడంలో సక్సెస్ అవుతాడు. మనం మకోటోకి కోపం తెప్పించామా అని ఇద్దరు అమ్మాయిల మనసుల్లో అనిపిస్తుంది. అలా పరిగెడుతూ ఒక ట్రీని గుద్దుకుంటాడు. అక్కడే ఉన్న మన లిటిల్ ఎమ్మ మకోటో ట్రీ మీద వేలాడుతూ బట్టలు చిరిగిపోయి ఉండటం చూసి, మియో వెబ్స్ కూడా అతని బట్టలకి అతుక్కుని ఉండటం చూసి ఏం జరిగి ఉంటుందో అర్థం చేసుకుని ఎక్కువ ఏమీ అడగదు. మరుసటి రోజు రుడో మకోటో కోసం ఒక కొత్త సూట్ డిజైన్ చేశాడని, అది బాగానే వర్క్ అవుతోందని చూపిస్తారు. తర్వాత కొంతసేపటికి మియో అక్కడికి వచ్చి, నిన్న మా మధ్య జరిగిన దానికి నన్ను క్షమించు అని మకోటోతో అంటుంది. వర్రీ అవ్వొద్దు, నీ మీద గానీ టోమోయి మీద గానీ నాకు కోపం లేదు, కానీ ఇప్పటి నుండి ఇలాంటివి జరగకుండా అటెన్షన్గా ఉండండి అని మకోటో అంటాడు. తర్వాత అంబ్రోసియా ఫ్లవర్ గురించి అడుగుతూ, నాతో రా, మనం మాట్లాడుకుని ఆ ఫ్లవర్ని ఎలా తీసుకోవాలో డిసైడ్ చేసుకుందామంటాడు. మాస్టర్, దీనికి అవసరమేముంది, నేను వాటిని చంపేసి అన్ని ఫ్లవర్స్ మీకోసం తెచ్చేస్తాను అని మియో అంటుంది. మకోటో ఆమెని అలా చేయకుండా ఆపి, నాతో రా అంటాడు. టినారక్ ఫారెస్ట్ సీన్ చూపిస్తారు. ముగ్గురు అడ్వెంచరర్స్ వాళ్ళని ఫాలో అవుతుంటారు. కానీ వాళ్ళు చాలా వీక్గా ఉండటంతో మకోటో, మియో వాళ్ళని పట్టించుకోరు. కొంచెం దూరం వెళ్ళాక ఇద్దరు అంబ్రోసియా ఫ్లవర్స్ చూస్తారు. మియో, ఇక్కడ చాలా మడ్డు ఉంది, పడిపోకుండా నా చేయి పట్టుకో అని మకోటో అంటాడు. నేనిప్పుడు ఏం చెప్పాను, ఇది నా చిన్న సిస్టర్కి చెప్పే మాట అని మకోటో అనుకుంటాడు. కానీ అతని మాటలు వినగానే మియో చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇద్దరు చేతులు పట్టుకుని ముందుకు వెళ్తారు. ఇది నేను ఎప్పుడూ లివ్ చేయాలని అనుకున్న ఒక డ్రీమ్ లాగా ఉంది అని మియో మనసులో అనుకుంటుంది. తను చాలా సంతోషంగా ఉంటుంది. కానీ అప్పుడే అక్వా, ఎరిస్ వాళ్ళని ఆపేస్తారు. మేము దొంగతనం చేయడానికి రాలేదు, మీతో మాట్లాడాలి అని మకోటో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ మియోకి చాలా కోపం రావడం మొదలవుతుంది. మమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నారా అని అంటుంది. అది కాదు అని మకోటో అంటాడు. కానీ అప్పుడే అంబ్రోసియా ఫ్లవర్ వచ్చిన మిగతా ముగ్గురు అడ్వెంచరసియా ఫ్లవర్ కోసం కూడా అక్కడికి చేరుకుని ఫైనల్గా వీళ్ళని కనిపెట్టాం, ఇప్పుడు మనం వీటిని తీసుకోవచ్చు అని అంటారు. ఆ అమ్మాయిలు, మీరు కూడా ఫ్లవర్స్ కోసమే వచ్చారా అని అడుగుతుంటే, అక్కడున్న మకోటో తనని తాను ఇద్దరి నుండి వేరు చేసుకోలేని పరిస్థితిలో ఉంటాడు. అలా చేస్తే ఈ ప్రజలు వాళ్ళని చంపేస్తారు. నీలో నుండి రెడ్ లోటస్ వాసన వస్తుంది, నువ్వు చావాల్సిందే అని ఎరిస్ అంటుంది. అప్పుడు అక్వా ఐస్ యూజ్ చేస్తుంది. మకోటో అకస్మాత్తుగా వెనక్కి పరిగెత్తడం మొదలు పెడతాడు.
ఎందుకు పారిపోతున్నావు, వాళ్ళతో ఫైట్ చేయాలి కదా అని ఆ అడ్వెంచర్ అమ్మాయి అంటుంది. ఆ అమ్మాయి వైపు చూస్తూ ఈమె రెడ్ లైట్ ఏరియాలో నన్ను కలిసిన అదే అమ్మాయి అని మకోటో అంటాడు. కానీ అప్పుడు మకోటో ఐస్ అటాక్ని డిఫెండ్ చేస్తాడు. అక్వా కూడా కొంత అటాక్ చేస్తుంది. మకోటో వాటిని కూడా డిఫెండ్ చేస్తాడు. కానీ ఇప్పటి వరకు మియో చాలా కోపంగా అయిపోయిందని మకోటో దృష్టికి రాదు. నేను ఇక్కడే ఉంటే మియో అందరినీ చంపేస్తుంది అని మనసులో అనుకుంటూ మకోటో మియోని ఎత్తుకుని పరిగెత్తడం మొదలు పెడతాడు. అకస్మాత్తుగా టోమోయ్ వాయిస్ వినిపిస్తుంది. మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నారే అని. నిజానికి తను మిస్ట్ గేట్ తన టెలిపతి ద్వారా మాట్లాడుతుంది. నువ్వు మమ్మల్ని చూడగలిగితే త్వరగా ఇక్కడికి రా అని మకోటో అంటాడు. మియోకి చాలా కోపం వచ్చేసింది. ఎవరినైనా చంపేయగలదు. మీ ఇద్దరి డేట్ని నేను ఇంటరప్ట్ చేయాలని లేదు. నన్ను తీసుకెళ్ళలేదు కదా, అందుకే ఇది మీ డేట్ అయిపోయింది. సరే పర్వాలేదు, నేను హెల్ప్ చేయాలంటే నన్ను కటానా సాకే చేయనిస్తావా అని టోమోయ్ అంటుంది. మకోటో వెంటనే రిఫ్యూజ్ చేయక ఒప్పుకుని సాకే చేసుకో, దానితో పాటు కటానా కూడా చేసుకో అంటాడు. సాకే అంటే జపాన్లో ఆల్కహాల్ లాంటిది. మియోకి ఇష్టమైన ఫుడ్ ఇస్తే తను కామ్ అవుతుందని, మిగతా అడ్వెంచరర్స్ గురించి వర్రీ అవ్వద్దు, వాళ్ళని ఇల్యూజన్ సిటీకి పంపేయమని టోమోయ్ చెప్పడంతో టోమోయ్ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. మకోటో అలానే చేస్తాడు. మిగతా అడ్వెంచరర్స్ని ఇల్యూజన్ నగరానికి పంపేసి అకస్మాత్తుగా తన బ్లడ్ని మియోకి ఇవ్వడం మొదలు పెడతాడు. ఇది మియోకి ఫేవరెట్ ఫుడ్. తన బ్లడ్ తాగాక మియో మామూలు స్థితికి వచ్చి వావ్ ఇది చాలా టేస్టీగా ఉంది అంటుంది. అప్పుడు ఎరిస్ తన మానాన్ని కాన్సన్ట్రేట్ చేసి అటాక్ చేయబోతుంది. కానీ వెంటనే మియో తన మాన మొత్తం సక్ చేసేస్తుంది. మన అబ్బాయి ఆమె వెపన్ని బ్రేక్ చేస్తాడు. ఇద్దరు కలిసి ఆ ఇద్దరిని ప్రిజనర్స్గా పట్టుకుని మేము ఫ్లవర్స్లో డీల్ చేయడానికి వచ్చాం, దొంగిలించడానికి కాదు అని చెప్తారు. ఫ్లవర్స్లో డీల్ చేయాలంటే మా విలేజ్కి వచ్చి విలేజ్ చీఫ్తో మాట్లాడాలి అని అక్వా అంటుంది. కొంతసేపటికి వాళ్ళని ఫారెస్ట్ ఓగ్రే విలేజ్కి తీసుకెళ్తారు. ఈ మొత్తం విలేజ్ ఒక బారియర్తో సరౌండ్ అయి ఉందని తెలుస్తుంది. ఈ బారియర్ని అసలు ఎవరు తయారు చేశారో ముందుకు వెళ్తే తెలుస్తుంది. తర్వాత వాళ్ళ హెడ్నిల్ యొక్క స్టోరీని కలవడం చూస్తాం. మన అబ్బాయి అందరూ పెద్దలతో కూర్చున్నప్పుడు వీళ్ళంతా ఎల్ఫ్స్ కాదు, ఫారెస్ట్ ఓగ్రెస్ అని తెలుసుకుంటాడు. నిజానికి ఫారెస్ట్ని క్రియేట్ చేసి మెయింటైన్ చేస్తారు. ఎల్ప్స్ ఈ ఫారెస్ట్ మీద డిపెండ్ అవుతారు. తర్వాత నిల్ స్టోరీ యొక్క సన్ వాళ్ళని కలవడానికి వచ్చి నిజానికి మేము ఎల్ప్స్ యొక్క ఎన్సెస్టర్స్, ఈ రోజు వరకు మా ఎన్సెస్టర్స్ మాటల వల్ల మేము ఎవరి ముందుకు రాలేదు అని చెప్తాడు. నేను ఒక మర్చెంట్ని అని మకోటో చెప్తాడు. కానీ నువ్వు మర్చెంట్వి అయి ఉండి అక్వాని ఎరిస్ని డిఫీట్ చేసావని నమ్మలేను అని ఆగ్నో అంటాడు. ఇది వినగానే మన అబ్బాయి పెద్దలని చాలా క్వశ్చన్స్ అడగడం మొదలు పెడతాడు. కానీ అప్పుడే అక్వా ఎరిస్ వచ్చి సారీ చెప్పడానికి ఈరోజు మీకోసం ఒక పార్టీ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్తారు. అప్పుడు వాళ్ళ మాస్టర్ మొండో అక్కడికి వచ్చి ఓహో మీరేనా, నా స్టూడెంట్స్ని డిఫీట్ చేసిన వాళ్ళు చూస్తుంటే మీరు అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు అని మకోటో చేయిని చెక్ చేయడం మొదలు పెడతాడు. దాన్ని చూసి నీ చాలా అమేజింగ్గా ఉంది అని అంటాడు. ఇది చూశాక మియో మండిపోతూ చాలా కోపంగా అయిపోతుంది. మకోటోని కొట్టి దూరంగా తోసేసి కేవలం 31 సెకండ్లే దొరికాయి, నువ్వు 32 సెకండ్లు పట్టుకున్నావు, ఇది ఎలా పాసిబుల్ అంటుంది. అబద్ధం చెప్తూ మోండో ఈ అమ్మాయి ఎవరసలు, కానీ ఇద్దరు ఆర్డినరీ మనుషులు కాదని మాత్రం నాకు తెలుసు అంటాడు. అప్పుడు మియోని అగ్నో మోండో గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయమని మకోటో ఆర్డర్ వేస్తాడు. మకోటో ఆర్డర్ వినగానే మియో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవును ఖచ్చితంగా చేస్తాను అని మియో అంటుంది. వాళ్ళ మీద కన్నేసి ఉంచడం మొదలు పెడుతుంది. మియో యొక్క అంత డేంజరస్ అటాక్ తర్వాత కూడా మోండో పూర్తిగా ఫైన్గా ఉంటాడు. ఇది చాలా షాకింగ్గా ఉంది. ఎవరో అతన్ని పోజెస్ చేశారని నేను ష్యూర్గా చెప్పగలను అని మియో అంటుంది. ఇక్కడ ఇంకోవైపు అడానో ఎవరితోనో టెలిపతి ద్వారా మాట్లాడుతుంటాడు. మనం డెమన్స్ని కలిశామని ఎవరికి తెలియదు అని కూడా అంటాడు. ఇవన్నీ మియో మకోటోకి చెప్తుంది. ఓకే అలానా అని మకోటో అంటూ మియో బదులు టోమోయ్ని పంపిస్తాడు. కొంతసేపటికి పార్టీలో అందరూ ఉన్నప్పుడు మోండో అనో ఏదో విషయం మీద ఫైట్ చేసుకుంటూ వాళ్ళు మన గురించి తెలుసుకోవడానికి వచ్చారని నాకు షూర్గా అనిపిస్తుందని అంటారు. కానీ అప్పుడే మోండో లోపల నుండి ఒక రెడ్ అండ్ బ్లాక్ కలర్ ఆరా బయటికి రావడం మొదలవుతుంది. నిజానికి తను ఒక లిచ్ రాక్షసుడు ఆర్టినో వైటాలిటీని పూర్తిగా సక్కేసేసి మకోటో వైపు చూస్తూ నిన్ను కలవడానికే ఇక్కడికి వచ్చాను, నిన్ను ఏదో అడగాలి అంటాడు. నాలెడ్జ్ కోసం ఇంత పిచ్చెక్కిపోయి ఇప్పుడు ఇమ్మార్టల్ అయిపోయావు, నువ్వు ఒక లిచ్వి అని నేను ష్యూర్గా చెప్పగలనని మకోటో అంటాడు. అవును అని ఆ రాక్షసుడు అంటాడు. ఇప్పుడు నేను ఒక స్పెల్ యూజ్ చేస్తాను, దీన్ని యూజ్ చేశాక ఇక్కడ నిలబడిన అందరూ చనిపోతారు. మకోటో నువ్వు ఈ స్పెల్ని డాడ్ చేస్తే మొత్తం విలేజే డిస్ట్రాయ్ అయిపోతుంది అని లిచ్ అంటాడు. నేను దీన్ని డాట్ చేస్తానని అనుకుంటున్నావా అని మకోటో అంటాడు. లేదు అని అతను అంటాడు. కానీ మకోటో డార్క్ మ్యాజిక్ యూజ్ చేసి లిచ్ మాన మొత్తం అబ్జర్వ్ చేసేయడం చూస్తాం. లిచ్ మోకాళ్ల మీద పడిపోయి నాకు ఒక గ్రాండ్ అవ్వాలని ఉంది అంటాడు. అప్పుడు టోమోయ్ కూడా అక్కడికి వస్తుంది. అతన్ని టెలిపోర్ట్ చేయి తర్వాత మాట్లాడతాను అని మకోటో అంటే టోమోయ్ అలానే చేస్తుంది.
ఈ టెలిపోర్టేషన్ మ్యాజిక్ చూశాక ఎల్డర్ ఫేస్ డౌన్ అయిపోతుంది. నిజానికి మా ప్లాన్ ఏంటంటే ఈ పార్టీ ద్వారా మీకు ఫుడ్ ఇచ్చి మిమ్మల్ని ఎగ్జిక్యూట్ చేయడం అని మకోటోకి చెప్తారు. అప్పుడు టోమోయికి నిల్ స్టోరీ తెలుసు కాబట్టి నన్ను మర్చిపోయారా, ఇది మీ రిక్వెస్టేగా ఇక్కడ నేనే బారియర్ చేశాను అని అంటుంది. నువ్వు ఆ గ్రేట్ డ్రాగన్వి అని ఎల్డర్ అంటూ అందరూ ఆమెకి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్తాడు. దీని అవసరం లేదు, ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలంటే నా మాస్టర్ మకోటోకి ఇవ్వండి అని టోమోయి అంటుంది. సీన్ మారుతుంది. మన అబ్బాయి అతన్ని ఇంట్రాగేట్ చేస్తున్న స్కెలిటన్ చూపిస్తారు. ఓగ్రెస్ గురించి తెలుసుకోవాలని వాళ్ళ లోపలికి ఎంటర్ అయ్యాను. నిజానికి నా మెయిన్ గోల్ ఒక గ్రాండ్ అవ్వడం అని స్కెలిటన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. గ్రాండ్ అంటే ఎక్కడైనా టెలిపోర్టేషన్ మ్యాజిక్ యూజ్ చేయగలిగే, ఏ స్పెల్ మ్యాజిక్ అయినా యూజ్ చేయగలిగే ఒక సుపీరియర్ మనిషి. మకోటో ఏం మ్యాజిక్ యూజ్ చేశాడని లిచ్ అడుగుతాడు. నిజానికి అది డార్క్ మ్యాజిక్, కానీ మియో అంత డేంజరస్గా మ్యాజిక్ చేయలేను అని మకోటో అంటాడు. మాట్లాడుతూనే స్కెలిటన్ హైపర్ అయిపోతాడు. కానీ మన మియో టోమోయి అతన్ని వార్న్ చేస్తారు, మళ్ళీ ఇలా చేస్తే నిన్ను చంపేస్తామని. ఇంకొన్ని స్పెల్స్ నేర్చుకోవడానికి నాకు ఒక స్పెల్ బుక్ ఇవ్వగలవా? ఎమ్మ ఇచ్చిన కొన్ని స్పెల్స్ మాత్రమే ఒక పేపర్ మీద రాసి ఉన్నాయి, అది తప్ప నా దగ్గర ఇంకేమీ లేదు అని మకోటో లిచ్ని అడుగుతాడు. ఇన్ని స్పెల్స్ మాత్రమే నీకు అని లిచ్ అంటాడు. లిచ్ ఒక గ్రాండ్ అవ్వాలనుకుంటున్నాడు. గాడెస్ రూల్ చేయని వేరే వరల్డ్కి వెళ్ళడానికి 100 మందిలో కేవలం 3 లేదా 4 మాత్రమే అలా ట్రావెల్ చేయగలిగారని చెప్తాను. నిజానికి ట్రావెల్ చేయగలిగిన వాళ్ళు గ్రాండ్స్ కాదు, సేఫ్గా ట్రావెల్ చేసి తమ డెస్టినేషన్కి చేరుకోగలిగిన వాళ్ళే గ్రాండ్స్. 100 మందిలో ట్రావెలింగ్ రేట్ కేవలం 2 లేదా 3% మాత్రమే అని టోమోయి చెప్పడం మొదలు పెడుతుంది. ఇది వినగానే లిచ్ చాలా డిసప్పాయింట్ అవుతాడు. కావాలంటే మకోటోకి సర్వెంట్గా మారి అతనికి కొత్త స్పెల్స్ నేర్పించొచ్చని టోమోయి లిచ్కి చెప్తుంది. మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తారా అని లిచ్ అడగడం మొదలు పెడతాడు. ఇక్కడ ఇంకోవైపు ఇల్యూజన్ నగరంలో ఉన్న అడ్వెంచరర్స్ని చూస్తాం. ఇక్కడ పీస్ఫుల్గా కూర్చోవాలంటే మీకు కొన్ని ఫ్రూట్స్, వెపన్స్ ఇస్తాం అని వాళ్ళకి ముందే చెప్పి ఉంటారు. కానీ ఆ గ్రీడీ ప్రజలు అంతటితో ఒప్పుకోరు. వాళ్ళ కళ్ళు ఒక ట్రెజరీ మీద పడతారు. దీన్ని దొంగిలించాల్సిందే అని అనుకుంటారు. కానీ వాళ్ళు జంక్లా రెజరీ అనుకున్నది ఒక వేస్ట్ రూమ్. కొంతసేపటికి మకోటో మిగతా వాళ్ళు ఒక రిచువల్ కంప్లీట్ చేయడం చూస్తాం. లిచ్ ఒక హ్యాండ్సమ్ బాయ్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. మాస్టర్ మకోటో మీ సర్వెంట్గా మారినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటాడు. అప్పుడు మియో టోమోయి నువ్వు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటో చెప్తామని అనబోతుండగా అకస్మాత్తుగా టోమోయి తలలో తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. బయటి నుండి ఒక పెద్ద లైట్ కనిపిస్తుంది. వెంటనే ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. టోమోయి తల నుండి బ్లడ్ రావడం మొదలై ఆమె కింద పడిపోతుంది. అపస్మారక స్థితిలోకి వెళ్లే ముందు నేను ఒక పొరపాటు చేశాను అని అంటుంది. మకోటో లిచ్తో నాతో రా అని చెప్పి ఇద్దరు కలిసి పరిగెడుతూ ఉంటారు. కానీ లిచ్కి తన కొత్త శరీరం మీద ఇంకా పూర్తి కంట్రోల్ రావట్లేదు. అందుకే అతను అక్కడే కూర్చుని హీలింగ్ మొదలు పెడతాడు. ఇంతలో మకోటో బ్లాస్ట్ జరిగిన ప్లేస్కి చేరుకుని చూస్తే ఒక చిన్న పిల్లాడు అల్కి, హోకుటో అందరూ చాలా సీరియస్ కండిషన్లో ఉంటారు. మకోటో వాళ్లను టచ్ చేసినప్పుడు వాళ్ళ శరీరాలు మంచులా చల్లగా అయిపోయి ఉంటాయి. ఈ ఫీలింగ్ చూసి మకోటో మనసులో అనుకుంటాడు, ఈ ఫీలింగ్ నాకు తెలుసు. తను చిన్నప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు ఇలాంటి ఫీలింగే వచ్చేది అని గుర్తు చేసుకుంటాడు. అప్పుడు లిచ్ మకోటోతో చెప్తాడు, తన చుట్టూ ఉన్నవాళ్ళు మాత్రమే గాయపడ్డారు, మిగతా అందరూ సేఫ్గా ఉన్నారని. మకోటో దగ్గర ఉన్నవాళ్ళు సీరియస్గా ఇంజర్ అయినా చనిపోలేదని తెలిసి మకోటో కొంచెం రిలాక్స్ అవుతాడు. సరే నేను మిమ్మల్ని కూడా హీల్ చేస్తాను అని అంటాడు. కానీ కైవాడి హీల్ చేయబోతే అది వర్క్ అవ్వదు. దానికి తోడు ఇంకో కైవాడి అప్పుడు హీల్ చేస్తాడు. దాంతో హోకుటో స్టేబుల్ అవుతాడు. మిగతా అందరూ కూడా బాగుపడతారు. ఆ తర్వాత ఆ చిన్న పిల్లాడు ఒక యాక్సెసరీ చూపిస్తాడు. నిజానికి అది మకోటో ఇంతకుముందు హీల్ చేసిన ఆర్క్దే. దాన్ని బట్టి మకోటోకి అర్థమవుతుంది ఇక్కడ ఒక మిస్ట్ గేట్ ఓపెన్ అయ్యిందని. దానివల్లే ఏదో అడ్వెంచరర్ ఇక్కడి నుండి పారిపోయి ఉంటాడు అని. దాంతో అతను ఆ ప్లేస్కి వెళ్ళి తన మైండ్ని ఫోర్జన్ చేసి మెమరీస్ చూడటం మొదలు పెడతాడు. అందులో అతనికి కనిపిస్తుంది ఒక అమ్మాయి తన ఫ్రెండ్స్తో కలిసి వేర్ హౌస్లో దొంగతనం చేస్తుండగా. హోకుటో మరియు మకోటో హీల్ చేసిన ఆ ఆర్క్ వచ్చి వాళ్ళని ఆపి ఇది చాలా డేంజరస్ అని చెప్తారు. కానీ ఆ ఫిమేల్ అడ్వెంచరర్ వినకుండా కత్తి తీసి వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. అంతలో చిన్న టోమోయి అక్కడికి వచ్చి ఆ అటాక్ని ఒక బారియర్ లోపల క్యాప్చర్ చేస్తుంది. కానీ ఆ బారియర్ పేలిపోతుంది. దాంతో చిన్న టోమోయి చనిపోతుంది. అలాగే మకోటో హీల్ చేసిన ఆ ఆర్క్ కూడా చనిపోతాడు. ఇదంతా చూసి మకోటో బిగ్గరగా అరుస్తాడు మ్యూజిక్. నేను ఆమెను వదిలిపెట్టనంటాడు. ఇక్కడ సీన్ మారి అదే అమ్మాయి బాగా గాయపడి కనిపిస్తుంది. ఆమె ఫ్రెండ్స్ మాత్రం చనిపోయారు. సరిగ్గా ఇక్కడే మకోటో బాగా కోపంతో వస్తాడు. ఆ అమ్మాయి అడుగుతుంది, నీ ఫేస్కి డెమిహ్యూమన్వా? మకోటో తన లాంగ్వేజ్లో సమాధానం ఇస్తాడు, దానివల్ల ఏం తేడా వస్తుంది? నువ్వు బతికావు కదా, నీ వల్ల నా ఫ్రెండ్ మరియు నా చిన్న టోమోయ్ చనిపోయారు. నువ్వు మిస్ట్ గేట్ ఓపెన్ చేసి పారిపోయావు. నువ్వు చాలా లక్కీ. ఫ్యూచర్లో నేను నా మెమరీస్ చూస్తే ఆ ఫారెస్ట్లోనే నిన్ను చంపేసేవాడిని. ఆ అమ్మాయి మకోటోని చూసి బాగా భయపడిపోతుంది. నేను లెవెల్ 96 అడ్వెంచరర్ని.
నువ్వు నా దగ్గరకు వస్తే నిన్ను చంపేస్తా అని అంటుంది. మకోటో ఒక చిన్న డాగర్ తీసి చూపిసి చెప్తాడు, నిజానికి ఈ డాగర్ నాకు అదే ఆర్క్ ఇచ్చింది, మీలాంటి వాళ్ళ గ్రీడ్ వల్లే వాడు చనిపోవాల్సి వచ్చిందని. అప్పుడు ఆ అమ్మాయి బాగా భయపడి మకోటో మీద అటాక్ చేస్తుంది. కానీ ఆ అటాక్ మకోటోను తాకక ముందే మకోటో ఆమె 2 చేతులను నరికేస్తాడు. ఆమెను తన్నుతూ చెప్తాడు, మీలాంటి హ్యూమన్స్ వల్లే పాపం మామూలు మనుషులు ఇంత బాధపడాల్సి వస్తుంది. మీ గ్రీడ్ మీ తలకెక్కింది. డబ్బు కోసం మీరు ఏమైనా చేస్తారు, బాడీ అమ్మడమైనా, ఎవరి లైఫ్ తీసుకోవడైనా మీరు నరికేస్తాడు. ఇదే మొదటిసారి మకోటో ఒక మనిషిని చంపడం. తన సొంత మనుషులను కోల్పోయిన బాధలో మకోటో చాలా పెయిన్లో ఉండి ఏడవడం మొదలు పెడతాడు. తర్వాతి రోజు సీన్ చూపిస్తారు. అక్కడ చిన్న టోమోయి మరియు ఆ ఆర్క్ ఆత్మ శాంతి కోసం ఒక మెమోరియల్ ఏర్పాటు చేసి వాళ్ళ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ నిప్పు వెలిగిస్తారు. ఎందుకంటే ఇద్దరి బాడీలు కూడా దొరకలేదు. మకోటో అందరి ముందు తను బానే ఉన్నానని నటిస్తున్నా, మెంటల్గా మాత్రం చాలా అన్స్టేబుల్గా ఉంటాడు. కొంత టైం తర్వాత ఈ సీన్లో మకోటో ఆ లిచ్కి షిక్కీ అని పేరు పెడతాడు. అప్పుడు మకోటో చెప్తాడు, నాకు నువ్వు అర్థం కావట్లేదు, నీ పవర్ లాగే నాకు కూడా మెమరీస్ చూసే యాబిలిటీ వచ్చింది. కాంట్రాక్ట్ వల్ల నేను డ్రాగన్ లేదా స్పైడర్ అయిపోయానా అని అడుగుతాడు. టోమోయ్ నవ్వుతూ చెప్తుంది, కాదు కాదు, ఇలా జరగడానికి కారణం ఒకరిపై ఒకరికి ఉన్న ట్రస్ట్ చాలా ఎక్కువగా ఉండి ఒకరి కోసం ఒకరు లైఫ్ ఇవ్వగలిగే లెవెల్లో ఉంటే ఇది జరుగుతుంది అని. అప్పుడు టోమోయి మరియు మియో ఇద్దరు ఫైట్ మొదలు పెడతారు. మియో ఏడుస్తూ మకోటో నన్ను ఎక్కువ ట్రస్ట్ చేస్తాడు అని అంటే, టోమోయి కాదు, నన్ను ఎక్కువ ట్రస్ట్ చేస్తాడు అని కౌంటర్ ఇస్తుంది. ఇలా ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. దీని తర్వాత మకోటో ఆర్డర్ ఇస్తాడు, ఇల్యూజన్ సిటీ చుట్టూ ఒక వాల్ కట్టాలని. దాంతో అడ్వెంచరస్ లోపలికి రాకుండా ఉంటారు. లిజార్డ్మెన్లు గాడ్ డ్యూటీ చూసుకుంటారు. అల్కీలు అడ్వెంచరస్గా మారి వాళ్ల మీద కన్నేసి ఉంచుతారు. హోకుటో రికవరీ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. వేస్ట్ స్టోరేజ్ని కూడా సేఫ్గా చేసే వర్క్ మొదలు పెడతారు. సాయంత్రం టైంలో మకోటో అదే ఆర్క్ దగ్గరకు వెళ్ళి చెప్తాడు, నీ ఫ్రెండ్ని సేవ్ చేయలేకపోయాను, సారీ, ఇప్పుడే వాడి ఫ్యామిలీని కలిసి వస్తున్నా అని. దానికి ఆ ఆర్క్ చెప్తాడు, ఇందులో నీ తప్పు ఏమీ లేదు, నువ్వే మాకు నీ కోసం మా లైఫ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అని. మరుసటి రోజు సిటీలో సీన్ మకోటో ప్యాట్రిక్ని కలవడానికి వెళ్తాడు. ప్యాట్రిక్ ఒక మ్యాప్ చూపిస్తూ చెప్తాడు, ఈ సిటీ పేరు రోజ్ గార్డెన్ అకాడమీ టౌన్, ఇది న్యూట్రల్ సిటీ, ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉంటాయి, అంటే నీకు ఇక్కడ అన్ని రకాల నాలెడ్జ్ దొరుకుతుంది. ఇది లుమినియా మరియు గటోర్నియా ఎంపైర్ల మధ్య ఉంటుంది అని. ఆ తర్వాత ప్యాట్రిక్ అడుగుతాడు, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? మకోటో చెప్తాడు, నేను ఇప్పుడే అక్కడికి బయలుదేరుతా, చాలా థ్యాంక్స్ అని. ప్యాట్రిక్ ఒక రికమెండేషన్ లెటర్ కూడా ఇస్తానంటాడు. దాంతో అక్కడ మకోటోకి ఎలాంటి డిఫికల్టీ రాకుండా ఉంటుందని మకోటో మనసులో అనుకుంటాడు. ప్యాట్రిక్ మరియు అతని సర్వెంట్ తన కోసం చాలా చేశారని, అందుకే తన మాస్క్ తీసేస్తూ చెప్తాడు, నిజానికి నేను ఇలా కనిపిస్తా అని. ప్యాట్రిక్ మరియు అతని సర్వెంట్ కొంచెం భయపడతారు, కానీ చెప్తారు, మేము నిన్ను పూర్తిగా ట్రస్ట్ చేస్తాం మకోస్టో, మా వల్ల ఏదైనా నీ వల్లే మా ఫ్యామిలీ సేఫ్గా ఉందని. ఇక్కడ మకోటో టోమోయ్ మరియు మియోతో ఉంటాడు. వాళ్ళకి చెప్తాడు, నేను షికితో కలిసి అకాడమీకి వెళ్తాను, ఎందుకంటే షికి ఇప్పటికీ ఒక మనిషిలా ఉన్నాడు, ఏ టౌన్ని డిస్ట్రాయ్ చేయడు. అలాగే నేను ఈ వరల్డ్ గురించి, నా పేరెంట్స్ గురించి, గాడెస్ గురించి, గ్రాండ్స్ గురించి, ఇంకా చాలా విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నా పేరెంట్స్ ఏ పాత్ ఫాలో అయ్యారో కూడా తెలుసుకోవాలనుకుంటున్నానని. గిఫ్ట్గా తన కొన్ని మెమరీస్ మియో మరియు టోమోయ్కి ఇస్తాడు. టోమోయ్కి సోడ్ టెక్నిక్స్ మరియు ఆర్చరీ, మియోకి తనకి ఇంట్రెస్ట్ ఉన్న కొన్ని వెపన్స్ గురించిన నాలెడ్జ్ ఇస్తాడు. బదులుగా మియో అక్కడే ఉండి ఆ ప్లేస్ని చూసుకుంటుంది. సీ షాప్ కూడా హ్యాండిల్ చేస్తుంది. మకోటో ఫ్రెండ్స్, నేను వెళ్తున్నా అని చెప్పి ప్యాట్రిక్కి కూడా బై చెప్తాడు. అందరూ టెలిపోర్ట్ అవ్వడానికి రెడీగా ఉంటారు. కానీ టెలిపోర్ట్ అవ్వబోతుండగా గాడెస్ వాయిస్ వినిపిస్తుంది, నేను నిన్ను కనిపెట్టాను అని. దాంతో మకోటో వేరే ప్లేస్కి టెలిపోర్ట్ అయిపోతాడు. ఇక్కడ ప్యాట్రిక్ మనసులో అనుకుంటాడు, మనుషులు మరియు డెమన్స్ మధ్య వర్సూన్ మొదలవబోతోంది అని. అటువైపు షికి అంటాడు, ఏం జరిగింది ఇప్పుడు? మాస్టర్ మకోటో ఎక్కడికి వెళ్ళిపోయాడు అని. ఇక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమె తన సోడ్తో మకోటో మీద అటాక్ చేసి అతని 2 వేళ్లు నరికేస్తుంది. ఆ అమ్మాయితో పాటు ఒక అబ్బాయి కూడా అక్కడ ఉంటాడు. అతను అంటాడు, నీ సోడ్కి ఏదో జంకడ్డం వచ్చిందా, పూర్తిగా వాడి చేయిని నరికేయాల్సిందని. మకోటో తన కట్టైన వేళ్లను చూసుకుంటూ అనుకుంటాడు, వీళ్ళు ఎవరు, నన్నెందుకు అటాక్ చేస్తున్నారు అని. కానీ అతనికి అర్థమవుతుంది, తన ముందున్న అమ్మాయి చాలా స్ట్రాంగ్గా ఉందని. ఇద్దరూ చెప్తారు, గాడెస్ ఒక డెమి హ్యూమన్ని ఎంచుకుంది అని. మకోటోకి గుర్తొస్తుంది, టెలిపోర్ట్ అవ్వడానికి ముందు తను గాడెస్ వాయిస్ విన్నానని. దాంతో అతను టెలిపతి ద్వారా టోమోయ్ మరియు మియోని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ కుదరదు. అప్పుడు ఆ అమ్మాయి మకోటోని చూసి కోపంగా అటాక్ చేస్తుంది. మకోటో తన బారియర్ వాడి ఆమె అటాక్స్ని డిఫెండ్ చేస్తాడు. అతని వేళ్ల నుండి బాగా బ్లడ్ వస్తుండటంతో మరింత బ్లడ్ రాకుండా ఉండేందుకు తన చేతిని కట్టుకుంటాడు. మకోటో ఆమెతో మాట్లాడుతూ అడుగుతాడు, నన్నెందుకు అటాక్ చేస్తున్నారు, నేను మీకు ఏమీ తప్పు చేసినట్లు లేదు. ఆ అమ్మాయి చెప్తుంది,
మేము హ్యూమన్స్ని సపోర్ట్ చేయట్లేదు. ఈ ఫైట్లో మేము డెమన్స్ని సపోర్ట్ చేస్తున్నామని. అప్పుడు మకోటో తన కైవాడి తెలుసుకుంటాడు. తను మనుషులు మరియు డెమన్స్ మధ్య జరగబోయే వారిలో మధ్యలో ఇరుక్కుపోయాడని. మకోటో వల్లే డెమన్స్ ముందుకు అడ్వాన్స్ అవ్వలేకపోతున్నారు. అందుకే ఈ అమ్మాయి అతన్ని ఫినిష్ చేయడానికి వచ్చింది. మకోటో మనసులో అనుకుంటాడు, నేను డెమిప్లేన్కి వెళ్ళిపోతే, కానీ ఈ అమ్మాయి తనని అక్కడికి కూడా ఫాలో అవుతుంది. దాంతో మిగతా వాళ్ళ లైఫ్స్ కూడా డేంజర్లో పడతాయి. దీని తర్వాత మకోటో మొబిలిటీ కోట్ యాక్టివేట్ చేసి ఫైర్ బాల్స్తో అటాక్ చేస్తూ పారిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ అబ్బాయి ఐస్ క్రిస్టల్స్ వాడి మకోటోని ఆపడానికి బెస్ట్ ట్రై చేస్తాడు. కానీ మకోటో తన బారియర్ వాడి అక్కడి నుండి ఎస్కేప్ అవ్వడంలో సక్సెస్ అవుతాడు. కానీ దూరం వెళ్లేలోపే అదే అమ్మాయి అక్కడికి వచ్చి తన సోర్డ్తో మకోటో మీద 2 డేంజరస్ అటాక్స్ చేస్తుంది. మకోటో తన బారియర్ మరియు కోట్ని ముందు పెట్టి తనని తాను సేవ్ చేసుకుంటాడు. ఆ అమ్మాయి మనసులో అనుకుంటుంది, ఇతను మనిషో లేక వేరే ఏదో క్రియేచరో నాకు తెలియదు, కానీ నా అటాక్స్ నుండి ప్రతిసారి తప్పించుకుంటున్నాడు. అప్పుడు అకస్మాత్తుగా ఆమె అంటుంది, నీకు గాడెస్ ప్రొటెక్షన్ ఉన్నట్టుంది, 1 నిమిషం ఆగు అని తన రింగ్ వాడి, ఇప్పుడు నీ ప్రొటెక్షన్ మొత్తం తీసేస్తాను అని అంటుంది. మకోటో సింపుల్ మనిషి లాంగ్వేజ్లో చెప్తాడు, నాకు ఏ గాడ్ ప్రొటెక్షన్ లేదు అని. కానీ ఇది విన్న ఆ అబ్బాయికి మకోటో ఏం చెప్తున్నాడో అర్థమవుతుంది. అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. గాడెస్ డెమన్స్ని ఫినిష్ చేయడం కోసమే హీరోస్కి బ్లెస్సింగ్స్ ఇస్తుందని నాకు తెలుసు అని మకోటో ఇద్దరికి చెప్తాడు. నేను ఏ హీరోని కాదు, మనం ఎందుకు ఫైట్ చేసుకోవాలి అని. కానీ ఇద్దరికి మకోటో తన లైఫ్ కోసం బతిమాలుతున్నాడు అనిపిస్తుంది. అందుకే ఇద్దరు చెప్తారు, సరే నీ మాటలు అంగీకరిస్తాం, చనిపోయే ముందు మీ ఐడెంటిటీ చెప్పని మకోటో అంటాడు. నా పేరు సోఫియా డ్రాగన్ స్లేయర్ అని అబ్బాయి చెప్తాడు. నా పేరు లాన్స్, నన్ను రూకీ అని కూడా పిలుస్తారు అని. మకోటో మనసులో అనుకుంటాడు, ఇది గిల్లో నేను విన్న అదే సోఫియానా? ఆమె ఒకప్పుడు గిల్లో టాప్ అడ్వెంచరర్, కానీ టోమోయి మరియు మియో వచ్చాక ఆమె 3rd ప్లేస్కి వచ్చేసింది అని. మకోటో తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ చెప్తాడు, నా పేరు కుజునోహా మకోటో, నేనొక మర్చెంట్ని అని. కానీ ఇద్దరు అతని మాటలు నమ్మరు. సోఫియా అంటుంది, ఈరోజు నువ్విక్కడే చస్తావు, టాక్ చేయడం వర్క్ అవ్వట్లేదు అని. అప్పుడు మకోటో తన మాన సప్రెసర్ రింగుల్లో ఒక రింగ్ తీసేసి తన మానాన్ని చార్జ్ చేయడం మొదలు పెడతాడు. ఇది చూడడానికి చాలా డేంజరస్గా ఉంటుంది. షాంకు తన సూపర్ సన్ గాడ్ ఫారం వాడినట్టు అనిపిస్తుంది. మకోటో వాళ్ళ మీద ఒక పెద్ద ఫైర్ అటాక్ చేస్తాడు. దాంతో ఇద్దరు బ్యాక్ఫుట్కి వెళ్తారు. మకోటో అక్కడితో ఆగడు. డ్వార్ఫ్ చేసిన హైఫైర్ యారో వాడి మళ్ళీ అటాక్ చేస్తాడు. దాన్ని ఆపడానికి ఇద్దరు ట్రై చేసినా వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉండదు. లాన్సర్ షీల్డ్ కూడా బ్రేక్ అవుతుంది, ఎందుకంటే అటాక్ ముందు నుండి వస్తుందని అతను అనుకున్నాడు. కానీ యారో అటాక్ 4 దిక్కుల నుండి వచ్చేసరికి ఇద్దరూ దాన్ని ఆపలేకపోతారు. కానీ ఒక విషయం మాత్రం వాళ్ళకి అర్థం కాదు, ఇతను 1 సెకండ్లో ఇంత స్ట్రాంగ్గా ఎలా అయ్యాడు అని. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడే చూసినట్టు మకోటో తన రింగుల్లో 1 రింగ్ మాత్రమే తీశాడు. అతను తన 10 రింగుల్లో అన్నీ తీసేస్తుంది. గాడెస్నే ఈజీగా డిఫీట్ చేయగలడేమో అనిపిస్తుంది. ఇక మకోటో ఒక చాలా డేంజరస్ వాటర్ అటాక్ చేయబోతుండగా రూకీ చెప్తాడు, వెనక్కి ఉండు, ఇక్కడ నాకు అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే నేను కూడా వాటర్ అటాక్ వాడతాను అని. అప్పుడు రూకీ ఒక షీల్డ్ వాడి మకోటో అటాక్ని యూజ్లెస్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ మకోటో వెంటనే అతన్ని ఓవర్ పవర్ చేస్తాడు. అతని షీల్డ్ బ్రేక్ అవుతుంది. తర్వాత రూకీ ఐస్ మ్యాజిక్ కూడా వాడతాడు. ఇంతలో సోఫియా మకోటో దగ్గరకు వచ్చి తన సోర్డ్ని చాలా ఫాస్ట్గా స్వింగ్ చేసి మకోటోని మధ్యలోంచి కట్ చేయడానికి ట్రై చేస్తుంది. మకోటో భయపడ్డ శరీరం వెంటనే రియాక్ట్ అవుతుంది. మధ్యలో అతను ఓనీని తీసుకువస్తాడు. ఆ ఓని చాలా స్ట్రాంగ్గా ఉండి సోఫియా బ్లేడ్ని 2 ముక్కలుగా కట్ చేసేస్తుంది. డ్వార్ఫ్ చేసిన ఈ వర్క్ ఇంత డేంజరస్గా ఉంటుందని మకోటోకి నమ్మశక్యం కాదు. ఇక్కడ మనకు తెలిసేది ఏంటంటే, నిజానికి సోఫియా సోర్డ్ ఆమె బాడీతో కనెక్ట్ అయి ఉంటుంది. సోర్డ్ బ్రేక్ అయ్యాక సోఫియాకి చాలా పెయిన్ అవుతుంది. కానీ తర్వాత సోఫియా మకోటోని తన 2 చేతుల మధ్యలో ఇరికించేసి అతని బ్రీత్ ఆగిపోయి చనిపోయేలా చేయడానికి ట్రై చేస్తుంది. గైస్, కామెంట్స్లో చెప్పండి, మకోటో స్థానంలో ఉండాలనుకునేది ఎవరు? ఇక్కడ రూకీ చాలా క్రిస్టల్స్ని ఎయిర్లోకి తీసుకువస్తాడు. సోఫియా మకోటోని బాగా పైకి తీసుకెళ్లి అతను ఆ క్రిస్టల్స్ మీద పడి చనిపోయేలా అతను వదిలేస్తుంది. క్రిస్టల్స్ మీద పడకపోయినా కింద పడి కూడా అతను చనిపోతాడు. మకోటో భయపడతాడు, ఇప్పుడు ఏం చేయాలి అని. కానీ తనని తాను కూల్గా ఉంచుకుని నేను ఏదో ఒకటి చేస్తాను అని అనుకుంటూ ఫైర్ అటాక్తో అన్ని క్రిస్టల్స్ని డిస్ట్రాయ్ చేసుకుంటూ కిందికి రావడం మొదలు పెడతాడు. కిందికి వచ్చాక సోఫియా చెప్తుంది, కుజునోహా ఇప్పటికే చనిపోయి ఉంటాడు, డెమన్ ఆర్మీకి ముందుకు రావచ్చు అని సిగ్నల్ ఇద్దామని. కానీ ఇంతలో ఆకాశంలో చాలా ఫైర్ బాల్స్ కనిపించి కిందికి పడటం మొదలు పెడతాయి. ఈ సీన్ మనుషులు మరియు డెమన్స్ ఇద్దరు చూస్తుంటారు. అప్పుడు మకోటో తన 5 రింగులను ఓనితో కలిపి చాలా డేంజరస్ వాటర్ అటాక్ చేస్తాడు. ఆ అటాక్తో పాటు మకోటో రింగ్ బ్రేక్ కావడం మొదలవుతుంది. దాంతో మాన మొత్తం బయటికి ఫ్లో అయ్యి అటాక్ ఇంకా డేంజరస్గా మారిపోతుంది. ఈ అటాక్ వల్ల ఖాళీ ల్యాండ్లో ఒక ల్యాక్ ఏర్పడుతుంది. ఈ అటాక్ వల్ల సోఫియా బట్టలన్నీ చిరిగిపోతాయి. రూకీ కాలు కూడా డ్యామేజ్ అవుతుంది. ఇద్దరూ అనుకుంటారు,
అతను బతికుంటే మేమే వెతికి అతన్ని చంపేస్తాం. ఇప్పుడు మేమే చావు తప్పి బతికామని ఇద్దరు మకోటోని చంపే ప్లాన్ గురించి మాట్లాడుకుంటారు. తర్వాత మకోటోకి డెమిప్లేన్లో స్పృహ వస్తుంది. అతని 2 వేళ్లు కూడా మళ్లీ బాగుపడిపోయి ఉంటాయి. ఇక్కడ ప్యాట్రిక్కి తన సర్వెంట్ ద్వారా బ్యాటిల్ ఆఫ్ 4 స్టెల్లా గురించి తెలుస్తుంది. ఇది మకోటో ఫైట్ చేసిన ప్లేసే. దాంతో ప్యాట్రిక్ చెప్తాడు అక్కడ గాడెస్ యొక్క 3rd స్పెల్ యూజ్ అయ్యింది. ఎర్ర కోట్ వేసుకున్న ఒక మిస్టీరియస్ పర్సన్ అందరినీ డిఫీట్ చేశాడని. ఇప్పుడు మకోటో వార్ గురించి, రూకీ మరియు సోఫియా గురించి అక్కడ తనకి జరిగిన ప్రతీది చెప్తాడు. షికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈ వార్లో నిన్ను గాడెస్ ఫోర్స్ చేసి పంపింది అని. ఇది విన్న మియో బాగా కోపంగా అంటుంది. నేను ఆ గాడెస్ని చంపేస్తాను అని మకోటో చెప్తాడు. నిజానికి ఆ వార్కి నేను రెడీగా లేను. 2-4 స్పెల్స్ నాకు తెలుసుంటే నేను ఈజీగా అక్కడి నుండి ఎస్కేప్ అయ్యేవాడిని. అందుకే నేను షికితో కలిసి అకాడమీకి వెళ్ళి ఈ స్పెల్స్ నేర్చుకుంటాను. దాంతో ఫ్యూచర్లో ఇలాంటివి మళ్లీ జరగవు అని టోమోయి చెప్తుంది. నేను మరియు మియో కూడా నీతో వస్తాం నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి అని మకోటో చెప్తాడు. వద్దు, నేను కావాలనే మిమ్మల్ని తీసుకెళ్లట్లేదు. గాడెస్ నా మీద మళ్ళీ అటాక్ చేస్తే నా దగ్గర మీరిద్దరు అనే 2 ట్రంప్ కార్డ్స్ ఉంటాయి. షిక్కి విషయానికొస్తే గాడెస్కి షిక్కి గురించి తెలిసే ఉంటుంది. అందుకే అతన్ని నాతో తీసుకెళ్తున్నాను. మీ ఇద్దరూ నాకు అవసరమైనప్పుడు మిమ్మల్ని పిలుస్తాను అని. ఇక్కడ టోమోయి మకోటోకి తన ఇంకో ఫ్రాగ్మెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. దాని కోర్ మకోటో మనతో మిక్స్ చేసి తయారు చేశారు. దాంతో చిన్న టోమోయికి జరిగింది మళ్ళీ దీనికి జరగకుండా ఉంటుంది. అందుకే మకోటో దానికి కొమోయి అని పేరు పెడతాడు. తర్వాత టోమోయి చెప్తుంది మకోటో కొమోయిని మానా మరియు నా బాడీ మిక్స్ చేసి తయారైందని నీకు తెలుసా? అంటే ఆమె నీ మరియు నా కూతురు అని. ఇది విన్న మియో మండిపోతుంది. ఏం చెప్పావు, మళ్ళీ చెప్పు అని అడుగుతుంది. ఇక్కడ లిజార్డ్ మెన్ మరియు ఆర్క్లు కలిసి ట్రైనింగ్ చేస్తుంటారు. ఆర్క్లు చాలా వీక్గా ఉండి వాళ్ళ ముందు నిలబడలేకపోతుంటారు. ఎరిస్ చెప్తుంది నేను అరటిపండు తిని చచ్చిపోతాను అని. ఎందుకంటే ఇప్పటి వరకు ఆమె అరటిపండు ఎప్పుడూ తినలేదు కాబట్టి అది పాయిజన్ అనుకుంటుంది. ఇక్కడ అకినా కూడా ఇల్యూజన్ సిటీలో తన వర్క్ చాలా బాగా చేసుకుంటూ ఉంటుంది. దీని తర్వాత వాళ్ళ సీజ్లో ఒక షాప్ కూడా ఓపెన్ అవుతుంది. కానీ ఒక అడ్వెంచరర్కి ఒక డెమి హ్యూమన్ ఎంప్లాయీని చూసి చాలా కోపం వస్తుంది. ఇలాంటి ఎంప్లాయీని నేను చూడను అని అంటాడు. కానీ వారన్ ఆ అడ్వెంచరర్ వెపన్ని తీసుకుని దాన్ని చాలా షార్ప్గా స్ట్రాంగ్గా చేస్తాడు. దీనికి ఎగ్జాంపుల్గా మియో ఒక పాముని కట్ చేసి చూపిస్తుంది. కానీ కట్ చేసేటప్పుడు ఆ అడ్వెంచరర్ చెంప మీద ఒక కట్ అయిపోతుంది. వెంటనే ఎరిస్ దానికి ఒక మెడిసిన్ పెడుతుంది. అతని ఇంజురీ పూర్తిగా మాయమైపోతుంది. ఈ మెడిసిన్ ప్రైస్ ఒక బంగారు నాణం పెడతారు. అందరూ ఆ ఫ్రూట్ రుచి చూసి చాలా అద్భుతంగా ఉందని అనుకుంటారు. అందరూ వారెంతో మా వెపన్స్ని కూడా ఇలాగే స్ట్రాంగ్గా షార్ప్గా చేయని చెప్తారు. దీని తర్వాత టోయా టీం కూడా అక్కడికి వస్తుంది. ప్యాట్రిక్ వాళ్ళ సక్సెస్ చూసి కొంచెం సర్ప్రైజ్ అవుతాడు. ఇక్కడ లైమ్ వాళ్ళ షాప్ ఓపెనింగ్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్న వాళ్ళందరినీ మాయం చేసేస్తుంది. ఇక్కడ మకోటో తన సక్సెస్ చూసి చాలా సంతోషంగా ఉంటాడు. అలాగే మనుషులు మరియు డెమన్స్ మధ్య జరిగిన ఫైట్లో చాలా మంది మనుషులు మరియు డెమన్స్ ఇద్దరు చనిపోయారని కూడా తెలుసుకుంటాడు. మకోటో మనసులో అనుకుంటాడు ఆఖరి అటాక్ నేను రూకీ మరియు సోఫియాని కన్ఫ్యూజ్ చేయడానికి చేశాను. కానీ అది ఇంత డేంజరస్గా మారుతుందని నాకు తెలియదు. దేవుడి దయ వల్ల ఫైర్ అటాక్ వాడలేదు, లేకపోతే అక్కడున్న అందరూ చనిపోయేవాళ్ళు. ఫైట్ చేసిన ఆ ఇద్దరు మనుషుల్ని నేను సెన్స్ కూడా చేయలేకపోయాను. ఎవరికి తెలుసు తర్వాత ఎప్పుడైనా వాళ్లతో నాకు మళ్ళీ కలవడం జరగొచ్చు అని మకోటో మనసులో అనుకుంటాడు. నేను నా పేరెంట్స్ పాత్నే ఫాలో అవుతాను. ఇక్కడ హషికావ గురించి కొంచెం మెమరీ కూడా అతనికి గుర్తొస్తుంది. ఆమె ఎలా ఉందో నాకు తెలియదు అని అనుకుంటాడు. కొంత టైం తర్వాత ఎమ్మా మకోటోని పిలవడం మొదలు పెడుతుంది. నీ ఫేర్వెల్ పార్టీ కోసం మేమంతా అన్ని రెడీ చేశామని చెప్తుంది. మకోటో మనసులో అనుకుంటాడు మొదటిసారి ఎమ్మాని ఎలా కలిశానో, అసలు ఇదంతా ఎక్కడి నుండి మొదలైందో గుర్తు చేసుకుంటాడు. ఇప్పుడు అన్నీ చాలా బాగా జరుగుతున్నాయని కూడా అనుకుంటాడు. కానీ ఇంతలో మియో మరియు టోమోయి మళ్ళీ ఫైట్ చేసుకోవడం మొదలు పెడతారు. పాపం షికి వాళ్ళిద్దరికీ చాలా భయపడి ఇబ్బంది పడుతుంటాడు. ఇంతటితో మన సీజన్ 1 ఇక్కడ ముగుస్తుంది. మరియు గైస్, దీని సీజన్ 2 కూడా త్వరలోనే మీకోసం తీసుకొస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగతా విషయాలు సీజన్ 2లో కలుద్దాం.